ఎందరో అభిమానులు. ఆ చేతి రాతకు మరెందరో ముగ్ధులు. తనదైన శైలిలో ఇరు రంగాలలో రాణించిన సవ్యసాచి అతను. ఒకవైపు పత్రికా రంగం, మరోవైపు సినీ రంగంలో తనదైన ముద్ర వేసుకున్న మీసాల రామ్ అతను. అతనే అందరూ ముద్దుగా పిలుచుకునే ప్రియదర్శిని రామ్, సాక్షి రామ్. ఆయన అసలు పేరు ఒకటి ఉంది. అసలు పేరు ఇంటర్వ్యూలో ఆయన అడిగి మనం తెలుసుకుంటాం. ప్రస్తుతం మనతో ఉన్నారు ఆయన. అదే మీరందరూ ముద్దుగా పిలుచుకునే ప్రియదర్శిని రామ్, సాక్షి రామ్. మాట్లాడదామా? ఓకే, నమస్తే సార్. అబ్బాయి మాట్లాడతావు అబ్బా నువ్వు. సార్ సార్ ఎంత ప్రేమగా మాట్లాడతావు. లేదు సార్, నిజంగా ఉన్న ప్రేమ సార్ అది. చాలా సంతోషం. ఎందుకంటే గుడ్ మార్నింగ్, ఏదో అందమైన మార్నింగ్ అనేది మీ వాయిస్ తో వచ్చింది. అలాంటి అంటే ఒక క్రియేటివ్ పర్సన్ అయిన మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసే అవకాశం అనేది నాకు రావడం అనేది నిజంగా నాకు ఇది ఒక అందమైన గుడ్ మార్నింగ్ సార్. అది అందమైన మార్నింగ్ అది నిజంగా. నమస్తే సార్. అసలు మీ సుమన్ అన్నకి, మీకు, సార్, మీ వీక్షకులకు సార్ ప్యూర్ లవ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, 100% లవ్. ఓకే సార్. సార్, మన ఇంటర్వ్యూలోకి వెళ్ళే ముందుగా ప్రియదర్శిని రామ్, తర్వాత సాక్షి రామ్, ఈ రెండిటికన్నా ముందు మీ తల్లిదండ్రులు పెట్టిన పేరు ఒకటి ఉంది సార్ మీకు. ఆ పూర్తి పేరు, కుటుంబ నేపథ్యం ఆల్రెడీ ఇంతకుముందు వేరే ఛానల్లో మీరు చెప్పి ఉంటారు. కానీ మా సుమన్ టీవీ వీక్షకుల కోసము, నాగరాజు కోసము మీరు ఒక్కసారి రివీల్ చేయాలి సార్. మా అమ్మగారి తండ్రి గారి పేరు రామరెడ్డి, ఆయన ఎడ్యుకేషనలిస్ట్ సార్, తెనాలి. మా నాన్నగారి తండ్రి పేరు లక్ష్మీరెడ్డి. ఓకే. మా ఇంటి పేరు పత్తి. మేము పత్తి. ఓకే. సో మేము బెళ్ళారి ఏరియా నుంచి మా తాత ముత్తాతల దగ్గర నుంచి మెల్లగా అనంతపురం వచ్చి సెటిల్ అయినారు సార్. వాడు వచ్చింది అనంతపురం సార్, గుత్తి దగ్గర పాత కొత్త చెరువు అని. ఓకే సార్. అక్కడ సెటిల్ అయినారు. పక్కనే సార్, మాది గుత్తి సార్. గుత్తిలో సెటిల్ అయినారు సార్. మా తాత గుర్రం మీద తిరిగి, సార్, లక్ష్మీరెడ్డి గారు సార్, గుర్రం మీద తిరిగి ఉన్న ఆస్తి అంతా పంచిపెట్టినాడు. ఓకే. ఎందుకు పంచిపెట్టినాడో మాకు తెలియదు కానీ పంచిపెట్టినాడు. పేదలకే పంచిపెట్టాడు సార్. ఏమో ఎవరెవరికి పంచిపెట్టినాడో తెలియదు. అంతే ఇంటది గుణం, అదే మంచి మనిషి. ఓకే సార్. లక్ష్మీరెడ్డి గారు అట్లా పెట్టినారు. ఆయన భార్య సాయమ్మ రెడ్డి అని పెట్టుకోలే, ఆమె ఎందుకో ఇష్టం. నాయనమ్మ గారు. ఓకే సార్. ఆవిడ 4 కొడుకుల్ని 2 కూతుర్ని తీసుకొని అనంతపురం వచ్చా సార్. కాసిన దుడ్లుండే మూట కట్టుకొని వచ్చినారు. సార్, భూమి ఒక 30 ఎకరాలు ఎంతో ఉండిందాడ రాయలసీమలో. అది కూడా గుత్తి దగ్గర ఎకరం ఆ రోజుల్లో ఎంత ఉంటుంది అన్న, 100 రూపాయలు. అంతే సార్, అంతే సార్. ఇప్పుడు కూడా 1,00,000 రూపాయలు దొరికిపోతుంది. ఓకే సార్. సో విలువలేని భూమిని, రాళ్లున్న భూమిని కొట్టి సాయమ్మ కొడుకులు మా నాన్నగారు హనుమంతరెడ్డి సార్, వీళ్ళందరూ ఆ భూమిని సేద్యానికి సరిపోయేటట్టు చేసుకున్నారు. ఓకే. ఎన్నో ఎకరాలు, 1000 ఎకరాల పైన భూమి ఉన్న ఆసామి భార్య పిల్లలతో పాటు వచ్చి మళ్ళీ సేద్యానికి పనికిరాని భూమిని సేద్యానికి పనికొచ్చేలా చేసుకుని డబుల్ బ్యారెల్ గన్ను పట్టుకొని పని చేయించుకుందమ్మా. గొడవలు ఉండినాయి ఆడ. మీకు తెలియందే ఉంది నా అనంతపురం. అంటే మీరు అక్కడికి మైగ్రేటెడ్, అంటే వలస వచ్చారు. అందుకని మీకు ఎవరితో గొడవలు? ఆ భూమి కోసం ఉండే గొడవలు. ఓకే. భూమి కొనుగోలు చేశారు కదా మీరు? ఆ భూమి మాదే. మీదే? అదే కొనుగోలు చేశారు, మీదే. అదే మీకు వచ్చింది. ఏ గొడవలు ఉండి, అక్కడి నుంచి వచ్చిన గొడవలు, ఇక్కడి నుంచి వచ్చిన గొడవలు. సాయమ్మ ఒక మహిళ అయి ఉండి ఆమె గన్ను పట్టుకొని సేద్యం చేసి వీళ్ళందరినీ సాకింది. సో మా నాన్నకి అటు లక్ష్మీరెడ్డి గారికి కూడా ఏదైనా చేయాలి, ఇటు చిర్రా రామిరెడ్డి గారికి కూడా ఏదో ఒకటి చేయాలి. అడంతా పత్తి ఎక్కువ. అవును సార్. బ్లాక్ సాయిల్ కదా. అవును సార్. ఇంటి పేరు కూడా పత్తి. ఓకే. ఈ గుంటూరు వాళ్ళు వచ్చి అటువైపు ఎక్కువ పత్తి సాగు చేస్తున్నారు. అవును సార్. అట్లా నా పూర్తి పేరు పత్తి లక్ష్మీ రామ్ రెడ్డి. రామ్ రెడ్డి సార్? రామిరెడ్డి సార్? రామ్. ఓకే. పత్తి లక్ష్మీ రామ్ రెడ్డి, ఇది పూర్తి పేరు. ఈ పేరు కిందే ఇంత కథ ఉందంటే. కానీ ఒక్కటి క్లియర్ చేయలేదు సార్ నాకు. నానమ్మ ఎందుకు గన్ను పట్టుకున్నారా? ఆ భూమి కథ ఏంటి అసలు? నాకు కూడా అంతగా తెలియదన్నా, తెలుసు చెప్పారు కాబట్టి. ఆ రోజున గన్ను ఒక మహిళ, అందులోను అంటే మరి గన్ను పట్టుకుండేంత తాత అంత భూమికి ఆసామి అయితే గొడవలు అయితే ఉంటాయి కదా. ఓకే. మరి ఇంట్లో గన్ను ఉండకుండా ఎట్లుంటాయి? గన్ను ఇంట్లో ఉండొచ్చు సార్, కానీ చేతుల్లో తప్పదు కదా. కాపాడుకోవాలిగా కుటుంబాన్ని. ఆడామని మించిన శక్తి ఏది ఉందన్న? మనము శక్తి అనేదే మనకి దేవత కదా. శక్తి సార్, అదే సాయమ్మ. ఓకే సార్. శక్తి పీఠాలు ఉన్నాయి కదా సాయమ్మ గారు ఒక శక్తి, నానమ్మ గారు. ఓకే. నానమ్మ గారు నీ వల్ల ఇవాళ నేను మా నాయనమ్మని తలుచుకున్నా.
సార్ అది నా అదృష్టం. మీ నాన్నమ్మ గురించి మాకు తెలిసింది. అందులో మా పక్క ఊరే సార్ పాతకొచ్చారు. మాకంతా 10 కిలోమీటర్ 15 కిలోమీటర్లు సార్. ఆ పేరు కూడా మళ్ళీ గమ్మత్తు కూడా పాతకొచ్చారు. అవును సార్, పాతకొత్త చెరువు. అక్కడ చెరువు ఉంటుంది సార్, చెరువు కూడా ఉంటుంది. నేను ఆడ పోయినా సార్. పోయి మా నాయన్ని ప్రసవించిన మంచం ఉంది ఆడ. బల్ల మంచం అని ఆ రోజుల్లో మంచాలు ఉండే కదా, బల్ల. ఆ బల్ల కూడా ఇంకా ఆడనే ఉంది ఇంట్లో పాతకొచ్చారులో సార్. ఇప్పటికి ఎప్పుడైనా వెళ్తుంటారా? వెళ్తా. దేవిరెడ్డి అని నాయన, మా మేనత్త కొడుకు ఆయన ఉంటాడు. అలా సరే, నాన్నమ్మ అక్కడ ఉన్నారు ల్యాండ్స్ అనుకున్నారు. తర్వాత మీరు ఎక్కడికి వచ్చేసారు సార్? మా నాన్నగారు బాగా చదువుకొని గిండిలో ఇంజనీరింగ్ చేశారు. మా ఇంట్లో బాగా చదువుకుంది మా నాన్నగారు. ఆయన చదువుకొని తమ్ముళ్ళందరినీ చదివించినాడు. ఓకే. ఒక తమ్ముడు భీమిరెడ్డి చదువుకోలే. సో ఆ భూమి అంతా భీమిరెడ్డికి రాసేసినారు, ముగ్గురు అన్నదమ్ములు. ఓకే. సో దట్ ఆయన పాతకొచ్చూరులో ఉండే భూమి ఉన్నారు సార్. ఆయన కూడా లేరు ఇప్పుడు. వాళ్ళ పిల్లలు పిల్లలు. సో అది కథ. సో మా నాయన గిండికి పోయినాడు. తాతగారు ఆస్తి మీకేం రాలేదు? ఏం రాలేదు మాకు, అసలు ఏం ఆస్తి రాలేదు. మీ కజిన్స్ కి వెళ్ళిపోయిందంట, ఏమీ రాలేదు మాకు అసలు. ఎక్కడి నుంచి ఏ ఆస్తి రాలేదు. మా అమ్మగారు కూడా తనకు వచ్చిన భూమి అంటే పెట్టుబడి వస్తుంది కదా పెళ్ళప్పుడు, ఆ భూమిని తన తమ్ముడికి ఇచ్చుకుంది. వాడు సరిగ్గా చదువుకోలేదు, శాంతారాంకి. ఒక్కటే ఆస్తి, తల్లిదండ్రులు ఇచ్చిన ఒక గొప్ప జన్మ, అదొక్కటే ఆస్తి. అంతే కదా సార్. దాంతోనే మనం అద్భుతమైన ఆస్తి, అంతే కదా మనందరికి. ఈరోజు ఇన్ని పేర్లతో సాక్షి రాముగా, ప్రియదర్శిని రాముగా మీరు పిలువబడుతూ ఎంతగా పేరు ప్రఖ్యాతులు వచ్చినాయంటే వారు ఇచ్చిన ఒక జన్మనే కదా సార్. అందరికీ, మీకు కూడా అన్న, నాకేనా సార్? అంతే సార్. నాగరాజు ఈరోజు ఎవరైనా తల్లిదండ్రుల్ని సరిగ్గా చూసుకోవట్లేదంటే మనకి ఆస్తి మీద గౌరవం లేనట్టే. తల్లిదండ్రులు బాగా చూసుకుంటే ఆస్తి అదే వచ్చేస్తుంది అన్న. ఖచ్చితంగా తల్లిదండ్రులే ఆస్తి కదా సార్. అది ఏదో ఓల్డ్ ఏజ్ హోమ్ లో పెట్టేస్తారు, తప్పన్నా. అది కూడా తల్లి అన్న. కడుపులో నుంచి పుట్టేది మనిషి అయితే ఎద నుంచి పుట్టేది సంస్కారం అన్న. తల్లి ఇచ్చేది మనకి రెండు, ఒకటి జన్మ, తన పాలతో మనకి ఇచ్చేది సంస్కారం. చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడదు, కొంచెం చిన్న మాటలు మాట్లాడుకుందాం. లేదు సార్, చాలా అవసరమైన మాటలు. ఎవరు సమాజానికి తెలియాల్సిన మాటలే మాట్లాడుతున్నారు. ఎవరు చూడరబ్బా, ఎవరు వినరు ఇవన్నీ. అవసరం సార్, వింటారా వినరే కాదు సార్. మనము చెప్పే మాటలు 4 మంచి మాటలు చెప్తారు. ఇవాళ ఏం వింటారు చెప్తా చూడు. కొట్టినా తిట్టినా తాలి బుట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినవురు. యాలి భార్యని కొట్టినా తిట్టినా పర్వాలేదు, పాపే పాడుతుంది. ఆ పాట సెల్ ఫోన్ లో పెట్టుకొని తిరుగుతా ఉండే ఒక 10 ఏళ్ల క్రితం. ప్రపంచానికి సరిపోయిన విషయమే చెప్పాలన్నా. ఈ పెద్ద విషయాలు చెప్తే వాళ్ళు వినరు, చూడరు, వాళ్ళకి ఎక్కదు. ఎక్కుతాదా లేదనేది కాదు సార్. మనము చెప్పే 4 మంచి మాటలు చెప్తే తర్వాత అది వాళ్ళ ఇష్టం సార్, ఎక్కించుకుంటారా లేదనేది. స్కూల్కి వెళ్ళిన తర్వాత టీచర్ పాఠాలు చెప్తాడు సార్, వాడికి ఎక్కిందా లేదనేది కాదు సార్. పాఠాలు చెప్పడము ఆ టీచర్ యొక్క విధి. ఎక్కడ ఎక్కించడం వీడి ఇది, వాడు అల్లరి చేసుకుంటాడు. అదే అన్న, ఇక్కడ చిన్న వ్యత్యాసం ఉంది. విధిగా ఏది చెప్పినా కరెక్ట్ కాదన్న సార్. విధిలో బాధ్యత కూడా ఉండాలి. బాధ్యత ఏంటి అంటే మనం చెప్పుతుంది ఎదుటివాడికి అర్థం కావాలి, అది తన జీవితానికి పనికి రావాలి సార్. అది మనం పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే కొంచెం పైనుంచి పోయిన బౌన్సర్లు ఎక్కువ ఉన్నాయి అనుకుంటారు. అందుకని మేబీ వీ షుడ్ టెల్ దెమ్ సింపులర్ థింగ్స్. ఇంటర్వ్యూ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మీ మోములో చిరునవ్వు చెరగడం లేదు సార్. కానీ ఒక్కసారి మాట కొంత భావోద్వేగం కనిపించింది నాకు. అమ్మ గురించి వచ్చినప్పుడు మాత్రము ఆ కళ్ళల్లో తెలియని బాధ, ఒక దుఃఖము అన్నీ నాకు కనిపించాయి సార్. అసలు అమ్మ అంటేనే రామ్ సార్కి అసలు ఇంకా విపరీత. అమ్మ అంటే ఎవరికైనా ప్రేమ సార్, అమ్మని ప్రేమించాలి, ప్రతి ఒక్కరు అమ్మని ప్రేమించాలి. కానీ అందులో రామ్ సారు మొదటి వరుసలో ఉంటారు అంటారు. అదే ఎందుకంటే ఆ కళ్ళు చెమరుస్తున్నాయి అనమాట మీరు. అది నాకు ఇప్పటికీ తెలుస్తుంది మీ కళ్ళు చూసి. ఏంటి సార్ అసలు అమ్మ అంటే మీకు? మా నాయన 42 ఏళ్ల వయసులో ఇక్కడ IDPL డిప్యూటీ జనరల్ మేనేజర్గా ఉండి చనిపోయినాడు అన్న సార్. ఆయన కమ్యూనిస్టు సార్. ఆయన కమ్యూనిస్టు. రాత్రిపూట భోజనం చేసినాక జనరల్ మేనేజర్ గారు, ఆ కాలనీ చాలా పెద్ద కాలనీ అన్న, చాలా పెద్ద సంస్థ ఆ రోజుల్లో, 72, 71. మా తండ్రి గారు అట్లా నడుచుకుంటూ భార్యతో పాటు మా అమ్మగారితో పాటు అందరినీ పలకరించి వచ్చేవాళ్ళు. అక్కడ ఆయనకి ఒక రాయి మీద హనుమంతుడి బొమ్మ కనపడే. అది వానకి ఎండకి అట్లా పడి ఉంటే ఆయనకి ఎందుకో మనసు చెలించిందని. కమ్యూనిస్ట్కి చెల్లించరాదు. అదే కమ్యూనిస్ట్కి అసలు దేవుడు అంటే నమ్మకం ఉండదు. మరి ఏందో మరి ఆయనకి ఎందుకో ఆ పరిస్థితి చూసి దేవుంది ఏదో అనిపించి గుడి కట్టించినాడు అన్న. ఓకే. ఆయన ఏం పెద్ద ఆస్తిపరుడు కాడు. కష్టపడి ఆయనకు వచ్చిన జీతంలో మిగుల్చుకున్న డబ్బులు అప్పుడున్న 2 అంబాసిడర్ కార్లు అమ్మేసి ఆ డబ్బుతో ఆ గుడికి కావాల్సినంత డబ్బు సమకూర్చి ఒక సావనీరేసి
దాంట్లో అడ్వర్టైజ్మెంట్ నుంచి వచ్చిన డబ్బులతో ఎట్లాగైతేనే గుడి కట్టినారన్న. ఆ గుడి కట్టి దాని ఓపెనింగ్ 73 మేలో జరిగిందన్న. నవంబర్లో ఆయన చనిపోయినాడు. 42 ఏళ్ళు ఆయనకి. 42 years. చాలా చిన్నవారు. ఇక నాకు 14 ఏళ్ళు, మా అన్నగారికి 17 ఏళ్ళు. సార్. ఇక మాకు దేవుడి మీద ఎలాంటి విశ్వాసము, గుడి మీద ఎలాంటి నమ్మకం ఉంటుంది? ఏమీ ఉండదు సార్. ఇక మాకు మిగిలింది అమ్మ ఒకతే. సో నమ్మకమైన, ప్రేమైన, కూతురైన, స్నేహితురాలైన, తల్లైన అమ్మే. ఆమె భర్తని ఎంతగా ప్రేమించేదంటే నాన్నగారు చనిపోయిన తర్వాత చాలా కాలం మంచం మీదే ఉండిపోయింది. సో నేను మా అమ్మగారిని మనోవేదన భరించలేక నేను మా అమ్మగారిని పెంచుకున్నాను. నా కూతుర్లాగా. పిల్లల్ని పెంచుతారు, పెంచుకున్నాను. కొడుకు తల్లిని పెంచాడు. ఇక్కడ నేను పని చేసుకొని వచ్చి అప్పుడు మోటార్ సైకిల్ ఉండేది. చాలా కష్టంలో ఉన్నాం. అంటే జనరల్ మేనేజర్గా పనిచేసిన ఆయన సడన్లీ చనిపోతే ఏముంటుందన్న? ఏముండదు. సైకిల్ మీద కాలేజ్కి పోయేది, స్కూల్కి పోయేది. సంస్థ నుంచి మీకు ఏం రాలేదు సార్ అసలు? అమ్మగారికి ఉద్యోగం లాంటిదో ఇచ్చారు. ఆ సంస్థ టుక్ కేర్ ఆఫ్ మై మదర్. బట్ దట్ వాజ్ నాట్ ఇనఫ్. అంతే కదా, అంతే కదా. కుటుంబానికి అది కాదు కదా. ఒక పెద్ద దిక్కును కోల్పోయిన తర్వాత అవన్నీ మనకి ఏమి ఇచ్చినా. అప్పుడు ఆ రోజుల్లో ఆయనకి 3000 చిల్లర జీతం ఉంటే అమ్మగారికి 600 జీతం ఉంటే మరి సడన్లీ వ్యత్యాసం చాలా తేడా కదా, చాలా గొప్పగా ఉండేది. సో మోటార్ సైకిల్ కొనుక్కుంది నేను మా అమ్మని తీసుకెళ్ళి ఐస్ క్రీమ్ తినిపించడానికి వస్తాను. సైకిల్ మీద తీసుకెళ్ళాను కాబట్టి. సో అమ్మ నాకు కూతురైతే అమ్మ నాకు ఆకలిని నేర్పించింది అన్న. ఎలా సార్? అంటే మా నాన్నగారు చనిపోయిన తర్వాత మా నాన్నగారి అస్థికలను కృష్ణా నదిలో వేసి మళ్ళీ ఐడిపిఎల్ కాలనీ బాలానగర్ దగ్గర పోవాలా. అక్కడ పోతుంటే ఇక వచ్చినాము, సిటీ దరిదాపుల్లో వచ్చినాము, కారులో వస్తున్నాము. మా అమ్మని అప్పటికే నేను 2-3 సార్లు అమ్మ నాకు ఆకలేస్తుంది, అమ్మ నాకు ఆకలేస్తుంది అని చెప్పింది. 14 ఏళ్ళ పిల్లోని అంతే తెలుసు, నాకు ఆకలి తెలుసు. చెప్పితే సరిగ్గా ఇంటికి వచ్చిన తర్వాత కారు తలుపు తీస్తున్నప్పుడు కూడా మళ్ళీ ఇంకోసారి అడిగినా మా అమ్మని, అమ్మ ఆకలిగా ఉంది అని. ఆమె 1 నిమిషం ఆగిందన్న. ఆమె అప్పటికప్పుడు ఒక విధవరాలు, ఆమె బాధలో ఆమె ఉంది. ఈ పిల్లోడు ఇప్పటికీ 2 సార్లు అడిగినాడు నాకు ఆకలేస్తుంది అని. ఆమె ఆగి నాకు చెప్పిందన్న, ఇంట్లో అన్నం ఉందని తెలిసి కూడా నువ్వు ఆకలి ఆకలి అంటున్నావు. ఎంతోమంది ఇళ్లలో అన్నం ఉండదు, వాళ్ళ ఆకలి అంటే తల్లి ఏం చేయాలి, ఆ బిడ్డ ఏం చేయాలి అని. ఆ రోజు నుంచి అర్థమైందన్న, ఆకలి ఎంత అద్భుతమైన విషయం అని. ఆకలిని ఆకలితో నింపు, అన్నంతో నింపద్దు మా అమ్మ ఆ రోజు నాకు చెప్పిందన్న. అదే ఆకలి వల్ల ఒక మోటార్ సైకిల్ కొని మా అమ్మకి ఐస్ క్రీమ్ తినిపించిన. ఆ తర్వాత అమ్మగారికి అంత ఇష్టం అసలు ఐస్ క్రీమ్ అంటే? చాలా ఇష్టం. మా నాన్న తినిపించేవాడు. ఏ ఫ్లేవర్ ఎక్కువ తినేవారు? వెనీలా. ఆ రోజుల్లో వెనీలా. ఓకే, నాన్నగారు లేకపోయినా ఐస్ క్రీమ్ లేని లోటు మీరు. ఆ తర్వాత కారు కొని అమ్మని, కారు కొంటే ముందు అమ్మని తిప్పాలి దాంట్లో, అట్లా. అందుకనే ఇద్దరు మీ ఇద్దరేనా సార్? బ్రదర్ మీరిద్దరే? అన్న పేరు సార్? సిద్ధార్థ్ రెడ్డి. సిద్ధార్థ్ రెడ్డి. ఓకే, పత్తి సిద్ధార్థ్ రెడ్డి. మేము ఏం చేసినామంటే నాన్నగారు చనిపోయిన తర్వాత కొంచెం ఏదో బంధువులతో ఏదో ఇబ్బంది వచ్చి పత్తి వంశానికి చేరకూడదు, ఉండకూడదు అని అనుకుని అమ్మ పేరు పెట్టుకున్నాం. మా అమ్మ పేరు ప్రియదర్శిని. ఓకే ఓకే, అమ్మగారి పేరుతోనే యాడ్ ఏజెన్సీ కూడా పెట్టారు. అప్పట్లో యాడ్ చేయాలంటే ముంబైకి వెళ్ళాల్సి వచ్చేది. అందరూ కూడా ఎవరు రాజకీయ పార్టీలైనా, సినిమా వాళ్ళని ఎవరైనా ముంబైకి వెళ్ళాలన్నమాట. ముంబైకి వెళ్ళాల్సిన అవసరం లేదన్నట్టుగా అసలు ప్రియదర్శిని యాడ్స్ పెట్టారు. సక్సెస్ కూడా సాధించారు. చాలా చాలా సక్సెస్ఫుల్, చాలా పెద్ద పెద్ద యాడ్స్. అప్పట్లో కాంగ్రెస్ పార్టీకి రాజీవ్ గాంధీకి కూడా యాడ్ చేసిన, అమేథీ కూడా చేసిన, క్యాంపెయిన్ చేసిన. అదృష్టం అన్న. ఎలా ఆ రంగంలోకి ఎలా వెళ్ళారు సార్ అసలు మీరు? మా అన్నయ్యని రాజీవ్ గాంధీ గారు ఎక్కడో కనపడితే ఆయన్ని తీసుకెళ్లారు ముందు. హి వాజ్ అన్ ఇంజనీర్, వెరీ పవర్ఫుల్ లియో. somehow Rajiv liked what Siddharth was doing. అలా he got in touch, and after that, because he was there, I was doing work and he called me. That's it. గాంధీ కుటుంబంతో పరిచయం ఏర్పడడానికి అదే కారణం? అదే కారణం, అంతే, వేరే కారణం లేదు. నాకు బాగా గుర్తున్నా ఎంత క్లోజ్ అయిపోయామంటే నాకు అన్నయ్య గారికి ఇందిరాగాంధీ గారు ఇంటికి పిలిచినప్పుడు అన్నం కూడా వడ్డించేవారు. షీ వాజ్ ప్రైమ్ మినిస్టర్. ఓకే, కానీ షీ వాజ్ సో లవ్లీ అన్న. ఎంత అద్భుతమైన లెసన్స్ ఈ లైఫ్లో. ఓకే, మనం ఏమైనా కూడా అన్నం వడ్డించడం ఏంటనా. నేను రాజశేఖర్ రెడ్డి గారి శ్రీమతి గారు విజయలక్ష్మి గారు కూడా ఇంటికి వెళ్తే తను వడ్డించాల్సిందే. జగన్ గారి భార్య భారతి గారు తను వడ్డిస్తారు. అంటే ఎక్కడో ఎవరినో ఒక ఆత్మీయుణ్ణి
డైనింగ్ టేబుల్ దాకా పిలిచాము అంటే ఇక ఆయన్ని సత్కరించాలో ఆవిడ్ని గౌరవించాలో అని వాళ్ళకి తెలుసు. ఓకే. ఎక్స్ట్రాడినరీ పీపుల్ అన్న. ఇవన్నీ కూడా నేను అటు గాంధీ కుటుంబంలో చూశాను. మళ్ళీ నేను అదే ప్రవర్తన మళ్ళీ వైఎస్ఆర్ కుటుంబం కుటుంబంలో చాలా చూశాను. చాలా అదృష్టం అనిపించింది అసలు గాంధీ కుటుంబానికి దగ్గర కావడం కారణం మీ అన్న సిద్ధార్థ రెడ్డి గారు. సిద్ధార్థ రెడ్డి. సార్, సార్. మరి మీ వదిన గారు తారాదేవి గారు సార్. రాజీవ్ గాంధీ గారికి మా అన్నయ్య అంటే చాలా ఇష్టం అన్న. సార్ తారాదేవి గారు చిక్మగళూరు ఎంపీగా చేశారు సార్. ఫార్మర్ మినిస్టర్ కూడా, కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. Yes. పివి నరసింహారావు క్యాబినెట్ లో Cabinet. హెల్త్ మినిస్టర్. అవును సార్. ఇందిరాగాంధీ గారు అప్పుడు చిక్మగళూరు, మెదకు, రాయ్బరేలీ 3 చోట్ల నుంచి కంటెస్ట్ చేశారు. రాయబరేలి ఓడిపోయారు అప్పుడు. రాయ్బరేలీ ఓడిపోయారు, మెదక్ ఉంచుకున్నారు, చిక్మగళూరు మళ్ళీ మా వదిన గారికి ఇచ్చేసారు. ఓకే. సో ఇందిరాగాంధీ గారు మా ఇంట్లో ఉన్నారు అప్పుడు Sir. ఆ సమయంలో. Sir. సో అది అందుకనే తారాదేవిని చూసిన రాజీవ్ గాంధీ గారు అన్నయ్యకి తారాదేవికి పెళ్లి చూపులు అరేంజ్ చేసింది ఆయన వల్ల వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. అవునా సార్? లేకపోతే అసలు లవ్ మ్యారేజ్ కాదు సార్ అది? ఎక్కడ సిద్ధార్థ రెడ్డి అదే సార్. అరేంజ్ ఓకే. అదే చిక్మంగళూరు ఎక్కడ ఇది సార్? రాజీవ్ గాంధీ గారు చేసిన పెళ్లి. అంటే ఎలా ఈక్వేషన్ వచ్చింది అసలు? ఏమో. రాజీవ్ గారి గారిని ఎలా వచ్చింది ఆలోచన అసలుకి? వీళ్ళు పెళ్లి చేయాలి సిద్ధార్థ రెడ్డికి అనుకున్నాడు. సిద్ధార్థ్ చేయొచ్చు, ఆవిడ ఎంపీ ఎక్కడో చిక్మంగళూరు. అంటే ఆమెకు కూడా పెళ్లి కాలే అప్పటికి. ఆ, మంచి మనిషి, ఆ, వాయన మంచోడు, సార్. డబ్బు ఆశ లేనోళ్ళు, ఆ, పని మీద ఉంటది ధ్యాస, సార్. వీళ్ళు ఇట్లాగే ఉండిపోతారని అనుకున్నాడు. ఏమో మరి చేసినాడు. మొత్తం మీద సార్. SM అన్నగారు ఎక్కడ ఉన్నారు సార్? SM కృష్ణ అన్ని అరేంజ్మెంట్స్ ఆయనే చేశాడు. ఆస్కర్ ఫెర్నాండెస్ ఆ. బెంగళూరులో పెళ్ళయింది, ప్యాలెస్ లో పెళ్ళయింది. చాలా Sir. అద్భుతంగా ఉండింది, చాలా అందంగా ఉండింది. Beautiful. అవునా? అన్నయ్య గారు చనిపోయారు అన్న 2 ఏళ్ల క్రితం. సడన్ గా చనిపోయారు. వదిన గారితో మీకు కాంటాక్ట్? చాలా మంచి రిలేషన్షిప్స్, తల్లితో వారికి- సమానం. ఓ yes sir, సంతోషం. వారికి ఎంతమంది సంతానం సార్? పిల్లలు లేరన్న, నా పిల్లలే వాళ్ళ పిల్లలు. మీ పిల్లలే వాళ్ళ పిల్లలు. మ్మ్. వాళ్ళ పెద్దమ్మను కూడా అమ్మలా చూసుకుంటారు. అలాగే మీరు ఎక్కడ వివాహం చేసుకున్నారు సార్? మాది పారిపోయి చేసుకున్నాం. మీ నోటితో ఉంటే బాగుంటుందని అడిగాను సార్. మా మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం కదా. Sir. ఎవరైనా భార్యను ఎంచుకునేటప్పుడు అమ్మాయి బాగుండాలి, Sir. అందంగా ఉండాలి, ఏదో ఆవిడలో ఏదో మనకు ఉన్న కోరికలు ఏవో ఉంటాయి కదా, ఈ సరిపడేటట్టు ఉండాలి అమ్మాయి అనుకుంటారు. నాకున్న కోరిక ఒకటే అన్న, Sir. మా అమ్మని బాగా చూసుకునే భార్య కావాలి. కరెక్ట్ కరెక్ట్. అది నా పిచ్చి. అలా ఠాకూర్ శారదా సింగ్ చౌహాన్ని ఒకరోజు చూసినా అన్న, తల ఉంచుకొని పొడుగాటి జడ, Sir. మేలిమి ఛాయ, అందంగా ఉంది. Sir. ఇది చూస్తే చాలా గుణవంతురాల్లా కనపడింది. పోయి ప్రపోజ్ హోమ్ సైన్స్ కాలేజ్ దగ్గర అది ప్రపోజ్ చేసిన అన్న. వెంటనే ఏం ఆలోచించలే. Sir. మా అమ్మని బాగా చూసుకుంటావా అని అడిగా, ఇంకేం అడగలే. నన్ను చేసుకుంటాను కూడా అడగలే. సార్ తప్పుగా అనుకోద్దండి ఇలా అడుగుతున్నా. అడగండి ఆ సార్. రోజు ధైర్యంగా ఆమెను వెళ్ళి ప్రపోజ్ చేయడానికి మీకున్న స్థాయి ఏంటి సార్ ఆ రోజు? నేను నిజాం కాలేజ్లో చదువుకున్నా. అప్పటికి అడ్వర్టైజింగ్ స్టార్ట్ చేశా. Sir. ఐ వాస్ వెరీ స్ట్రాంగ్. Okay. కాలేజ్లో ఆల్సో ఐ వాజ్ అ వెరీ స్ట్రాంగ్ పర్సన్. ఓకే. నాకు ఎంతో మంది స్నేహితులు ఉన్నారు, స్నేహితురాళ్ళు ఉన్నారు. ఆ రోజుల్లో కల్చర్ వాజ్ పాప్, వెరీ పాపులర్ ఇన్ హైదరాబాద్. సార్ అప్పట్లోనే అవి చాలా పాపులర్. సార్ సార్ అండ్ నిజాం కాలేజ్ క్రౌడ్ కూడా అట్లా ఉండేది, వెరీ ప్రోగ్రెసివ్ క్రౌడ్. ఆడపిల్లతో స్నేహం చేయడం అన్నది తప్పుగాను అది అనుకునే వాళ్ళకు కూడా కాదు. Sir. మా తల్లిగారు కూడా ఎప్పుడు అడ్డు చెప్పేవారు కాదు. వాళ్ళందరూ స్నేహితులుగా ఎప్పుడు కూడా స్నేహితులుగానే ఉన్నారు. Sir. సో ఒక అమ్మాయితో పోయి మాట్లాడటం లేకపోతే పలకరించడం అన్నది అది పెద్ద విషయం కాదు. చెల్లెళ్ళు లేరా మన ఇంట్లో? అంతే సార్. ఆడపిల్లలతో మాట్లాడమా? తల్లితో మాట్లాడతాం, పిన్నితో మాట్లాడతాం, అత్త కూతురుతో మాట్లాడతాం, చెల్లెలతో మాట్లాడతాం, కజిన్స్తో మాట్లాడతాం. అట్లాగే వాళ్ళు కానీ కూడా. మన వాళ్ళని చూసిన కళ్ళు బయట మహిళల్ని ఆ విధంగా చూడలేరు కదా సార్ ఇప్పుడు? ఎందుకు చూడలేరు? అంటే మన ఇంట్లో ఉన్న వాళ్ళు అంటే ఆ తల్లిగా ఒక- చెల్లిగా చూసిన కళ్ళు బయట మహిళ కనిపించగానే ఆ కళ్ళు వేరేలా చూస్తాయి కదా సార్? అన్న అసలు మగవాడు ఆడపిల్ల కళ్ళల్లో చూసి మాట్లాడటం మానేశాడన్న, ఎద చూసి మాట్లాడతాడు. ఎందుకు సార్ అలా? ఎప్పుడైతే అదే మన ఆడపిల్లలకి మనం నేర్పించాల్సిందన్న. దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ అ గుడ్ టచ్ అండ్ అ బ్యాడ్ టచ్. ఓకే. సిమిలర్లీ దెర్ ఈస్ అ గుడ్ లుక్ అండ్ అ బ్యాడ్ లుక్. ఆ మనిషి ఏం మాట్లాడుతున్నాడు, ఎక్కడ చూస్తున్నాడు అన్నది మనం మన ఆడపిల్లలు మన పిల్లలకి తెలియాలన్న. ఇప్పుడే పాడైపోయిందన్న, అప్పుడు చాలా బాగుండేది. ఇట్ వాజ్ నెవర్ సో కాంప్లికేటెడ్ అన్న. ఇప్పుడు అలాంటి కల్చర్ రావడానికి కారణం ఏమంటారు? ఎక్కడ లోపం అంటారు? పెంపకంలోనా లేదంటే వాళ్ళు తిరిగే ఎక్స్పోజర్ అన్న, ఆ- ఎక్స్పోజర్ అన్న. వాడు చూస్తున్న ప్రపంచం అలా ఉందన్న. ఓకే. ఇప్పుడు మన సినిమా హీరో గారు ఒక అమ్మాయిని వెంటబడి గొడవ చేసి అల్లరి చేసి చివరికి ఆ అమ్మాయిని గెలుస్తాడన్న. కరెక్ట్. తప్పట్లా, ఆయన విలన్ కదా ఒకప్పుడు ఆ సినిమాల్లో.
మేము ప్రేమించినప్పుడు వాళ్ళందరూ విలన్లు, ఇప్పుడు వాళ్ళు హీరోలు అయితే మన చుట్టూ ఉన్న ప్రపంచం అట్లా ఉండలే, ఏం చేసేది చేయలేం. ఆ పిల్లోంది తప్పెట్లయితుంది అన్న, ఆ తల్లిదండ్రులు తప్పెట్లయితుంది. వానికి రోజు ఫీడింగ్ ఇచ్చేదే మనం ఇయే విషయాలు. ఆడపిల్ల అంటే ఒక అందమైన వస్తువు, పెళ్లి చేసుకున్న తర్వాత చాలా గుణవంతురాలు, చాలా శీలవంతురాలు, చాలా మంచి మనిషి. అసలు ఇంట్లో ఎవరైనా వస్తే ఆమె వంటలన్నీ ఆమె చేస్తుంది, ఇల్లంతా తనే శుభ్రం చేసుకుంటుంది, పని మనిషి రాకపోయినా తనే చేసుకుంటుంది. ఇదంతా మగవాడు చేస్తున్న కుట్రన్న. ఆడపిల్ల ఎదగకుండా ఉండటానికి, ఆ ఇంట్లో అట్లా ఉండిపోవడానికి మగవాడు చేస్తున్న కుట్ర ఇది. అదేలా సార్ అది రోజు చెప్తావు నీ భార్యకి, అబ్బా ఎంత బాగా ఉండవు, రేపు ఇది ఉండు అని అంటే ఆమె వంట ఆమె. అబ్బా ఎంత బాగా తుడిచావు ఇల్లు, రోజు నువ్వే అంటే ఆమె పని మనిషి. ఇదే కదన్నా, ఇంటి నుంచి బయటకు రాకూడదు ఆడపిల్ల. అది వారి పని కాదంటారు సార్ అన్న. పెళ్లి చూపులకి ఇప్పుడు కూడా వచ్చినప్పుడు మీ అమ్మాయికి వంట వచ్చా, ఇల్లు బాగా తుడుస్తుందా, ఇల్లు బాగా చూసుకుంటే ఇయే కదా అడిగేది. ఏం చదువుకుంది, ఏం చేయాలనుకుంటుంది, తన ఆశయం ఏంటి, తను ఎంత గొప్ప గొప్ప వ్యక్తి కావాలనుకుంటుందని ఎవరైనా అడుగుతా ఉండారా అన్న? లేదన్నా. సో వీఆర్ ఆల్ లుకింగ్ ఎట్ అ గర్ల్ యాజ్ అ ప్రోడక్ట్, యాజ్ అ కమాడిటీ. మనం ఆ స్టేజ్కి పడిపోయాం. మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం అది. అన్నిట్లాగే ఆడపిల్ల కూడా కమాడిటీ. ఒక్కటే ప్రశ్న సార్, అమ్మను అందరూ ప్రేమించాలి, మీరు అమితంగా ఎక్కువ ప్రేమించేవారు ఎందుకు? కారణం ఏంటి? అంత అమ్మను అంత ఎక్కువగా అంటే అమ్మను ప్రేమించే మనిషే కావాలని, అంటే అమ్మాయి అందము గుణగణాలు కాదు, మా అమ్మను ప్రేమించే అమ్మాయి నాకు భార్యగా రావాలి, జీవిత భాగస్వామిగా రావాలని కోరుకునేంతలా అమ్మని అంత ప్రేమించడానికి కారణం. నేను చాలా సింపుల్ గా చెప్తా అన్న. ఇది తల్లి ఒకటే కాదు, అన్నదమ్ముల మధ్యలో, అక్క చెల్లెల మధ్యలో, అన్న చెల్లెల మధ్యలో, తండ్రి కొడుకుల మధ్యలో ఉండాల్సిన సంబంధం ఏంటో చెప్తా. వీ షుడ్ బి డిపెండెంట్. మనకి వాళ్ళ అవసరం ఉండాలన్న. అవసరం లేకపోతే రిలేషన్షిప్ ఉండదన్న. అంటే మైక్రోవేవ్లో పెట్టుకొని వేడి చేసుకుంటాం కాబట్టి మనకి వంట అక్కర్లేదు. ఒక రిలేషన్షిప్ గాన్. మెషిన్తో ఇల్లు క్లీన్ చేసుకోగలం కాబట్టి పని మనిషి అక్కర్లేదు. రిలేషన్షిప్ ఇస్ గాన్. భార్యకి భర్త అవసరం లేదు, భర్తకి భార్య అవసరం లేదు. ఫోన్లో ఏదైనా చెప్పితే ఇంటికి వచ్చేస్తుంది. అంటే బయటకు వెళ్ళి తెచ్చుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఈ డిపెండెన్సీ ఏదైతే ఉంటుందో, ఒకరి మీద ఒకరు డిపెండ్ అయ్యే ఒక అందమైన భావం అయితే ఉందో దానివల్లే రిలేషన్షిప్ వస్తుంది. ఇవాళ భార్యాభర్తలు దూరం అయిపోవడం, స్నేహితులు దూరం అయిపోవడం, బాయ్ ఫ్రెండ్లు గర్ల్ ఫ్రెండ్ దూరం అయిపోవడానికి ఆమె లేకపోయినా నేను బతకగలను, ఈయన లేకపోయినా నేను బతకగలను ఒకరినొకరు అనుకోగలుగుతున్నారు కదా. నువ్వు లేకపోతే బతకలేను అన్నదే కదా ప్రేమ. కరెక్ట్ సార్. మా అమ్మ లేకపోతే నేను బతకలేను అని నేను అనుకున్నా అన్న. నాకు అలా అనిపించింది అన్న. నేను అమ్మని ప్రేమించలేదన్నా, అది నా స్వార్థం. నాకు మా అమ్మ కావాలి. అందుకనే అమ్మ బతికుండాలి, అమ్మ బాగుండాలి అని కోరుకున్నది. నా స్వార్థం అన్న. నేనేం గొప్పని కాదు, నేను మా అమ్మని ప్రేమించలేదు. అమ్మ పేరు పైనే యాడ్ ఏజెన్సీ పెట్టారు, అంత ప్రేమగా చూసుకున్నారు. అంటే అమ్మ పేరు వచ్చిన ప్రతిసారి మీ ముఖ కవలికలు మారిపోతున్నాయి, మీ కళ్ళు చెమరుస్తున్నాయి సార్. నాకు అది అనమాట. నాకు ఏం బాధ లేదు, నాకు ఆనందం. నేను మా అమ్మని ఎంత బాగా చూసుకున్నానంటే, మా అమ్మని తలుచుకున్నప్పుడల్లా ఆనందం వేస్తుంది, నాకు బాధే వేయదు. ఒక్కరే ప్రేమించారా అంతగా? అన్నయ్య కూడా ప్రేమించారా? అన్నయ్యకి అవకాశం లేకుండా ఆయన ఆడ ఇక్కడ తిరిగేదానికి సరిపోయా. నాకు మా తల్లి గారికి మంచి రిలేషన్షిప్. మీ స్టడీస్ అంతా ఎక్కడ జరిగాయి సార్? ఇక్కడే చేసుకున్నాను. హైదరాబాద్ లో, ఢిల్లీలో చదివాను, హైదరాబాద్ చదివాను. హైదరాబాద్ లో బిలాయి, ఢిల్లీ, హైదరాబాద్. ఓ సూపర్. హైదరాబాద్ ఎంతవరకు చదివారు సార్? డిగ్రీ కంప్లీట్ చేశానన్న. డిగ్రీ నిజాం కాలేజ్ లో. ఏ గ్రూప్ సార్? చెప్పినా నువ్వు సైన్స్ చదివినాను కానీ కప్పను కోయలా. కప్పను కోయకుండా సైన్స్ సార్? మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ చేసినాం సార్. ఓకే ఓకే. బిఎస్సి మ్యాథ్స్. మరి సైన్స్ అంటే మ్యాథ్స్ అనాలి సార్. మ్యాథ్స్ కాంబినేషన్. మ్యాథ్స్ చేసి కప్పను కోయలేదు సార్. ఓకే. కప్పలు తెచ్చినారు కానీ కోయలేదు సార్ మేము. మీ బీకామ్ లో మ్యాథ్స్ చేయలేదు, మా మ్యాథ్స్ లో మేము కప్పని కోయలేదు. బిఎస్సి చేసిన తర్వాత ఎంబీఏ సీట్ వచ్చింది కానీ బాంబేలో వచ్చింది. మఠం ప్రభంజన మూర్తి గారు అని చాలా పెద్ద ప్రొఫెషనల్, ఎన్సిబి నాథ్ గారు అని నాగార్జున ఫర్టిలైజర్స్ చైర్మన్, వాళ్ళకి ఫోన్ చేసి చెప్పారు వాళ్ళు, ఈ పిల్లోడు చాలా బ్రిలియంట్, వీడు రావటం లేదు, అడ్మిషన్ తీసుకోవటం లేదు. నేను పోయి వచ్చిన తర్వాత మా అమ్మగారిని అడిగితే పోతావా అని అడిగారు. ఆ కళ్ళల్లో పోవద్దు అని వినపడింది నాకు. సరేలే కళ్ళల్లో, సరేలే అమ్మ పోను అని చెప్పి ఉండిపోయినా. డబ్బులు లేవు కాబట్టి ఏం చేస్తే బాగుంటుందంటే, అడ్వర్టైజింగ్ లో దిగితే ఖర్చు ఉండదు, కొంచెం రాసి క్రియేటివ్ గా ఏదైనా చేస్తే డబ్బులు వస్తాయన్న నమ్మకంతో 20 ఏళ్ల వయసులో అడ్వర్టైజింగ్ ఏజెన్సీ మొదలుపెట్టారు. ఓకే. రాయడం అనేది కూడా ఒక కళ సార్. అది
ఆ కళ ఎలా అబ్బింది మీకు అసలు? మీ ఇంట్లో ఎవరైనా ఉన్నారా? లేదన్న, అవసరం, ఐ థింక్ అవసరం అన్నీ నేర్పిస్తుంది. అదే. భాష మీద పట్టు ఉంటాం. బాగా చదువుకున్నా అన్న, మంచి మార్కులు వచ్చినాయి. ఐఎమ్ గుడ్ స్టూడెంట్. నాకు ఎంబీఏలో అంత మంచి సంస్థలో సీట్ వచ్చింది. ఎన్సీబీ ఒక చైర్మన్, మఠం ప్రభంజన మూర్తి ఇద్దరు చైర్మన్కి వాళ్ళు ఫోన్ చేసి పిల్లకాయ రావడం లేదని, సెంట్ జేవియర్స్ లాంటి ఒక ఎక్స్ట్రాడినరీ ఇన్స్టిట్యూషన్ పిలుస్తారు. ర్యాంక్ స్టూడెంట్స్ బాగా చదివే వాళ్ళంతా కూడా మంచి రాతగాలు కాదు సార్. అసలుకి నిజమే, నిజమే. రాయడం వేరు, చదవడం వేరు, తెలివి వేరు సార్. రాయడం అనేది ఆ మన కలం నుంచి అలా అక్షరాలు జాలు వారడం అనేది కూడా ఒక వరం సార్. అది అలా పోతుంటది ఆ కలం ముందుకి. ఆలోచన రాత కంటే ముందు పరిగెడుతుంది అనుకున్నా, అప్పుడు రాత బాగుంటది. రాతకి ఆలోచన వెనకబడింది అనుకో, ఆ రాత బాగుండదు. అంటే నాకు చెప్పడానికి చాలా ఉండి అతి వేగంగా ఆలోచనలు నన్ను కొడుతున్నప్పుడు, కలం స్పీడ్ సరిపోనప్పుడు ఆ రాత బాగుంటుంది అన్న. కలం రాస్తున్నప్పుడు ఇప్పుడు ఏమి రాయాలి అనే ఆలోచన ఒకవేళ ఉంటే మాత్రం అది ఎట్లా అంటే అన్న, దేన్ని చూసినా కూడా దాంట్లో ఏదో కనపడాలి. అందరికీ కనపడంది మనకి ఏదైనా కనపడాలి. నేను ఒక చిన్న బిట్ ఏదో రాశాను, దాన్ని ఎవరో చాలా మంది మెచ్చుకున్నారు. అది ఓ సీతాఫల చెట్టు చిన్నప్పుడు సన్నగా ఉంటుందన్న, దానికి నీళ్లు పోసేవాళ్ళు ఉండరు. ఎప్పుడైనా వాన పడితే బతకాల. పిల్లకాయలు దానికి కాసిన చిన్న చిన్న కాయలు తెంచుకొని వాటితో గోళీలు కూడా ఆడుకుంటారు. వస్తా పోతా కర్ర తీసుకొని సీతాఫలం చెట్టుని కొడతారు. సీతమ్మ వారు ఎంత బాధపడ్డారో సీతాఫలం అన్ని బాధలు పడుతుంది. కానీ ఎక్కడో ఆకుల మాటున ఒక్క కాయని, పెద్ద కాయని దాచిపెట్టుకొని పండిస్తుంది అన్నది వాస్తవం సార్. దాంట్లో మనం అందరం ఈ రేగడి భూముల నుంచి వచ్చిన వాళ్ళంగా మనకి కథ తెలుసు. వానలు లేని భూముల నుంచి వచ్చినాం కాబట్టి మనకి తెలుసు. దాంట్లో అన్న ఆ బరువుకి ఆ కొమ్మ ఏదైతే ఉంటుందన్న సగం ఇరుగుతుందన్న. ఇరిగిన పక్క గ్రీన్ గా ఉంటుందన్న, అటుపక్కది ఎండిపోతుందన్న. అంటే ఆ కొమ్మ చనిపోతూ కూడా సీతాఫలము ఆ పండుకి ఇంకా ప్రాణం పోస్తూనే ఉంటుందన్న. ఆ సీతాఫలం చెట్టు ఒక పేద గర్భవతిలాగే కనబడిందన్న నాకు. ఇది ఆలోచన అన్న. ఇంకా రాయడానికి ఏముంది? కరెక్ట్. నువ్వు ఆలోచనే లేకుండా కూర్చొని రాయాలనుకుంటే రాయలేవు. అదే ఆ ఆలోచన రావడం, ఆ సృజనాత్మకత ఆలోచన. సృజన కాదన్నా, నువ్వు చూసిన దాంట్లో దేవుడు క్రియేట్ చేసిన వాటిని కొన్నిటిని అర్థం చేసుకోవడమే. ఆ ఆలోచన రావడం కూడా గొప్ప సార్. అదొక వరం అన్నమాట. అది ఎలా వచ్చింది మీకు అనేసి, అవుట్ ఆఫ్ ప్రాక్టీస్. మీ కుటుంబంలో అది మీకే ఎలా అబ్బింది అని? అది అవుట్ ఆఫ్ ప్రాక్టీస్ ఏంటిదన్న. ఒకరోజు నేను చిన్న కాలం రాయాలి, ఆఫీస్కి వెళ్తున్నా, సాక్షి ఆఫీస్కి. ఆ ప్రింటింగ్కి పోవాలి. సంక్రాంతి అయింది, 15వ తారీఖు జనవరి. కారులో ఆఫీస్కి పోతుంటే ఈ చెట్ల మీద పతంగులు, గాలిపటాలు, ఎలక్ట్రిక్ వైర్లకి గాలిపటాలు ఏలాడుతున్నాయన్న. అవి ఉరేసుకున్నట్టు అనిపించింది అన్న. వెళ్ళి నేను రాసిన అన్న, ఆ దారం ఉన్నంతసేపు ఆ పతంగు నాకు ఈ దారం వద్దు అని ఎగురుతుందన్న. ఆ టెన్షన్ ఉంటుంది దారానికిను ఆ పతంగుకి, గాలిపటానికి మధ్యలో టెన్షన్ ఉంటుంది. అది ఆపుతుంది కాబట్టి ఇంకా ఎత్తుకు లేస్తుంది అన్న. వదిలితే ఇంకా పైకి వెళ్ళిపోతుంది అన్న. ఆ పతంగి ఏమనుకుంటుందన్న, ఈ దారం లేకపోతే నాకు స్వేచ్ఛ ఉంటుంది అనుకుంటుంది. కరెక్ట్. మన పిల్లలు కూడా ఈ తండ్రి రోజు మనకి చెప్పడం, ఈ తల్లి మనకి రోజు చెప్పడం, అట్లా కాదురా ఇట్లాగా, అట్లా కాదురా ఇట్లాగా అని మన ఆడపిల్లకి చెప్పడం, వీళ్ళ గొడవ లేకపోతే మనం చాలా గొప్పవడం అవుతాం అనుకొని ఆ దారాన్ని తెంచేసుకుంటారు. ఆ దారమే ఆధారం. అది తెగితే నువ్వు ముళ్ళ కంచెలోనో ఏ చెట్టుకో ఏ కరెంటు వైరుకో ఏలాడి ఉరేసుకున్నట్టే అని రాసినాను. ఇది ఉరేసుకున్న పతంగు అన్న భావం ఎలా పుట్టుకొస్తుందన్న? ఇంకో భావం రాశానన్న. ఒక ఇంట్లో 4 అన్నదమ్ములు. ఆ 4 అన్నదమ్ములు ఎవరు ముందు వచ్చి అన్నం తింటారో, ఎవరు తర్వాత వస్తారో తెలియదన్న. సో ఇంత అన్నం వడ్డీ, ఇంత చారు ఏదో అక్కడ టేబుల్ మీద పెడితే ప్రతి ఒక్కడు వెనకాల ఒకడు వచ్చి తింటాడు అనుకొని తక్కువ తింటాడు. తింటే ఆ అన్నం ఒక మనిషికి సరిపోతుంది. వీళ్ళు 4 తిన్న తర్వాత వెనకాల ఇంకోటి ఎవరన్నా ఉన్నాడేమోనని మిగిల్చిన అన్నంలో నుంచి పొద్దున పని మనిషికి ఇస్తారన్న. పని మనిషి ఇంత ముద్ద తిని తన కొడుక్కి, కూతురుకో, చిన్న పాపకి ఇంత ముద్ద పెట్టి తన తాగుబోతు మొగుడుకి 7వ ముద్ద తీసుకెళ్తుందన్న. నువ్వు పంచుకున్నంతసేపు
నీకు ప్రేమ కలుగుతూనే ఉంటుంది. యూ హ్యావ్ టు లెర్న్ టు షేర్ వాట్ యు హ్యావ్. దాట్స్ వెన్ యూ బికమ్ రిచ్. జీవిత సత్యాలు సార్ ఇవన్నీ కూడా. అవి మరి ఇదంతా అందరం చూసిందే కదన్నా. Correct sir, correct. మనం ఇంటికి పోయినప్పుడు మరి ఇంకా తిన్నదో లేదో, అమ్మ తిన్నదో లేదో, లేకపోతే తమ్ముడు తిన్నాడో లేదో అని మనం కొంచెం ఆలోచిస్తాం కదా. Correct sir. ఒక ముద్ద తక్కువే తింటాం కదా. పొద్దున చూస్తేమో అన్నం మిగిలిపోయి ఉంటుంది. అది సత్యం కాదని. మళ్ళీ ఇంకో విషయం చెప్తాను. బోగన్ విల్లా అని ఒక చెట్టు ఉంటుంది అన్న, అంటే కాగితం పూలు అంటారు అది. Okay, yes. దానికి నీళ్లు పోసినాం అనుకున్నా ఒట్టి ఆకులే వస్తాయి. దానికి నీళ్లు పోయకన్నా ఒట్టి పూలే వస్తాయి. ఇది తెలియని విషయం సార్, నాకు కూడా తెలియదు. బోగన్ విల్లా చెట్టుకు కానీ చాలా ఇళ్లలో ఉంటాయి సార్ అది ఒక నువ్వు నీళ్లు పోయి ఒట్టి ఆకులే వస్తాయి. ఆ, ఆకలి ఆ చెట్టుకి నేర్పించిందన్న, నాకు దాహం వేస్తుంది, నేను కదలి నీళ్లు తెచ్చుకోలేను, నేను విరగబడి పూస్తే ఆ అందాన్ని చూసి ఎవరైనా వచ్చి నాకు నీళ్లు పోస్తారు అని wow, wow, సృష్టి నేర్పించిందన్న దానికి. ఇదన్న ఆకలి. నాకు ఎలా వచ్చింది రాయడం అంటే అవన్నీ చూశాను కాబట్టి రాస్తున్నా. సార్, నేను చూస్తాను సార్, అతను చూస్తాను, అందరూ చూస్తారు. అందరికీ ఆ ఆలోచన రావాలి కదా సార్, ఆ కళ అనేది. అదృష్టం అన్న. అది దాన్ని ఒప్పుకుంటా సార్. ఆ అదృష్టం అనేది మిమ్మల్ని వరించింది, అది అంతే. ఎవరికి లేదు. అది కూడా ఎప్పుడు నేను రాసినా కూడా ఫస్ట్ నేను మా అమ్మకి మా నాన్నకి లేకపోతే దేవుడికి ఒకసారి థ్యాంక్ యూ చెప్పేస్తాను. ఎందుకంటే ఆ ఆలోచన నాది కాదు, నేను ఒక టూల్ మాత్రమే. అది ఆలోచన ఎక్కడి నుంచో వచ్చి నా ద్వారా ఇంకొకరికి చేరుతుంది. ఆలోచన నాది, నేను గొప్పవాడిని అనుకున్న క్షణము మళ్ళీ మనిషి కథం అన్న. ఒక బండరాయిని చూస్తే నేను రాయనిగానే చూస్తా, కానీ రామ్ సార్ కళ్ళు వేరేలా చూస్తా అనిపిస్తుంది సార్ నాకు. సంతోషం అన్న సార్, అది మీ గొప్పతనం సార్. అదే గొప్ప గిప్ప అంతా కాదులే అన్న. అట్లా రాసుకుంటే బతికినాను, నాకు జీతం ఇచ్చినాడు జగన్ రెడ్డి, నేను అన్నం తిన్నా అన్న, అంతే. నా పిల్లలకి అన్నం పెట్టిన. ప్రియదర్శిని యాడ్స్ ఎలా ఉన్నాయి సార్? పిల్లలు నడుపుతున్నా అన్న, చాలా అద్భుతంగా. మీరు నడిపే సమయంలో ఎలా ఉంది సార్? అసలుకి చాలా గొప్పగా ఉంది. ఐ థింక్ ఇట్ వాస్ ద బెస్ట్. ఎంత డబ్బు సంపాదించిన అన్న, సైకిల్ మీద కొట్టుకుంటూ వస్తూ. ఫస్ట్ సైకిల్, తర్వాత బుల్లెట్ సార్, బైక్? బుల్లెట్ ఒకటి ఉండింది. నీకు అన్ని నువ్వు మొత్తం ఎక్స్పెరిమెంట్ చేసి పెట్టినావు. సార్ కి ఇట్లా బైక్లు, కార్లు అంటే మంచి షోకు ఇష్టం అంటారు. ఇష్టం అన్న, ఇష్టం. ఏదైతే లేదో దాని మీద షోకు పెరుగుతుంది కదా. ఏం పల్లకీలు కట్టే అవకాశం లేదు. సో పిల్లలనైనా, భార్యనైనా, తల్లినైనా మంచి కారులో తిప్పాలనుకుంటాం. మిమ్మల్ని మీరు ఎంత ప్రేమించుకుంటారు అంటే, అమ్మని ఎంత ప్రేమిస్తారు, మిమ్మల్ని మీరు అంత ప్రేమించుకుంటారు, అదే స్థాయిలో మీ మీసాన్ని కూడా అంతలా ప్రేమిస్తారంట. అసలు కింద పడకూడదు అన్న ఇది. ఏం సార్ మీసాల రామ్ ఎవరైనా అదే అంటారన్న, గుణం అయిపోయింది, తీసేసేయాలా, తీసేస్తే కొత్త రామ్ కనపడతాడు. వద్దు సార్, వద్దు సార్, అదే సార్ మీరు చూడలేరేమో. మా ఇంట్రోలో చెప్పినట్లుగా మీసాల రామ్ అలాగనే సార్. సూపర్ సార్. అది థ్యాంక్ యూ అన్న. ప్రియదర్శిని రామ్ గా ఉన్న మీరు ఆ తర్వాత సాక్షిలోకి వచ్చారు సార్. సాక్షిలోకి వచ్చిన తర్వాత సాక్షి రాముగా నామకరణం చేశారు. ఎందుకు అది నామకరణము అలా వచ్చేసిందా ఏమన్నా? ఏదో ప్రేమగా పిలుచుకున్నారు సార్. సాక్షి మంచి సంస్థ, సాక్షి మంచి న్యూస్ పేపరు, మంచి టీవీ, మంచి విషయాలు చెబుతుంది. మంచితనానికి అది సాక్షి. అట్లా ఒకడు వీడు ఉన్నాడు, వీడికి జీతం కడుతున్నట్టున్నారు, వీడు బాగా రాస్తున్నాడు, వీడు 4 మంచి విషయాలు చెప్తున్నాడని సాక్షి రామ్ అన్నారు. ప్రియదర్శిని రామ్ మరి పొడుగ్గా ఉంది కదా, సాక్షి రామ్ అయితే సింపుల్. దానికి ముందు అమ్మ ప్రేమ ఉంది కానీ షార్ట్ కట్ లో సాక్షి రామ్ అయిపోయింది. ఏమి అమ్మ ప్రేమకే సాక్ష్యం. అంతే అంటే సార్, మీరు ఫస్ట్ రాజశేఖర రెడ్డి గారికి బాగా దగ్గరగా ఉండేవారు. రాజశేఖర రెడ్డి గారికి, రాజశేఖర రెడ్డి గారు మీ ఇంటికి కూడా వచ్చేవారంటారు. అబ్బో చాలా ఇష్టం. అమ్మగారు వేసే వేడి వేడి దోశలు అంటే చాలా ఇష్టం. చాలా ఇష్టం. ఒకసారి నాకు ఏదో చిన్న ప్రాబ్లం వచ్చింది, హెల్త్ ప్రాబ్లము. అది జగన్ గారికి తెలిసింది. నేను ఒక మధ్యలో ఒక 1 year జగన్ గారి దగ్గర లేను సాక్షిలో. అప్పుడు భారతి గారు, జగన్ గారు ఇద్దరు ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చి, అంటే యూజువలీ చాలా బిజీగా ఉంటారు జగన్ గారు, ఒక ½ day మాతో ఉన్నారన్న. నా ఆరోగ్యం గురించి ఏదో కొంచెంసేపు మాట్లాడుకున్నాము. మిగతా అంతా ఆ ఇంట్లో రాజశేఖర్ రెడ్డి గారు ఏం చేసేవాళ్ళని మా అమ్మ చెప్పేది. వాళ్ళు విని ఎంత ఆనందపడేవాళ్ళు అంటే వాళ్ళకి వాళ్ళ నాన్న మీద ఉన్న స్పృహ, భారతి గారికి తన మామగారి మీద ఉన్న గౌరవం, ఇట్స్ అన్బిలీవబుల్, సో బ్యూటిఫుల్ అన్న. ఇట్స్ చాలా అదృష్టం. రాజశేఖర రెడ్డి గారు కూడా అదృష్టం చేసుకున్నారు. అలాంటి కొడుకు, అలాంటి కోడలు, బంగారం లాంటి కూతురు. గాంధీ కుటుంబముతో మీకు పరిచయమైన సందర్భాన్ని మీరు చెప్పారు సార్, మీ కుటుంబానికి. వైఎస్ఆర్ గారు అదే అన్న, గాంధీ కుటుంబమే ఆ కనెక్షన్ కూడా తెచ్చింది మాకు. ఎట్లా అంటే రాజశేఖర్ అన్న
రూపాయి డాక్టర్గా చాలా ప్రసిద్ధిగాంచారు, చాలా గొప్ప పులివెందుల. ఆయన. అప్పటికే డాక్టరు. రాజకీయాల్లో అంత చదువుకొని గొప్ప పనులు చేసే వ్యక్తులు కొంచెం తక్కువ, అరుదు, లేరని చెప్పను. మనకి అద్భుతమైన గొప్ప లీడర్లు ఉన్నారు, భాస్కర్ రెడ్డి గారు, బ్రహ్మానంద రెడ్డి. అసలు నేను పేర్లు కూడా చెప్పకూడదు, అంటే ఒకటి చెప్తే ఒకటి చెప్పనట్టు అవుతుంది. అట్లా కాదు, గొప్ప వాళ్ళు ఉన్నారు. కానీ వైఎస్ అన్నలో అది ఉండిందన్న, మానవత్వం. అది సిద్ధార్థ్ అన్నకి విపరీతంగా నచ్చింది. ఆయన చాలా యాక్టివ్గా రాజీవ్ గారి దగ్గర ఉన్నారు, అమేథీ అంతా ఆయనే హ్యాండిల్ చేస్తున్నారు. తర్వాత ఇప్పుడు ఈ సౌత్ ఎప్పుడు వచ్చినా కూడా ఇద్దరు కలిసి వచ్చేవాళ్ళు, సిద్ధార్థ్ అన్న, రాజీవ్ గారు. సిద్ధార్థ్ గారు ఏం చేసేవారు రాజీవ్ గారి దగ్గర? అమేఠీ డెవలప్మెంట్ అంతా ఆయనే చూసుకునేవారు. మొన్న ఆయన చనిపోయినప్పుడు కూడా సోనియా గాంధీ గారు చాలా ఎఫెక్షనేట్ లెటర్ రాశారు. అమేథీని అలా నిలబెట్టింది, అలా చేసింది సిద్ధార్థ్ అని చెప్పి తారాకి, మా వదిన గారికి ఉత్తరం రాసి, చాలా చనిపోయినప్పుడు కూడా ఒక లెటర్ అయ్యో. సోనియా గాంధీ గారు ఎప్పుడూ కూడా నన్ను కానీ, అన్నయ్యని కానీ, వదిలిని కానీ ఎప్పుడూ అసలు తక్కువ చేసింది. సో ఆయన్ని రాజశేఖర్ రెడ్డి గారిని రాజీవ్ గాంధీ గారితో కల్పించాలని సిద్ధార్థ్ అన్నకి చాలా ఉండింది. సో చెప్పి అరేంజ్ చేసి రాజశేఖర్ అన్నని తీసుకెళ్ళి రాజీవ్ గాంధీ గారికి కల్పించి, ఎక్స్ట్రాడినరీ పర్సన్, గ్రేట్ లీడర్, హీ షుడ్ బి పార్ట్ ఆఫ్ అవర్ సిస్టమ్, హీ విల్ బ్రింగ్ గ్రేట్ స్ట్రెంగ్త్ టు ద కాంగ్రెస్ పార్టీ అని చెప్పి వత్తాసు పలికి. ఎందుకంటే మనిషి గొప్పవాడు, చెప్పేవాళ్ళు ఉండాలి కదన్నా. కరెక్ట్ సార్. చెడు చెప్పేవాళ్ళు 10 మంది, అదిగా కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా తొక్కేసే వాళ్ళు ఉంటారు. కానీ సారీ, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడటం లేదు నేను, అప్పుడు దాని గురించి, అప్పటి వ్యవస్థ గురించి మాట్లాడుతున్నా. కానీ ఒక మనిషిని చూసి ఆ మనిషి గొప్పవాడు, మన సంస్థకి పనికి వస్తాడు, పార్టీ ఇంకా గొప్పగా ఉంటుంది, ఎక్కువ మంచి పనులు చేయొచ్చు, ఆయనలో ఆ ఆర్ద్రత ఉంది అని చెప్పే వ్యక్తి ఆ రోజు సిద్ధార్థ్ అన్న అయ్యాడు. అంటే ఒక హనుమంతుడు అయ్యాడు అనుకోండి గాంధీ కుటుంబానికి, అది పార్టీకి హనుమంతుడు అయ్యాడు. అలా రాజశేఖర్ అన్నకి ఒక అద్భుతమైన మిత్రుడు అయ్యాడు, అద్భుతమైన స్నేహితుడు అయ్యాడు. ఆ కనెక్షన్ తో ఆయన్ని పిసిసి ప్రెసిడెంట్ చేశారు. అలాగే చిన్నారెడ్డిని వనపర్తి నుంచి యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేసింది. ఆయన కూడా ఆ రోజుల్లోనే చదువుకొని అగ్రికల్చర్ ఎంఎస్సి చేసి, డాక్టర్ చిన్నారెడ్డి ఆ టైంలోనే అంత చేసినాడు. అక్కడ కూడా చిన్న కథ ఉంది. రాజీవ్ గాంధీ గారు, సిద్ధార్థ్ గారు జీప్లో ఎక్కడి నుంచి వెనక్కి వస్తున్నారు, మహబూబ్ నగర్ దాటుకుని అటు నుంచి ఏదో వస్తుంటే జీప్ పాడైపోతే చిన్నారెడ్డికి ఫోన్ చేసినాడు సిద్ధార్థ్ అన్న. దామోదర్ రెడ్డి అన్న అని బాగా మీసాలు ఉంటాయి, మీకు తెలుసు, కాంగ్రెస్ పార్టీలో చాలా యాక్టివ్, ఎక్సలెంట్ పర్సన్, చాలా లైవ్లీ పర్సన్ దామోదర్ అన్న. ఆయన చిన్నారెడ్డి ఒక ఫియట్ కార్ వేసుకొని వచ్చినారు. రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు కదా మీరు చెప్పేసి. వాళ్ళిద్దరూ వచ్చినారు. చిన్నారెడ్డి వచ్చి రాజీవ్ గాంధీని, సిద్ధార్థ్ అన్నని పికప్ చేసుకొని ఇంటి దాకా ఇచ్చినారు. అట్లా చిన్నారెడ్డి ఫస్ట్ టైం రాజీవ్ గాంధీని అంత పర్సనల్ గా ఒకే కారులో కూర్చొని అప్పుడు చెప్పినాడు, ఈయన ఎంఎస్సీ అగ్రికల్చర్ చేసినాడు. అట్లా సిద్ధార్థ్ అన్న నలుగురికి పార్టీకి పనికి వచ్చేవాళ్ళు, రాజీవ్ గాంధీకి పనికి వచ్చే వాళ్ళ గురించి చెప్తూ ఉండే. అట్లా ఆయన జీవితం అంతా అట్లనే అయిపోయా. అన్నగారి ద్వారా మీరు రాజీవ్ గాంధీ గారి దగ్గర అయ్యారంట కదా? అబ్సల్యూట్లీ. రాజీవ్ గాంధీ గారు మిమ్మల్ని ఒక ముద్దు పేరుతో పిలిచేవారంట? చిన్న అని పిలిచేవాడు. అసలు చోటు చిన్న అని పిలిచేవాడు. నాకు బాగా గుర్తున్నా, ఫస్ట్ కెమెరా, ఆ రోజుల్లో వీడియో కెమెరాలు ఇంకా రానుగుడ్లే, హీ గిఫ్టెడ్ మీ కెమెరా. దానికి ఇంత బాక్స్, రికార్డరు, కెమెరా ఇచ్చినాడు. ఇచ్చి, రా ఇవాళ హెలికాప్టర్లు తీసుకెళ్తాను, నేను హైదరాబాద్లో ఉన్నారు, అక్కడి నుంచి ఎక్కడికో పోతున్నారు క్యాంపెయినింగ్కి వెళ్తుంటే, రా హెలికాప్టర్లు తీసుకెళ్తా అని చెప్పి నేను కూడా చాలా ఎక్సైటెడ్. ఎప్పుడు హెలికాప్టర్ ఎక్కడ, ప్లేన్లు ఎక్కాము కానీ హెలికాప్టర్ ఎక్కే అవకాశం మనకి ఆడ ఉంటుంది. ఆ రోజుల్లో ముఖ్యమంత్రులుగా అంజయ్ గారు సీఎం అయ్యేదాకా ఒక ముఖ్యమంత్రికి హెలికాప్టర్ ఉంటాం అన్నది కూడా చాలా రేరు. సో ఆయన ఎక్కిస్తారంటే తయారైపోయినా. అంతలోకి ఇందిరాగాంధీ, బేగంపేట ఎయిర్పోర్ట్, అంతలోకి ఇందిరాగాంధీ గారి ఫ్లైట్ దిగింది. ఆమె దిగొచ్చి ఆమె రాజీవ్ గాంధీ నన్ను తీసుకెళ్తుంటే, చిన్న హైదరాబాద్ అని నన్ను తీసుకెళ్ళి, ఓ గుండప్ప క్యా కర్తా హై భయ్, ఓ పోస్టర్ పూరా ఖరాబ్ కర్ దియా, చిన్న मैं जाफर शरीफ को बोली तुम जल्दी पोस्टर बना के वो बैंगलोर एक्सप्रेस में डालो. అట్లా నా హెలికాప్టర్ రైడ్ పోయింది. ఇందిరాగాంధీ గారు ఏ పోస్టర్ తయారు చేయమన్నారు మిమ్మల్ని? క్యాంపెయిన్, కర్ణాటక క్యాంపెయిన్ సరిగ్గా చేయలేదని. నేను అక్కడ అమేఠీలో చేశాను, బాగా ఇంప్రెస్డ్. ఆంధ్ర అంతా నేనే చేస్తా. అప్పుడు వెంకటస్వామి గారు పిసిసి ప్రెసిడెంట్, భాస్కర్ రెడ్డి అన్న సీఎం, ఇక్కడ చేస్తున్నా, అక్కడ కూడా చేయాలని చెప్పినారు. సో జాఫర్ షరీఫ్ గారు రైల్వే మినిస్టర్ అన్న, ఆయనకి చెప్పినారు 5ంటికి ట్రైన్ బయలుదేరుతుంది, ఇక్కడ బెంగళూరు పోయే ట్రైన్,
ఆ ట్రైన్ ఒక 5-10 నిమిషాలు అటు ఇటు అయినా కూడా పర్వాలేదు, జబ్ తక్ రామ్ ఆకర్ పోస్టర్ నహీ డాల్తే తబ్ తక్ ట్రైన్ నహీ నికలేగా. ఆ రోజుల్లో వ్యవస్థలు అట్లా ఉండేవి. ఇందిరాగాంధీ గారు జాఫర్ షరీఫ్ చెప్తే ఆయన ఏం చేస్తాడు? కరెక్ట్ కదా. అట్లా నేను కూడా అనూహ్యమైన పవర్ని చూశాను, అనూహ్యమైన పవర్. కానీ ఎప్పుడు కూడా పవర్ మట్టి నన్ను అంటుకోలేదన్న. నా అదృష్టం. ఎంత ఈజీగా చెడిపోవడం. రాజీవ్ గాంధీ పవర్ ని చూశారు అన్న విషయం ఒక జర్నలిస్ట్ గా నాకు కూడా తెలుసు సార్. ఎందుకన్నా, లాస్ట్ మీటింగ్ వైజాగ్ నుంచి బయలుదేరుతున్నారు, నేదురుమల్లి గారు ముఖ్యమంత్రి గారు ఉన్నారు. రాజీవ్ గాంధీ గారు నేదురుమల్లికి ఫోన్ చేసి చిన్నాకో భేజో అని చెప్పారు. వైజాగ్ నుంచో ఎక్కడి నుంచో చెన్నైకి పోతుందన్న ఫ్లైట్. ఆ ఫ్లైట్లో రామ్ని పంపించండి అని చెప్పి రాజీవ్ గాంధీ గారు రిక్వెస్ట్ చేశారు. నేను ఫ్లైట్ ఎక్కా. ఆ రోజుల్లో ముందు ఎగ్జిక్యూటివ్ క్లాస్ ఉండేది. సో మన దగ్గర కొంచెం డబ్బు గిబ్బు అంతా ఉండేది, మనం ఎగ్జిక్యూటివ్ క్లాస్లో కూర్చున్నాం. ఈయన రో నంబర్ 7లో కూర్చుంటారు. ఎక్కడైతే ఫ్లైట్ ఎంట్రీ ఉంటుందో అక్కడి నుంచి రో నంబర్ 7 మొదలవుతుంది. విఐపీస్ అంతా లాస్ట్లో ఎక్కిస్తారు కాబట్టి రో 7లో 3 సీట్లు, అటు 3 సీట్లు ఎస్పీజీ, మిగతా సెక్యూరిటీకి ఆ 4 బ్లాక్ చేసి పెడతారు. సో అక్కడ ఆయన కూర్చొని ఉన్నారు. సో ఆయన ఫ్లైట్ ఎక్కగానే, ముందు ఫ్లైట్ ఎక్కగానే కాయ్ రామ్ కాయ్ చిన్న కాయ్ అని అడిగారు. సో నన్ను పిలిచినాడు. అంతలోకి ఎయిర్ హోస్టెస్లో ఏవో సంతకాలు ఏది ఆటోగ్రాఫ్లు పెట్టించుకుంటున్నారు రాజీవ్ గాంధీ. ఆయన చాలా షైగా, అంటే ఎంత అందమైన మనిషి. నన్ను చూసి కర్ణా పడతా చిన్న అన్నాడు, చేయాల్సి వస్తుంది చిన్న అని చెప్పి నన్ను పక్కన కూర్చొని పార్లమెంట్కి రా, కంటెస్ట్ చేయి, ఐ వాంట్ యు టు బీ ఇన్ మై క్యాబినెట్, సిద్ధార్థ్ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్, నువ్వు కంటెస్ట్ చేయి అని చెప్పి గుంటూరులో అటువైపు ఒక కాన్స్టిట్యున్సీ చెప్పి, పేరు చెప్పి, ఐ ఆల్రెడీ క్లియర్డ్ యువర్ పార్లమెంట్కి రా, నువ్వు మినిస్టర్ అవ్వు అని చెప్పి లాస్ట్ ఫ్లైట్ అన్న చెన్నైలో దిగాం. నేను చేయనని చెప్పాను, నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ పాలిటిక్స్, ఐ డోంట్ లైక్ పాలిటిక్స్, ఐ హేట్ పాలిటిక్స్, వాట్ ఎవర్ మై ఇంట్రెస్ట్ వాస్. నాకేంటి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి మా అమ్మని చూసుకోవాలి, ఇవన్నీ కావు, పని చేసుకో, ఐ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్. ఇప్పుడు డబ్బు దండిగా ఉండేది మనతో, అది ఇది అన్నారు కదా సార్. ఇప్పుడు దండిగా ఉండేది అంటే ఆ డబ్బుని మీకు వచ్చిన పవర్ తో సంపాదించారా, యాడ్ ఏజెన్సీలో సంపాదించారా? ఓన్లీ యాడ్ ఏజెన్సీ. నా లైఫ్లో అన్న రాజశేఖర్ అన్న ఎంత దగ్గర అంటే ఒక బ్రదరే అన్న సార్. లేకపోతే ఆ రోజు నేను వయసు అన్న చనిపోయినప్పుడు పాప షర్మిలమ్మ ఒక్కతే ధైర్యంగా నిలబడున్నా, మిగతా వాళ్ళందరూ ఏడుస్తూ ఉంటారు. నేను కిందకి దిగి వస్తుంటే జగన్ అన్న ఆడ కూర్చున్నాడు ఒక కుర్చీలో. బంధువులు చాలామంది, వైఎస్ కుటుంబంలో బంధువులు చాలామంది, వాళ్ళందరూ ఆడున్నారు, బాధతో ఉన్నారు. డైనింగ్ టేబుల్ మీద అంతా ఫుడ్ పెట్టుంది. అంటే ఆయన సావుకి కూడా ఎవరైనా వస్తే ఆకలి కడుపుతో పోకూడదన్న సంస్కారం ఆ ఇంటిది. జగన్ గారు ఆడ ఒక్కరే కూర్చొని ఉన్నారు. ఆయన్ని ఎందుకులే పలకరించడం, పోవాలిక బాడీ వచ్చింది, నేను టీవీకి పోయి పనిచేయాలి అని వెళ్ళిపోతుంటే అన్నా అని పిలిచినాడు. లేచి వచ్చి 2 చేతులు పట్టుకొని నిలబడినాడు అన్న కాసేపు. నేను అనుకోవడం ఒక 3-4 నిమిషాలు ఊరికే ఏమీ మాట్లాడకుండా చేతులు పట్టుకొని నిలబడినాడు. ఒకే మాట అన్నాడు, కాళ్ళకి చెప్పులు లేకపోయినా పర్వాలే, నాయన అనుకున్నదల్లా చేయాలి చూడు అని చెప్పినాడు. అప్పుడు ఇంటికి ఆఫీస్కి పోతే అప్పటికే నా స్నేహితులు, నా కలీగ్స్ ఎవరైతే నాతో పాటు రాస్తారో వాళ్ళందరూ ఈ అంధకారంలో నన్ను ఎందుకు వదిలేసావు, నన్ను ఎందుకు ఇట్లా వెళ్ళిపోయావు, నువ్వు వెళ్ళిపోతే మేము ఎలా బతకాలి అన్న మ్యాటరే రాశారు. ఏడపోయావు రాజన్న అది రాస్తే అది వద్దని చెప్పి, అప్పుడు పోయారని మీరెట్లా అంటారా, ఎందుకంటున్నారు, ఏడపోతావు రాజన్న, పోలేదని రాద్దాంరా అని చెప్పి నేను గొడవ పెట్టుకొని మళ్ళీ రీరైట్ చేసుకొని, రోజులాగే తెల్లారింది, వేకు ఉంది, వెలుగుంది, మీరు లేవంటారేంటి రాజన్న అన్న విషయం రాశాను. సో రాజశేఖర్ రెడ్డి గారిని ప్రేమించిన వాళ్ళు 1,000,000 మంది ఉంటారన్న, ఇంకా ఎక్కువ మంది ఉంటారు. అందరూ ప్రేమించారు. అతిగా ప్రేమించిన వాళ్ళు, చాలా ఎక్కువ ప్రేమించిన వాళ్ళు, ఒక విజయం ఉంటుంది. ఆమె నన్ను అడిగిన ఒకే ఒక్క ప్రశ్న, రామ్ ఇంతమంది మీ అన్న చనిపోయినాడని ప్రాణాలు పోగొట్టుకున్నారు, వాళ్ళందరూ ప్రేమించే కదా, మరి నేనెందుకు ఇంకా బతికున్నాను అంటే నా ప్రేమ అంత గొప్పది కాదా, నేను ఇంకా ఎందుకు బతికున్నా? ఆ మాట అన్నారు సార్. ఆ మాట నన్నే అడిగారు. నేను ఇంకా బతికున్నానంటే నా ప్రేమ అంత గొప్పది కాదా, నేను ఎందుకు చనిపోలేదు అని చెప్పి ఏడ్చింది. ఎక్స్ట్రాడినరీ ఫ్యామిలీ అన్న, నా అదృష్టం అన్న. ఆ కుటుంబంలో ఉన్న ప్రతి సభ్యురాలు ఒక పుస్తకం అన్న.
ఆ ఫ్యామిలీని మరి ఫ్యాక్షన్ ఫ్యామిలీ అది ఇది అనేసి మొత్తం అన్న ఆ. రోజు ఒకడు కత్తి తీసుకొని దూసుకుంటూ వచ్చి నిన్ను కొట్టబోతా ఉంటే సార్. నువ్వు చెయ్యని అడ్డం పెట్టాలా, కాలైనా అడ్డం పెట్టాలా, ఏ లేకపోతే ఒక కొడవలైనా అడ్డం పెట్టాలా, నిన్ను సార్. కొడుతుంటే నువ్వు కొట్టాలా. అది వాళ్ళు కొట్టారో లేదో మనకు తెలియదు, కానీ ప్రపంచం అయితే అట్లా మాట్లాడేది. రాజారెడ్డి నాకు గారి నుంచి- రాజారెడ్డి అన్న చనిపోయిన రోజు నాకు విషయం తెలుసు అన్న. అప్పుడు నానుడి అందరికీ తెలిసిన విషయం, కానీ ఆ రోజుల్లో మీడియా అంత పవర్ఫుల్గా లేదు కాబట్టి మైసూరారెడ్డి అన్న హోమ్ మినిస్టరు ఓకే కరెక్ట్ కదా, Hmm. రాజశేఖర్ అన్న తండ్రి గారిని చంపేసినారు. Hmm. చంపినోళ్ళు వచ్చి హోమ్ మినిస్టర్ గారి ఇంట్లో దాక్కున్నారని చెప్పినారు. Hmm. సో ప్రొటెక్టెడ్ బై ద సేమ్ సిస్టమ్ Hmm. అని చెప్పినారు. అది ఎంత సత్యమో అసత్యమో అని నాకు వద్దన్న. ఆ రోజు వినబడిన మాట, తెలిసిన మాట, నానుడిలో ఉన్న మాట, ఇప్పుడు దాకా అనుకుంటున్న మాట అదే. అలా జరిగినా కూడా రాజశేఖర్ అన్న ఫోన్ మీద హైదరాబాద్లో ఉన్నాడు. అబ్బా చనిపోయినప్పుడు హైదరాబాద్లో ఉన్నాడు. ఫోన్లు చేసి వద్దు గొడవలొద్దు అని చెప్పి ఆపినాడు అన్న. ఏం ఫ్యాక్షన్ అన్న, ఆయన గుణంలో మీకు ప్రేమ తప్ప ఏమీ కనపడదన్నా. ఏమి ఫ్యాక్షన్? ఆ మట్టికి పూసిన వాసన. ఈ సినిమాలు చేస్తారు కదన్నా మీరు, తీయండ్రా బండ్లు, తీయండ్రా కొడవళ్ళు, తీయండ్రా కత్తులు. ఎంత అన్యాయం అన్నా. యాడన్నా నువ్వు రాయలసీమలో యాడికైనా పో అన్నా, ఇంత అన్నం పెడతారు, ఎంత ప్రేమగా మాట్లాడతారు. ఎవ్వరు అసలు అది రాయలసీమ ప్రజల గుణం సార్ అది. మరి అలా నువ్వు ఫ్యాక్షన్ నేను అనడం లేదు సార్. ఇప్పుడున్న ప్రతిపక్షాలు కావచ్చు, అన్న రాజారెడ్డి గారి నుంచి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వరకు కూడా అదే అంటారు కదా సార్. అన్న ప్రతిపక్షాలు వాళ్ళు గెలవాలంటే ఏదో ఒకటి చెప్పాలి కదన్నా. అంటే ఏ ఇష్యూ వాళ్ళని జరిగినా తప్పుపట్టి- పులివెందల రౌడీలు వచ్చారు, పులివెందల గుండాలు వచ్చారు అంటుంటారు కదా సార్. ఆ రక్త మరకల్ని ఇప్పటికీ ఆ కుటుంబానికి అంటిస్తూనే ఉన్నారు కదా సార్. యాడంటుకుంటాయిలే అన్న. ఆ. ఇంత సేవ చేసి, ఇంత ప్రేమించే గుణము, ఆ. అన్ని కార్యక్రమాలు చేసిన రాజశేఖర్ అన్న, ఆయన బతికింది ముఖ్యమంత్రిగా 5 ఏళ్ల 2-3 నెలలు. ఆయన చేసినంత పని ఎవ్వరు చేయలే. స్ట్రైట్ ప్రశ్న సార్. ఉమ్. ఆ ఫ్యామిలీని ఇంత ప్రేమిస్తున్నారు, ఓ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీరు ఇంతలా చెబుతున్నారు, ఓ ఆయనని ఇప్పటికీ ప్రేమిస్తారు మనస్ఫూర్తిగా మీరు. డౌటే లేదు. అలాంటి రామ్ సార్ ఉమ్. ఈ రోజు జగన్ గారి వెంట ఎందుకు లేరు? వెంటనే ఉన్నా ఎందుకు ఎక్కడ లేదు? ఉన్నారు సార్? ఎవరన్నా అన్నది నేను వెంటలేదని మీరు డిసైడ్ చేస్తారా? వాళ్ళ ఫ్యాక్షన్ వాళ్ళని మీరు డిసైడ్ చేస్తారు. నేను అనలేదు సార్. ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాను, నేను అనడం లేదు. నాకు తెలుసు, నేను రాయలసీమ వాడిగా నాకు తెలుసు. తండ్రిని చంపిన వారిని క్షమించి వదిలేసిన పెద్ద గుణము రాజశేఖర రెడ్డి గారిది. తాతను చంపిన వారు కళ్ళెదురుగు తిరుగుతున్నా కూడా చూసినట్టు వదిలేసిన మరో పెద్ద గుణము జగన్మోహన్ రెడ్డి గారిదని నేను నమ్ముతాను. దాని గురించి ఇంకో మాట చెప్తా సార్. క్లోజ్ చేసే ముందు. సార్. మైసూరారెడ్డి అన్నగారిని సార్ ఒక రోజు ఎయిర్పోర్ట్ లో రాజశేఖర్ అన్న చూసినాడు. ఆయన ఢిల్లీ పోతా ఉన్నాడు. సార్ ఢిల్లీ పోతా ఉంటే అటు దూరంగా కనపడినాడు. సార్ రాజశేఖర్ అన్న, మైసూర్ అన్న ఇద్దరు కలిసి రాయలసీమ యాత్ర చేసినారు. మీకు గుర్తు? అవును తెలుసు సార్. చాలా మంచి యాత్ర అవును అది. సార్. ఐ థింక్ పాదయాత్రలో మొదటిసారి చేసిన పాదయాత్ర అదే మన సార్. 2 రాష్ట్రాల్లో సార్. చేసి రాయలసీమ బాగుపడాలని కోరుకున్నది వాళ్ళిద్దరు. అవును సార్. ఇద్దరు సహయోగులుగా నడిచినారు అప్పుడు. ఓకే. సో ఇప్పుడు కనపడినాడు ఎయిర్పోర్ట్ లో. ఇప్పుడు సారు సీఎం, కాంగ్రెస్ సీఎం, ఆయన టీడీపీలో ఉండి ఆడ బయట ఉన్నాడు. ఆయన సార్. అది దూరం చూసి మైసూరారెడ్డి రా ఆయన మళ్ళా చూడు ఆ. పిలిచి, మైసూరారెడ్డి గారు ఒకసారి ఇటు వస్తారా? అట్లే ఉండదు. ఓ మైసూరారెడ్డి అయితే రాపా అని. ఏం రాజశేఖర్ మనం యాత్ర చేసినప్పుడు అనుకునే చేసినావా అని అడిగినాడు. మా నాన్నని చంపిన వాళ్ళు నువ్వు దాచిపెట్టినావా అని అడగలే. సార్. మనం ప్రజలకి చేస్తాం అనుకునేవన్నీ చేసినావా అని అడిగితే సార్. ఆయన తరచుకొని మనం అన్నదానికంటే ఎక్కువ చేసిన వాళ్ళు, అబ్బా ఎందుకు ఇప్పుడు నాకు సిగ్గు అవుతా ఉంది అన్నట్టుగా ఉన్నాడు ఆయన. ఆయన అది చేస్తే తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు మైసూరారెడ్డి గారిని కొన్ని సంవత్సరాలు పక్కన పెట్టుకున్నారు కదా సార్ పార్టీలో. పక్కనే పెట్టుకున్నాడు. సరే అది అయిపోయింది అన్న. సార్. పోయి మళ్ళా పోతుంటే కొంచెం దూరం పోయినాక మళ్ళా మైసూరా మళ్ళా పిలిచినాడు. ఏదో జ్ఞాపకం వచ్చింది రాజశేఖర్ అన్నకి. పిలిచి, పిల్లలు ఏం చేస్తా ఉండారు అని అడిగినాడు. మరి పిల్లలు పూర్తిగా సెటిల్ అయినారో లేదో ఏందో ఆయన తల ఉంచుకున్నాడు. అంటే నా కాడికి పంపించి నేను చూసుకుంటా. ఏం ఫ్యాక్షన్ అన్నా, గుండెకు వస్తే ప్రేమ రాలుతుందన్నా. ఇది రాయలసీమ, అదన్నా రాయలసీమ రాస్తే అలాంటి ఒక కథ రాయాలా? 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల క్యాంపెయినింగ్ కి యాడ్స్ చేసిందంతా మీరే సార్. మరి 2019 ఎందుకు చేయలేదంటే ఏం చేశారు సార్? మీరు 2019 ముందు ఎవరికి ఇచ్చినారన్నా? సార్. మళ్ళీ బాగాలేదని జగన్ రెడ్డి పిలిచి క్లాస్ బికి పొద్దున్నే
ఏం చేయి ఇది అదేంది అని చెప్పి మీరు ఉండగా ముందుగా వేరే వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? అన్న వాళ్ళని తెచ్చుకున్నారు కదన్న పీకే గారిని. ఓకే. ఓవరాల్ క్యాంపెయిన్ ఎవరు వచ్చినా పీకే అయినా పెయిడ్ క్యాంపెయినింగ్, వాళ్ళు కూడా డబ్బులు ఇచ్చిన పని చేస్తారు. కానీ యాడ్ పబ్లిసిటీ జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టలైన మీరు ఉండాలి. ఇష్టలంతా పక్కన పెట్టన్నా. ఆ. 2014లో తప్పకుండా గెలవాల్సింది ఆగిపోయి 1.5% ఓటు 5 లక్షల చిల్లర ఓట్లతో వెనకబడిపోయి 60 సీట్లతో బయటపడిన జగన్ రెడ్డి ఒక ఆలోచన ఉంటుంది. మనం ఏదైనా మంచి చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ముఖ్యమంత్రి కావాలి. అది ఫస్ట్. దానికి పీకే గారు స్ట్రాటజీ అంతా చెబుతారు, ఎలా చేయాలి అని నమ్ముతారు. నన్ను ఎట్లా నమ్మినాడన్న సాక్షిలో ఫీచర్స్ నాకు ఇచ్చినాడు, ఆ టీవీలో కొన్ని కార్యక్రమాలు నాకు ఇచ్చినాడు, నమ్మినాడు అంతే. నువ్వు చేయి, నువ్వు ఏం చేస్తావో నువ్వు చేయి. అట్లాగే పీకే గారిని నమ్మారు. పీకే గారిని నమ్మినప్పుడు పీకే గారు డిసైడ్ చేయాలి ఎలాంటి క్యాంపెయిన్ ఉండాలి, ఎలా చేయాలి, అంతా వారే నిర్ణయం తీసుకోవాలి. అయినా పేపర్లో టీవీలో మనం కావాల్సినంత ఉదరగొడుతున్నాం కదా, మనం ఎక్కడ వదిలేము, మనం ఆ పని చేస్తూనే ఉన్నాం. ఐఎమ్ not justifying or rationalizing the fact that I did not pick up the campaign at the beginning, but I did my bit. And when the campaign was not going in the direction that Jagan sir wanted, he definitely called me in the morning and we did something. Actually everything we did from then onwards. Anta nene chesanu. అంతా మీరే చేశారు సార్. ఏం చేశారనేది మాట్లాడదాం మనము. రాజశేఖర్ రెడ్డి గారితో ఉన్న పరిచయంతో జగన్మోహన్ రెడ్డి గారు పరిచయం అయ్యారు సార్ మీరు? అంతేగా. అంటే సాక్షిలోకి రాజశేఖర్ రెడ్డి గారి పిలుపుతో వచ్చారా? అంతే. జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్న పరిచయం? వైఎస్ అన్న పిలిచిన ఆఫీస్కే పిలిచిండా, చెప్పి ఇట్లా జగన్ ఇట్లా మొదలు పెడతా ఉన్నాడు చూడు, నువ్వు రా, ఈ క్రియేటివ్ వర్క్ అంతా చేస్తావు కదా, నువ్వు ఇన్వాల్వ్ అవ్వు అని చెప్పి వైఎస్ అన్న పిలిచినాడన్న. అయితే నాకు వద్దబ్బా, నేను ఇప్పుడు సినిమా చేయాలి, టాస్ అని ఒక సినిమా చేసిన, అది సరిగ్గా ఆడలే, మన కన్నడ హీరో ఉపేంద్ర గారితో ఇప్పుడు మనకి మంచి రివెంజ్ ఫార్మాట్ లో ఉన్నాం, మన గెలవాలి కుదరదన్నా, ఫస్ట్ టైం జీవితంలో ఓటమి అసలు మిగిలేలా. దీని ఒక సినిమా చేశారు కదా సార్, మీరే హీరో మీరే డైరెక్టర్. దానికి నంది అవార్డు వచ్చా, ఇది మనోడు మంచి మంచి మార్కులు వచ్చినాయి దానికి. ఇదేదో కొంచెం కమర్షియల్ చేస్తే అటు ఇటు పోయింది, ప్రొడ్యూసర్లు ఒకటి అడిగినారు, నేను ఒకటి అడిగిన, ఏదో అర్థం కాలే. మళ్ళా గెలవాలా, తప్పు లేదని చెప్తే రాజశేఖర రెడ్డి నెత్తి కొట్టుకుని చెప్పి, ఏమప్పా సినిమా చేస్తావు, ఎజెండా అంతా వాళ్ళు సెట్ చేస్తూ ఉన్నారు, వాళ్ళు పొద్దున్నే రాస్తారు, ఇక్కడ ప్రాబ్లం చేసినాడు, అక్కడ ప్రాబ్లం చేసిన, అంటే అసెంబ్లీకి పోయి నేను సమాధానం చెప్పుకోవాలా, ముఖ్యమంత్రిని నేను. మనకు ఒక పాయింట్ ఆఫ్ వ్యూ, కాంగ్రెస్ పార్టీ ఏమనుకుంటుంది, సోనియా గాంధీ గారు ఏం ఆలోచిస్తున్నారు, ఈ దేశానికి రాష్ట్రానికి ఏం చేయాలనుకుంటారు మనం చెప్పాలి కదా. నువ్వు ఈ టైంలో నువ్వు ఇప్పుడు రాను సినిమా చేసుకుంటాను అంటే, తర్వాత చేసుకుంటుంది అబ్బా సినిమా, నీకు ఏదైనా కావాలంటే నేను చేసి పెడతాను ఎక్కువ అని అన్న, నేను చేయనని చెప్పి వెళ్ళిపోయినా. మళ్ళీ పిలిచినాడు, పిలిచి ఇంకోసారి చెప్పినాడు, అప్పుడు కండిషన్ పెట్టినా 6 నెలలకు వస్తా అని చెప్పిన. 6 నెలలకు వస్తారంటే నగినాడు. ఆయనకు తెలుసు బిడ్డ దిగినాడంటే నా ప్రేమకు వదిలిపోవడానికి. 6 నెలల కండిషన్ అని చెప్పి దిగినా అన్న. దిగి బాగా కలిసి చేసినా. ముందు పేపర్ స్టార్ట్ అయింది, ఇంకా టీవీ స్టార్ట్ అవ్వకపోయా. అది సాయిరెడ్డి అన్నకి అప్పుడు టీటీడీ అది ఇచ్చినారు, మెంబర్షిప్ ఇచ్చినారు. మెంబరా ఏంది, టీటీడీ బోర్డు మెంబర్ ఇచ్చినారు. సో బోర్డు మెంబర్గా ఉండగా ఆయన టీవీ నడపడం కరెక్ట్గా, ఆయన వసూల్ కా బహుత్ సాఫ్ హై ఆద్మీ, కోई गलती नहीं करना जिंदगी में. तो वसूल की पाबंदी के साथ बोले, హిందీలో మాట్లాడుతున్నాను సరే. ఆ ఆలోచనతో తను ఏమన్నా అంటే, ఈ టీవీ కూడా స్టార్ట్ అయ్యేదాకా రామన్ననే ఉండమని చెప్పి 6 నెలలు అయిపోయినాయి కాబట్టి ఇంకొక 6 నెలలు వేసి ఎలక్షన్లు వస్తున్నాయి, నువ్వు చూడు టీవీ స్టార్ట్ చేయంటే టీవీ కూడా స్టార్ట్ అయింది. అట్లా 2 స్టార్ట్ చేయడానికి కారణం, అక్కడ ఒక అవసరం వచ్చింది, ఒక క్రియేటివ్ పర్సన్ చేస్తే బాగుంటుంది. అప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు పూర్తిగా యాక్టివ్గా ఉన్నారు. ఈస్ డన్ అ గ్రేట్ జాబ్ విత్ సాక్షి. నేను ఫ్యామిలీ అని ఆ పేపర్కి ఫీచర్స్ దానికి పెడితే పతాంజలి గారు లవో దివ్వమన్నారు. ఏంది రామ్, మనం తెలుగు పేపర్ నువ్వు ఫ్యామిలీ అంటావు, అనుబంధ ఎడిషన్కి ఏమో ఆదివారం దానికి ఫండే అని పెట్టినావు, అవన్నీ నడవని జగన్ రెడ్డి దగ్గర సజ్జల రామకృష్ణారెడ్డిను పతాంజలి గారు ఏదో కాసేపు క్లాస్ పీకినారు. ఆయన ఏమన్నాడు, ఇదే వర్కౌట్ అవుద్దన్నా అన్నాడు, చేసేపో అన్నాడు. అంత ఫ్రీడమ్ ఎందుకు ఇచ్చాడు అంటే, అన్న దెర్ ఈస్ అ వెరీ పాపులర్ సేయింగ్ విత్ జగన్ గారు బిలీవ్స్ కంప్లీట్లీ, విత్ పవర్ కమ్స్ రెస్పాన్సిబిలిటీ. పవర్తో పాటు బాధ్యత కూడా వస్తుందన్న. అండ్ ఏ వ్యక్తి అయితే ఆ పవర్ని బాధ్యతగా వాడుకుంటాడో వాడు కరెక్ట్ అని ఆయన బిలీవ్ చేస్తాడు. లక్కీలీ నాకు ఆలోచన ఉండింది,
నేను ఎప్పుడు కూడా అనుకునేవాడిని అన్న, నాకంటే నేను కూర్చున్న కుర్చీ పెద్దది కాకూడదు. ఓకే, నేను కూర్చోవడం వల్ల కుర్చీకి అలంకారం రావాలి, కరెక్ట్ కుర్చీ వల్ల నాకు అలంకారం ఉండకూడదు. సార్. సో ఐ షుడ్ బి లార్జర్. Correct, దట్ ఈస్ ద రీజన్ వై సాక్షి హ్యాపెండ్ ఇన్ మై లైఫ్. యాక్సిడెంట్ అన్న, ప్యూర్ యాక్సిడెంట్. అంతే, అంత డెస్టినీ. సాక్షి ఫ్యూచర్స్ ఇన్ఛార్జ్ గా మీరు ఉన్నప్పుడు ఉదయం లేస్తే సాక్షి ఫ్యూచర్స్ పేజీని మెయిన్ పేజీ కవర్ పేజీగా వేసి అలా ఆ స్టాల్స్ దగ్గర ఇలా వేసి ఉంటే దంతెలకి ఆ ఫ్యూచర్స్ పేజీ చూసి పేపర్ కొనేవాళ్ళు సార్ అప్పట్లో. అంతలా అసలు మెప్పించారు అసలుకి. దీనికంటే కూడా అది జగన్ గారి ఆలోచనే అన్న. జగన్ గారు ఆ టైంలో అనుకుంది ఏంటంటే, అందరూ ప్రతి న్యూస్ పేపరు రాజకీయం రాస్తుంది, వార్తే రాజకీయం, మనం కూడా రాజకీయం రాస్తే అది రాజకీయమే అవుతుంది, పార్టీ రాజకీయమే అవుతుంది. కాబట్టి మనకు గుర్రం కావాలి, ఆ గుర్రం మీద మన ఒపీనియన్ ముందుకెళ్తే బాగుంటుంది. కాబట్టి ఫీచర్స్ అన్నది ఆ గుర్రం అవుతుంది. అది మన పాయింట్ ఆఫ్ వ్యూని ఈ సమాజం కోసం మనం చేయాలనుకుంటున్నది, కాంగ్రెస్ పార్టీ చేయాలనుకుంటున్నది ముందుకు తీసుకెళ్లాలంటే ఈ గుర్రం అవసరం అనుకొని ఆ ఫీచర్స్ అంత స్ట్రాంగ్ చేశారన్న. అది సంగతి. చాలా అద్భుతంగా వచ్చేది సార్ అప్పుడు. అంటే అదంతా మేమంతా ఊరికే చేసిన వాళ్ళమన్నా, ఆలోచన అంతా జగన్ గారిది. ఆయన ఏ ప్రాజెక్ట్ అనుకోండి, ఎనీథింగ్ దట్ హీ డస్ ఇట్ మెటిక్యులస్లీ అన్న. వాళ్ళ కుటుంబంలో గుణం ఉందన్న, ఇద్దరు తండ్రికి కొడుకు ఇద్దరికి ఉంది. వయసు అన్న మా ఇంటికి వస్తే అన్న, పోతూ పోతూ సోఫా సరిగ్గా లేకపోతే కొంచెం స్ట్రైట్ చేసి, ఆ కర్టన్స్ లేకపోతే కొంచెం స్ట్రైట్ చేసి వెళ్ళేవారు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆ ఎమోషన్ని దాదాపు కొన్ని నెలలు మీరు డ్రైవ్ చేశారు సార్ అసలు పూర్తిగా. అసలుకి ఎలా సాధ్యమైంది సార్ అసలు? అదే రాజశేఖర రెడ్డి గారు బొమ్మ పెట్టేలా పూలు పడ్డాము, ఇదంతా టీవీలో రావడము, మొత్తం సాక్షి పేపర్లో కూడా ఆయన ఫోటోలు రావడం. మేమే ఆయన్ని అట్లా ప్రేమించాం కాబట్టి అదేం పెద్ద, అంటే దానికి ఒక స్ట్రాటజీ ప్రయత్నం ఏమీ లేదండి. అంటే ఒక సబ్జెక్ట్ని అన్ని రోజుల పాటు డ్రైవ్ చేయాలంటే, ఆ ఎమోషన్ని క్యారీ చేయాలంటే మరి అంత పెద్ద పుస్తకం ఆయన జీవితం, ఎన్ని చేసినాడన్న. ఏడపోతావు రాజా అనేది దాదాపు 5-6 నెలల, కొన్ని సంవత్సరాల పాటు అది వచ్చింది కదా సార్. లేదన్న, విజయమ్మ ఫోన్ చేసి 8వ రోజు 9వ రోజు ఆపిచ్చేసింది. ఈ ఎమోషన్ వల్ల ఎవరికైనా హార్ట్ అటాక్ వస్తుందేమో, ఎవరైనా ప్రాణం పోగొట్టుకుంటారేమో, ఇంకా ఆపేసే రామని చెప్పారు ఆవిడ. వాళ్ళ గుణం అన్నది అంత పవర్ఫుల్గా ఉన్నా కూడా దాన్ని ఆపేయండి అని చెప్పింది విజయమ్మ. అంటే ఏడపోతావు రాజన్న అన్నది మాత్రం మీ కలం నుంచి జాలువారి అక్షరాలే పక్క. నిజంగా అన్నారు, చాలా సంతోషం అది జరగడం. అన్నయ్య గారికి అలాంటి నివాళులు ఇచ్చుకోవడం ఈ జన్మలో సార్, ఇట్స్ డన్. ఎన్ని పూలు తెచ్చి చేయగలుగుతామన్న, అక్షరాలతో చేయగలిగింది చేయలేము. అక్షరం అద్భుతమైన నైవేద్యం. పేపర్ నుంచి సాక్షి టీవీకి సీఈఓగా వచ్చారు కదా సార్, సీఈఓగా వచ్చారు. మీ వాయిస్ ని వినిపించేలా మోసం వాయిస్ కంచుకంటాం సార్. అది నాది కాదు కదా, అమ్మ నాయన ఇస్తే జీన్స్ లో వచ్చినాయి మనకి. మంది అనుకుంటే పాడైపోతాం కూడా, అది కంచుకంటాం సార్. అది నాకు అదే అర్థం కాలేదు సార్. యాడ్స్ చేశారు సార్. 2019లో పీకే టీం వచ్చింది కాబట్టి వేరే వాళ్ళకి ఇచ్చారు, సరిగ్గా మీకు ఇచ్చారు. కానీ 2019లో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన వెంటనే రామ్ గారు చాలా ప్రాధాన్యత గల పోస్టులు అక్కడ ఉంటారు, జగన్ గారు వెంట అడుగున్నారు. కట్ చేస్తే రామ్ గారు సాక్షి నుంచి బయటకు వచ్చేసారు. తర్వాత జగన్ గారికి దూరంగా ఉన్నట్లు అనిపించేలా కనిపిస్తున్నారు ఈరోజు. అసలు ఏం జరిగింది, ఎందుకు, కారణం ఏంటి అన్న? నా చిన్న కొడుకు ఎంగేజ్మెంట్ సడన్ గా సెట్ అయిందన్న. ఆయన 10 రోజులు హంగర్ స్ట్రైక్ చేసి వెనక్కి వస్తున్నాడు. ఓకే, ఆపోజిషన్ లో ఉన్నారు. నేను భారతమ్మ గారికి, నా బంగారం షర్మిలమ్మకి, విజయమ్మకి, ముగ్గురికి చెప్పిన, ఇట్లా వివేక్ ఎంగేజ్మెంట్ సడన్ గా అమ్మ ఫలానా హోటలు, ఈ టైము జగన్ గారికి కూడా చెప్పండి అని చెప్తే, మేమేడ చెప్తాము, నువ్వే చెప్పు, ఇవాళ రాత్రే వస్తున్నాడు, వెనక్కి వస్తున్నాడు అని చెప్తే, సరే వాళ్ళందరూ అరేంజ్మెంట్ చేసి నన్ను ఇంట్లో నిలబెట్టినారు. ఆయన వచ్చే టైంకి, ఏం రామన్నా ఏం సంగతి అన్నా. వివేక్ ఏమో 2004 ఎలక్షన్, దాని తర్వాత ఎలక్షన్లో కూడా జగన్ గారి కోసం చాలా పనిచేశాడు. ఆయనకి ఇష్టం వివేక్, జగన్ అంటే చాలా చాలా హీరో. సో వివేక్ పెళ్ళా అన్నాడు. అవును, అయిపోయినా నీ బాధ్యతలన్నీ అని. లే అన్న, ఇంకా కాలే, ఇంకో బాధ్యత మిగిలి ఉందని. నీకు 2 కొడుకులే కదా, ఇంకో బాధ్యత అంటున్నావు అంటే, నువ్వు సీఎం కావాలి కదన్నా దగ్గరికి ఈడ్చుకొని కౌగిలించుకొని వస్తా ఎన్నింటికి అన్నాడు. 11:30 అన్న. లోపలికి వెళ్ళిపోయినాడు అన్న. కృష్ణమోహన్ రెడ్డి ఓఎస్డి, మన సుబ్బారెడ్డి అన్న, ఐ థింక్ సజ్జల్ గారు కూడా ఉన్నారు.
వాళ్ళు పట్టుకొని ఎట్లా వస్తాడు రేపు పొద్దున అనంతపురంలో మన ఎమ్మెల్యే గారి కూతురు పెళ్ళి ఉండే, పెద్ద పబ్లిక్ మీటింగు, వచ్చేద్దా తిక్కులోనివా నువ్వు, పోయి చెప్పు పో అని. ఆయన రాత్రి అనుకుంటున్నాడు 11:30, అప్పుడు పబ్లిక్ మీటింగ్ తర్వాత బెంగళూరుకి వచ్చి బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తాడు, అట్లా అనుకుంటున్నాడు, పోయి చెప్పు పో అని. వద్దులే అన్న లీడరు, ఆయన రాలేకపోతే పిల్లలే పోతారు ఆయన దగ్గర ఆశీర్వచనం కోసం, ఏంది ఆయనకి చెప్పేది అని చెప్పి నేను వెళ్ళిపోయినాను. 11:30కి నెక్స్ట్ డే మార్నింగ్ జగన్ గారు, భార్య, తల్లిగారు, షర్మిలమ్మ నలుగురు వచ్చినారన్న. అక్షంతలు అవి వేసిన తర్వాత నేను జగన్ గారి దగ్గర పోయి అడిగిన, ఏమప్పా అంత పెద్ద మీటింగు, అంత పెద్ద కార్యక్రమము, మన ఎమ్మెల్యే గారి కూతురు పెళ్ళి, వాళ్ళందరూ పార్టీ అంతా ఆడనే ఉందంట, ఎందుకు వదులుకొని వచ్చినావు అని చెప్పితే భుజం తట్టి యువర్ ఫ్యామిలీ అన్న. యాన్నో దూరం ఉన్నాడు రామరెడ్డి, జగన్ రెడ్డి, ఆడను పారేసినాడు, లేకపోతే ఈయన పారిపోయినాడు, ఇవన్నీ వేస్ట్ అన్నా. ఆయన ఫ్యామిలీ గుండెల్లో పెట్టుకున్నాడన్నా, ఈ ఆడ పదవి అన్నా, అంతకంటే మంచి పదవి దొరికి వస్తుందా? ఆ రోజు జగన్ గారు వెంట ఉన్నవారు, పేపర్లో ఉన్నవారు కావచ్చు, బయట ఉన్నవారు కావచ్చు, ఈ రోజు చాలా కీలకమైన పదవుల్లో ఉన్నారు, కానీ రామ్ సార్ కనిపించడం లేదు ఆ టీం. నాకు ఇంట్రెస్ట్ అన్నా ఈ స్క్రీన్ ప్లే సినిమా రాయాలని. అది రాజశేఖర్ అన్నకే చెప్పిన, నాకు పిచ్చిలేసింది, నేను సినిమా చేయాలి. మరి ఒక్కటే సార్ దానికి స్ట్రైట్గా నాకు సమాధానం, సాక్షి టీవీని కావచ్చు, సాక్షి పేపర్ని కావచ్చు, ఎంతో ప్రేమించారు, ఎంతో అభివృద్ధి చేశారు, ఎంతో పైకి తీసుకొచ్చారు. మీ అంటే మీకు తోచిన స్థాయిలో అందరూ కష్టపడే, మీ కష్టం మీకుంది, మీ కష్టం మీకుంది అనట. అయినా సాక్షి నుంచి 2 సార్లు ఎందుకు బయటికి వచ్చారు? ఒకసారి వచ్చి మళ్ళీ ఎందుకు వెనక్కి వెళ్ళారు? రెండోసారి మళ్ళా ఎందుకు వచ్చారు? ఒకసారి ఆ రోజు ఎలక్షన్ కౌంటింగ్ అన్న, ఇది బై ఎలక్షన్, అప్పుడే సార్ పార్టీ మొదలు పెట్టినారు. సో కౌంటింగ్ ఉండింది. సో నేను రాత్రి పనిచేసి పొద్దున్నే పోయి ఇక్కడ షర్మిలమ్మకి ఇచ్చారు ఆ ఇల్లు, ఇప్పుడు ఇక్కడ రోడ్ నెంబర్ 2లో బంజారా హిల్స్లో ఉండేది అన్న ఇల్లు. ఆ ఇంట్లో కింద వెనకాల ఒక ఇంట్లో ప్రెస్ కాన్ఫరెన్స్కి పోస్టర్లు గీస్టర్లు అన్నీ చూసుకొని, మైకులు పెట్టించుకొని 4ంటికి ఇంటికి వెళ్ళి స్నానం చేసి మళ్ళీ ఆఫీస్కి 5ంటికల్లా 5:15 చేరినాను. సో అప్పుడు ఒక ఇంపార్టెంట్ మెంబరు, అవుట్పుట్ ఎడిటర్గా ఒక ఆయన ఆయన మెల్లగా 8:30, 9ంటికి వచ్చాడన్న. అందరూ పొద్దున్నే 5:30, 6ంటికి కౌంటింగ్ కాబట్టి ఉండాలని అందరూ రెడీగా ఉన్నారు. హీ కేమ్ అరౌండ్ 8:39. సో ఆ అన్నను పిలిచి చెప్పిన, వద్దులే అబ్బా నీకు అవుట్పుట్, నువ్వు వేరే చూసుకోలేదన్నా, నువ్వు కొంచెం ఆగు, నీకు వేరే ఏదో అరేంజ్ చేస్తా అని చెప్పిన. అది నేను ఎవరికి మేనేజ్మెంట్లో ఎవరికి ఇన్ఫార్మ్ చేయకుండా చేసిన పని. అది కొంచెం సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఇబ్బందిగా అనిపించినట్టుంది. ఓకే, ఆయన ఈడీ గారు కాబట్టి ఇప్పుడు. సో ఆయన నన్ను రూమ్కి పిలిచి చాలా ప్రేమగా చెప్పినాడు, అన్న రామ్, నువ్వు మేనేజ్మెంట్కి ఇన్ఫార్మ్ చేయకుండా అంత పెద్ద నిర్ణయం, ఒక అవుట్పుట్ ఎడిటర్ అంటే ఆల్మోస్ట్ ఎడిటర్ కదా, ఒక అవుట్పుట్ ఎడిటర్ గారిని నువ్వు పక్కన పెట్టి అంటే, నేను చెప్పిన, చూడు స్వామి, నన్ను పిలిచిందేమో రాజశేఖర్ రెడ్డి, నాకు నువ్వు పాఠం చెప్పేదేమో నువ్వు అయితివి. దేవుడి దయ వల్ల నేను తెచ్చుకున్నది ఒక టూత్ బ్రష్, ఒక టూత్ పేస్టు, అది ఉన్నది, అది వదిలేసిపోతా, నేను ఆఫీస్ వదిలేసిపోతున్నా, నేను రాను రేపటి నుంచి. ఆ లవ్ డాక్టర్కి రాసినవి ఒక 3 ఎక్స్ట్రా ఉన్నాయి, ఆ కాలంకి రాసినవి ఇది రాసిన, ఇవాళ పేజీలన్నీ రాసి పెట్టిన, సండే బుక్ కావాల్సినంత జరిగిపోయింది, ఇవన్నీ చెప్తున్నా స్వామి. లేదు నువ్వు కొంచెం మెల్లగా, తొందర ఏం లేదు, వెంటనే. ఏమొద్దన్నా, మనసులో ఈ ఆలోచన వచ్చింది అంటే నేను ఉండటం కరెక్ట్ కాదు. నేను మా జగన్ రెడ్డి కౌంటింగ్ రోజు అందరూ అలర్ట్గా ఉండి పనిచేయాలనుకొని తీసుకున్న నిర్ణయం అది. లేకపోతే కొంత బంధువర్గానికో ఎవరికో మనం ఫేవరబుల్గా ఉంటున్నాం అన్న ఫీలింగ్ సంస్థలో ఉండకూడదు. జగన్ గారు ఇస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఆల్ దిస్ అని తీసుకున్న నిర్ణయం. ఆ నిర్ణయం తప్పని మీరు చెప్తున్నారు. ఓకే, మీరు చెప్తున్నారా, ఎవరు చెప్తున్నారో నాకు తెలియదు. మీరు చెప్తే మీ మేనేజ్మెంట్ చెప్పినట్టే, నాకు సంబంధం లేదని బయలుదేరి వచ్చేసిన. ఓకే, నెక్స్ట్ డే మార్నింగ్ జగన్ గారు 4:30కి ఇంటికి పిలిచినారు. ఏమి తిక్కనా నీకు, అది నేను చేయనంటే చేయనని చెప్పి వచ్చేసిన. వాళ్ళు ఎప్పుడు ఎవరిని దూరం చేసుకోలేదన్న, ఇది మన తిక్క. మళ్ళీ రెండోసారి జగన్ గారు పిలిస్తేనే వెళ్ళారు సార్. భారతమ్మ చాలా ఫోర్స్, చాలా. సాక్షి పేపర్లో కావచ్చు, సాక్షి టీవీలో కావచ్చు, మీరు ఒక పెద్ద పులిలా ఉండేవారు. అదే పేపర్లోనే ఉత్తాన పతనాలను కూడా చూశారు సాక్షి రామ్ గారు. ఏం తేడా పడలేదన్న, ఏ పని చెప్పినా కూడా చేయాలి కదా. నువ్వు ప్రేమించింది జగన్మోహన్ రెడ్డిని, రాజశేఖర్ రెడ్డిని, ఆ కసువుడం అంటే కసువుడుకోవాలి. ఏందా పెద్ద ఆలోచన ఏముంది, ఆయన ముఖ్యమంత్రి కావాలి, అంతేగా.
వేరే ఆలోచన ఉంటుందా అన్న? మీరు ఎలక్ట్రానిక్ మీడియాలో ఒక కొత్త పుత్తలు దొక్కించారు. మీరే సాక్షి టీవీలో బ్రేకింగ్ న్యూస్ పెద్ద పెద్ద అక్షరాలతో వేయడం అలవాటు చేసింది మీరే. మీరు నేర్పిన తర్వాత ప్రతి ఛానల్ కూడా దాన్ని అలవాటు చేసుకుంది అనమాట. అంటే ఒక కొత్త పుంతలను తొక్కించారు మీ ఎలక్ట్రానిక్ మీడియాని. అలాంటి మిమ్మల్ని సాక్షి టీవీ నుంచి తప్పించి పేపర్ ఫీచర్స్ మాత్రమే పరిమితం చేశారు. అబ్బో, నేను అప్పుడు పోయి ఒక సినిమాలో యాక్ట్ చేసిన అన్న. భారతం పిలిచి అడిగింది. తర్వాత బాలకృష్ణకి ఒక కథ ఇచ్చిన అన్న నేను, రైతు కథ. అన్న ఏందన్నా ఇది, నీకు ఇంత పెద్ద పదవి ఇచ్చి ఇంత బాధ్యత ఇస్తే అంటే నిలకడలేదు నాకమ్మా, నేను ఇంతే. బాలకృష్ణ కథ ఇస్తే ఏమైంది సార్? అది చాలా ఇష్టపడ్డాడు ఆయన, రైతు కథ. మరి ఆయన కుటుంబంలో ఏం జరిగిందో నాకు తెలియదు. సో దానివల్ల ఇక మరి ఎట్లా అంటే నేనైతే యాక్టింగ్ మానను, ఎవరైనా పిలిస్తే పోయి యాక్టింగ్ చేసి వస్తా అని చెప్పి ఇట్లా అవుతుంది, నేను ఫీచర్స్ ఒకటే హ్యాండిల్ చేస్తా అని చెప్తే అది కూడా ఒప్పుకోలేదు. పిలిచినారు జగన్ గారు, పిలిచి ఏమబ్బా నువ్వు ఏం చేయదలుచుకున్నావు ఉండు. తర్వాత వైఈపీ రెడ్డి గారు ఆయన చెప్పినారు, అన్నా నువ్వు ఫీచర్స్ టీవీలో పేపర్లో రెండిట్లో మేనేజ్ చేయి. ఇట్లా వద్దన్నా, మన అంత మూర్ఖులం అన్నా మనం. మరి అంతలా వాళ్ళు చెప్పినా మీ అంతకు మీరే బయటకు వచ్చారు అనుకుంటాం సార్. వచ్చే రోజు కారు తాళాలు అక్కడ అప్పచెప్పి కళ్ళ నిండా నీళ్లు పెట్టుకొని వచ్చారు రామ్ గారు. అది నిజంగా సంతోష్, అస్సలు కారు తాళం చెవులు వదిలిపోయింది నిజమే, అవన్నీ కరెక్టే. చాలా అన్నా, నేను ఎక్కడ నిలబడితే అక్కడ నాకు సరస్వతి, లక్ష్మీదేవి రెండు ఉంటాయన్న. నాకు ఆ భయమే లేదు, ఆ బాధ లేదు. జగన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలి అంతే కదా, ఇక్కడ లోపలే ఉండే పని చేయాలా, బయట నుంచి ఎంతమంది చేయలేదన్నా. సార్ బ్రేక్ తీసుకునే ముందు ఒక చిన్న ప్రశ్న అడగబోతున్నా సార్. మిమ్మల్ని చూస్తే చాలా సున్నితంగా కనిపిస్తారు. మీ మాట విన్నా కూడా ఒక సున్నిత మనస్కులుగానే కనిపిస్తారు. ఇలాంటి మీపై సాక్షిలో ఒక శ్రీమూర్తి యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు, వాస్తవమా కదా? ఆ మేనేజ్మెంట్ ఒకరు చెప్తే వినే రకం కాదన్న, చాలా మంది చేసుంటారన్న, ఒక్కరేంది. మీరు సున్నిత మనస్కుల పైన ఆ శ్రీమూర్తి ఎందుకు కంప్లైంట్ చేశారు? ఎవరు చేసినారో తెలియదు, ఎందుకు చేసినారో తెలియదు. రామ్ గారిని చాలా మంది కలుస్తుంటారు, వెళ్తుంటారు, ఎంతో మందితో పరిచయం ఉంటారు. కానీ కొంతమందినే మీరు ప్రేమిస్తారు. ఆ ప్రేమ కూడా చాలా కొంతమంది అంటే అన్న భార్యను ప్రేమించిన అంతే. ప్రేమించడం అంటే ఆ ప్రేమ కాదు సార్, అఫెక్షనేట్ గా ఉండడం చాలా మందితో కూడా అనేది అంటుంటారు సార్. ఎందుకు అలా? అసలుకి చాలా మంది, కొంతమంది మీదే కొంత ప్రేమ ఎక్కువ ఉంటుంది. ఏమన్నా టెన్నిస్ కోర్ట్ పోయి టెన్నిస్ ఆడతా, అందరినీ ప్రేమిస్తా, బాల్ బాయ్స్ దగ్గర నుంచి. ఎంత ప్రేమిస్తారంటే కొంతమంది బంతులు తీసుకుని కొడతా ఉంటా. అవి కూడా సార్. బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారితో మీకు పరిచయం ఉంది సార్? ఉందన్న. ఉందా సార్? ఎలా సార్? సేనారెడ్డి అన్న దగ్గర మాకు, వాళ్ళ నాయన శేషసేనారెడ్డి గారు. ఓకే. వాళ్ళ నాయన అప్పుడు సిద్ధార్థ నన్ను రిక్వెస్ట్ చేస్తే రాజీవ్కి చెప్పి సార్ భవనం గారి క్యాబినెట్ లో ఆయనకి హౌసింగ్ ఇప్పించినారు. ఆయన మీద క్రిమినల్ కేసు ఒకటి ఉంది, పెద్ద కేసు ఉండింది. ఇందిరాగాంధీ గారు భారత్ బంద్ లాంటిది ఏదో కార్యక్రమం చేస్తున్నప్పుడు కర్నూలులో ఏదో కొన్ని షాపులు ముయ్యకపోతే ఒక షాప్ ముయ్యమని కొంచెం గొడవ చేసుకుంటే, ముయ్యపోతే పెద్ద గొడవ. ఆ గొడవ మనసులో పెట్టుకొని ఈయన ఎమ్మెల్యే క్వార్టర్స్కి రాత్రి 9:30-10 ఇంటికి వెళ్తే కందులోబుల్ రెడ్డి గారి దగ్గర భోజనం చేసి ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్కి పోతా ఉంటే 25 సార్లు స్టాబ్ చేసినారు. దాంట్లో ఒక పోలీస్ కానిస్టేబుల్ ఉన్నాడు. ఆయన బతికినాడు, ఆయన చచ్చిపోయినాడు అనుకున్నారు. శేషసేనారెడ్డి గారు ఆయన బతికినాడు. బతికినాక ఇక ఊర్లో ఉన్నందరూ పారిపోయినారు స్టాబ్ చేసినాడు. ఆయన ఎవరెవరు స్టాబ్ చేసినాడు అందరికి తెలుసు కదా. చూసినాడు ఆయన, బతికినాడు. ఏమైందో ఆ కానిస్టేబుల్ చచ్చిపోయినాడు అన్న. పొడిచిన వాళ్ళల్లో కానిస్టేబుల్ కూడా ఉన్నాడు. ఆ కానిస్టేబుల్ని సేనారెడ్డి చంపినాడని కథ పెట్టి అది ఒక క్రిమినల్ కేసు చేసినారు. దానివల్ల ఆయన అంత పవర్ఫుల్ లీడర్ అయి ఉండి నందికొట్కూరు నుంచి ఎమ్మెల్యే అయ్యింది కూడా ఆయనకి ఎప్పుడు అవకాశం దొరకలే. తాతగారు పేరు నిలబెడుతున్నాడు సార్ మనోడు బైరెడ్డి సిద్ధార్థ్ నాకు తెలియదు కానీ బాగున్నాడు పిల్లోడు. చాలా సంతోషం వేస్తుంది. బైరెడ్డికి కూతుర్లే రాజశేఖర్, సిద్ధార్థ్ బాగున్నాడు. శబరి గారు ఇంకోరు సిద్ధార్థ్ బాగున్నాడు, నచ్చినాడు. బాగున్నాడు సిద్ధార్థ్ రెడ్డి, బాగున్నాడు సార్. పౌరుషం, అందగాడు కూడా, అందగాడు బాగా ప్రెజెంట్ చేసుకుంటాడు. జగన్ ని బాగా ప్రేమిస్తాడు. ఓకే, బాగున్నాడు. మీకన్నా ఎక్కువ ప్రేమిస్తాడు సార్? అందరూ నాకంటే ఎక్కువ ప్రేమిస్తారు. దేవుడు అది ఎట్లా అంటే నా అదృష్టం నేను కనపడినా అన్నా. అసలు జగన్ రెడ్డి గారిని జీవితంలో ఒక్కసారి కూడా కలవని వాళ్ళు,
రాజశేఖర్ రెడ్డి గారిని ఒక్కసారి కూడా కలవని వాళ్ళు Sir. నాకంటే 100 ఇంతలు ఎక్కువ ప్రేమిస్తారు. అందుకనే అన్న ఆయన చనిపోతే అంతమంది చనిపోయింది. అందుకే అన్న 150 సీట్లు ఇచ్చింది. నువ్వు మనం కనపడినామన్నా, మనదంతా మోసము. మన ప్రేమ చాలా చిన్నది వాళ్ళ ప్రేమ ముందు. అద్భుతమైన ప్రేమ వాళ్ళది. వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ కూడా చేయరు. ఒక చిన్న సందేహం ఉంది సార్ నాకు. రామ్ సార్ సాక్షిలో ఉండగానే వైఎస్ఆర్ గారి మరణము ఇవన్నీ జరిగిపోయి రామ్ సార్ సాక్షిలో ఉండగానే వైఎస్ఆర్ కుటుంబంలో కలతలు రేగాయి. అప్పుడు రామ్ సార్ షర్మిలమ్మ వైపు నిలబడ్డారు. జగన షర్మిలానా అన్నప్పుడు రామ్ సార్ షర్మిలా గారి వైపే నిలబడాల్సి వచ్చింది. అది కూడా ఒక కారణం రామ్ సారు సాక్షి నుంచి బయటికి రావడానికి అంటారు. ఇది జరిగింది ఇప్పుడే కదన్నా. నేను సాక్షిని వదిలేసింది ఎప్పుడు, ఇది జరిగింది ఎప్పుడు. పాప పార్టీ పెట్టాలని రాజకీయాల్లోకి రావాలని తీసుకున్న నిర్ణయం సార్, నేను సాక్షి వదిలిన దానికి అసలు సంబంధం లేదు సార్. నా సంబంధం లేదు. సాక్షి వదలడానికి కారణం నేనే, అంతే, ఇంకెవ్వరు లేరు. కానీ ఈ రోజుకి షర్మిలమ్మ గారికి బ్యాక్ ఎండ్ లో మీరే వర్క్ చేస్తున్నారట సార్. షర్మిలమ్మకి పని చేస్తున్నానో లేదో తెలియదు కానీ అన్న, విజయమ్మ కోసం నేను ఏమైనా చేస్తాను. విజయమ్మ గారి కుమార్తె అసలు విజయమ్మ గారు ఇప్పుడు ఎక్కడున్నారు అంటే, విజయమ్మ గారు ఎక్కడున్నారు? పిల్లలు ఇద్దరితో పాటు ఉన్నారు. షర్మిలమ్మ గారి దగ్గర ఎక్కువ ఉంటున్నారు. అంటే ఎవరికైతే కష్టం ఉంటుందో వాళ్ళ దగ్గర కదా ఉండాల్సి. మరి ఆ కష్టం ఉన్న చోట రామ్ గారు కూడా ఉన్నారంటున్నారు కదా. నేను విజయమ్మ దగ్గర ఉన్నానంటే మరి ఉన్నట్టేగా. అంటే కష్టం వెనకల విజయమ్మ గారు ఉన్నప్పుడు విజయమ్మ గారు వెనకల రామ్ గారు ఉంటే అందరూ కలిసి షర్మిలమ్మ గారు వెంట ఉన్నట్లే కదా. ఉన్నట్టే, డౌట్ ఏముంది. అన్న చెల్లెల మధ్యలో ఏమి గొడవలు లేవున్నాయి. ఈ గొడవ 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 అని చెప్పి ఎవరొకరు చెప్పుకోవాలి. ఎందుకంటే చివరికి ఏం చెప్పాలి సార్, జగన్ గారు ఆడవాళ్ళని గౌరవిస్తారు, ఆడవాళ్ళని ప్రేమిస్తారు, వాళ్ళ మంచి చెడు చూసుకుంటారు. సొంత తల్లి, సొంత పిన్ని, సొంత అత్త, చెల్లి, కూతురులాగా చూసుకుంటారన్న మాటకి ఎదురు కొట్టడానికి ఒక ఐడియా కావాలి, ఒక ఆలోచన కావాలి. సొంత తల్లిని చెల్లిని పంపించేశాడు వాడు, మిమ్మల్ని నేను చూసుకుంటాడు అన్నది కదా. దానికోసం క్రియేట్ చేసిన ఇదొక మాయ. నిజానికి అన్నా చెల్లెళ్ళు ఇప్పటికి కూడా కలిసి భోజనం చేస్తారు. నేను చూసిన. భారతమ్మ పిల్లలు ఎట్లా ఉన్నారని షర్మిల ఇంటికి వచ్చి కనుక్కొని మంచి చెడు చూసుకొని పోయే గుణం ఉన్నామే. ఏమీ గొడవలు లేవు. ఆయన అక్కడ ముఖ్యమంత్రిగా చేస్తున్నారు. ఆంధ్ర రాష్ట్రంలో రాజశేఖర్ రెడ్డి గారు కన్న కలలన్నీ కంప్లీట్ అవ్వాలి. అయితే నాకు చెప్పినాడు చెప్పులు లేకపోయినా అన్నీ చేయాలన్నా అని. అంతకంటే ఎక్కువ చేస్తున్నాడు జగన్ రెడ్డి. తెలంగాణలో కూడా రాజశేఖర్ రెడ్డి గారు అనుకున్నవన్నీ కూడా ప్రజలకి చేరాలి అన్నది షర్మిలమ్మ భావం. ప్రతిపక్షాలు కావచ్చు, ఒక మీడియా సంస్థ కావచ్చు, తల్లిని చెల్లినే గంటేశారనేది పదే పదే అంటుంటారు కదా సార్. చెప్పినా కదా అదే మాట. అంటే జగన్ గారికి ఆస్తుల గొడవలు ఉన్నాయి, వదిన ఆడపడుచుల మధ్య కూడా చాలా. అన్న జనమే ఆస్తున్న రాజకీయాల్లో వాళ్ళే ఉన్నారు. ఈ తొక్కలు ఏదన్నా డబ్బు ఏం చేసుకుంటాడు జగన్ రెడ్డి? పొద్దున్న బ్రేక్ఫాస్ట్ చేయడు. భారతమ్మ పండు పట్టుకొని వెనకాల తిరగాల్సిందే కానీ ఆయన తినడు. ఒక ఛాయ్ తాగుతాడు 4:30, 5ంటికి. దాని తర్వాత మధ్యాహ్నం లంచ్ దాకా ఏమీ తినడు. ఇక టూర్ల మీద గీర్ల మీద మీరు చూసే ఉంటారు ఆయన్ని. ఆయనకి తిండి మోహం ఏమీ లేదన్నా. ఆయనకి రాజశేఖర్ రెడ్డి బొమ్మ పక్కన నా బొమ్మ ఉండాలా, అంతే. ఆయన ఆకలంతా అది. ఇంకొక అనుమానం సార్, గుడ్ మార్నింగ్ అనేది ట్యూన్ ఉంది కదా సార్, అది మీదే అదంతా కూడా. దానికి ముందు పెద్ద ఇది ముంబైకి వెళ్ళారు, ముంబైలో వేరే ఒక ట్యూన్ కోసం వెళ్ళారు, ట్రై చేసామన్నా, ట్రై చేసి వర్కౌట్ కాకపోతే చివరికి ఒక రాత్రి మీ మధ్య నుంచి వచ్చేసింది అంటారు. ఏం సార్ అది ఏం జరిగింది బాంబేలో? బాంబే పోయినామన్నా. ఎవరెవరు వెళ్ళారు? సారు జగన్ సారు టైమ్స్ ఆఫ్ ఇండియా ఎకనామిక్ టైమ్స్ మీటింగ్ అది కంప్లీట్ చేసుకున్న తర్వాత ఒక ఈ మ్యూజిక్ ఏదో సెట్ చేసుకోవాలని చెప్పి, ప్రైమరీ మ్యూజిక్ అది చాలా అవసరం, దాన్నే సిగ్నేచర్ మ్యూజిక్ గా కూడా వాడాలి కాబట్టి ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్, చాలా ఇలాంటి కమర్షియల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరైతే ఉంటారో వారి దగ్గరికి తీసుకెళ్లారు మమ్మల్ని. ఆయన ఏదో ఇంకా చేస్తా ఇది అదే అని చెప్పినాడు, ఏదో డబ్బు మాట్లాడినాడు. జగన్ రెడ్డి సరే చేయబ్బా, నువ్వు చేసి పంపించు, బాగుండాలి చూడు, అంతకంటే ఏం లే అని చెప్పి చేసి వచ్చినాము. వచ్చిన తర్వాత వారం అయిపోయింది, 10 రోజులు అయిపోతుంది. ఇక టీవీ స్టార్ట్ కావాలా, ఆ సుండ్రాములు తిరిగేయి అని అవన్నీ లోగోలన్నీ తయారైపోయినాయి. వెనకాల డబ్కి లేదు, ఈ సౌండ్ లేకపోతే ఎట్లా స్వామి అని చెప్పి చివరికి ఏం చేసినారంటే ఇక ఏదో ఒకటి చేయి అంటే ఆ రాత్రి అనుకున్నది. ఇదొక అందమైన మార్నింగ్. సూపర్ సార్, అసలు ఏం ట్యూన్ సార్ అది. అది వింటేనే పేపర్ కొనాలి అసలు అనేది. అంత
సార్ వైఎస్ అన్న ఎప్పుడైనా కొంచెం బాగా బిజీగా ఉండి అలసిపోయి మధ్యాహ్నం కొంచెం స్ట్రెస్ లో ఉండి పనులతో ఉంటే ఒకసారి టీవీలో అది మ్యూజిక్ ఒకసారి విని ఆయన మళ్ళీ హీ యూస్ టు ఫీల్ గుడ్ అంట చెప్పేవారు. మీరు అంత స్థాయిలో ఉన్నారు, వైఎస్ కుటుంబానికి సన్నిహితులు, సాక్షి టీవీలో కావచ్చు పేపర్ అంత స్థాయిలో పనిచేశారు కదా. మీరు పేపర్లో ఉన్నప్పుడు ప్రతిరోజు ఉదయం డిస్ట్రిబ్యూషన్ సమయంలో డిస్ట్రిబ్యూషన్ ఏరియాలకు వెళ్ళి పేపర్ పడుతుందో లేదని మొత్తం మీరు బైక్లోను కార్లోను వెళ్ళి ఉదయం పూట వెళ్ళి చూసేవారంట. అంతా ఏంటి సార్ అసలు? ఏదో ఒక పని ఒప్పుకున్నప్పుడు అన్ని సార్ చేశారు. ఈ రోజు ఒక స్టాఫ్ రిపోర్టర్ ఒక ఆర్సీ ఇన్ఛార్జ్ కూడా వెళ్ళి చూడరు సార్. అది మీరు ఆ స్థాయిలో CEO స్థాయిలో పనిచేశారు అసలు. ప్రతిరోజు పొద్దున 3:30కి వెళ్ళేవాడిని అన్న. ఇంకో మంచి విషయం చెప్తా అన్న మీకు. గొడవలు జరిగేవి సాక్షి పేపరు ఈ కట్టలు తెచ్చి ఇట్లా వదిలేవాళ్ళు అన్న. ఆ కట్టల్ని ఒక ప్రత్యర్థి పేపర్ తీసుకొని ఎక్కడో పారేయడమో లేకపోతే కాల్చేయడమో అవి చేసేవాళ్ళు. సో ఆ కాపీస్ అందే కావు. ముఖ్యమంత్రిగా ఉన్నారు సీఎం రాజశేఖర రెడ్డి గారు, కానీ ఆయన పవర్ యూస్ చేయడం అవసరం ఇంట్రెస్ట్ లేదు. సో ఎట్లాగైనా చేయాలంటే జగన్ గారు నాకు చెప్పినారు చూడబ్బా అని. సో పోయి ఎక్కడైతే కాలుస్తున్నారో ఆ ఏరియాకి మేము పోయినాం. సురేందర్ అని ఒక సర్క్యులేషన్ లో పిల్లకాయ చిన్నోడు, ఆయన నేను వాడేమో దిగద్దు బండి దిగద్దు, వీళ్ళందరూ గూండాలు ఇంతమంది ఉన్నారు అక్కడ 40-50 మంది కార్లు వేసుకొని వెయిట్ చేస్తా ఉంటారు. ఎంతమంది సో 3:30 కన్నా రోడ్డు మీద నిలబడి ఒక ఛాయ్ తెప్పించుకొని వాళ్ళ ముందే ఛాయ్ తాగినా అన్నా నేను. ఇంకేం చేయలే. నెక్స్ట్ డే నుంచి పేపర్ దొంగతనం ఆగిపోయింది. ఏంటి సార్ ఎలా భయపెట్టారు? కారణం ఏంటి? భయపెట్టలేదన్న. కారణం ఏంటంటే అది నా శక్తి కాదన్న. ఈ మనిషి వచ్చి గౌరవంగా అక్కడ నిలబడుతున్నాడు, మన ఒక మాట అంటలేదు అంటే ఎంత పవర్ ఉన్నా కూడా వెనకాల వాళ్ళు పవర్ యూస్ చేసుకోదలుచుకోలేదు. అది మీకు అర్థమైతే చాలు. ఇంతకంటే దూరం పోతే ఇంకేదో అవుద్ది అన్న భయం వాళ్ళకైనా కలిగి ఉండే అవకాశం ఉంది. కానీ అప్పటి నుంచి ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. ఇంకా చాలా మంచి మాట చెప్తాను. నేను 3:30కి లేచి రోడ్ల మీద తిరుగుతుంటే జగన్ గారు నిద్రపోలేదన్న. ఆయన 3:30కి లేచి నాతో ఫోన్లో మాట్లాడేవాడు. హీ వాజ్ అ వెరీ యాక్టివ్ పార్టిసిపెంట్ ఇన్ ది డెవలప్మెంట్ అండ్ గ్రోత్ ఆఫ్ హిస్ ఆర్గనైజేషన్. అండ్ ఒక నా మనిషి, నా అన్న రామన్న రోడ్డు మీద ఉన్నాడు అంటే నేను నిద్రపోవడానికి వీలు లేదని నమ్మిన ఎక్స్ట్రాడినరీ లీడర్ అన్న. అది అందరి కోసం చేస్తాడన్న ఆయన. సార్ ఒకటి అంటే ఆయన ముఖ్యమంత్రి కొడుకు ఎంపీ ఏందన్న, ఆయన పొద్దున 3:30కి లేచి అంత కేర్ఫుల్గా ఉండు, జాగ్రత్తగా ఉండు, చెక్ చేస్తున్నావా. సాయిరెడ్డి అన్న కూడా వచ్చినాడన్న ఒక రోజు పొద్దున 4:30-5కి నాతో పాటు. రామకృష్ణారెడ్డి గారు వచ్చారు సార్ ఎప్పుడైనా? రామకృష్ణారెడ్డి గారు వచ్చినారన్న. రామకృష్ణారెడ్డి హనుమంతుడు జగన్ రెడ్డికి. మరి మీరేమో బయటికి వెళ్ళిపోయారా? హనుమంతునితో విభేదించి బయటికి వెళ్ళిపోయారు. చిచి నాకు ఆయన విభేదం. ఆయన తోక నా తోక అంటే పొడుగుంది అంతే. ఆయన భక్తి నాకంటే పెద్దగా. ఆ తోక చుట్టుకొని కూర్చుంటే ఆయన నాకంటే ఎత్తున కూర్చున్నాడు. మన తోక సరిపోలే, కింద కూర్చోవడం ఇష్టం లేక వెళ్ళిపోయారు. అందుకని కూర్చోడానికి ఇష్టం లేదు వచ్చేసారు అంతే. సందర్భంగా నాకు ఒకటి గుర్తొస్తుంది సార్. సాక్షి టీవీలో ఒక హాఫ్ అన్ అవర్ బులెటిన్, హాఫ్ అన్ అవర్ బులెటిన్ 2 నడిపిన కథలు నాకు గుర్తుంది సార్. హస్తగతం, హస్తకథం ఆ 2 ఎపిసోడ్లు రాజశేఖర్ చనిపోయిన జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళడము, సోనియా గాంధీ గారు దానికి ఓదార్పు యాత్రకు అనుమతించకపోవడము, ఇబ్బందులు పాలు చేయడము, ఇవన్నీ చేస్తుంటే హస్తగతం అనేది ఒక ఎపిసోడ్ హాఫ్ అన్ అవర్ బులెటిన్, హస్తకథం అనేది హాఫ్ అన్ అవర్ బులెటిన్ 2 నడిపారు సార్ మీరు. అసలు సంచలనం అవి 2 కూడా, కథనాలు 2. అంటే కోపంతో ఏం చేయలేదన్న సార్, ప్రేమతో చేశారు. అంటే సోనియా గాంధీ గారు కూడా మంచి వ్యక్తిని తెలుసు కాబట్టి కోపంతో చేసింది ఏం లేదు. జగన్ గారికి అన్యాయం జరుగుతుంది, న్యాయం జరగాలి అంటే ఈ వ్యవస్థలో జరగదు అన్న ఒక ఆలోచనకు వచ్చేసారు. జగన్ గారు రాలేదు. ఇది నా మూర్ఖత్వం. ఈ 2 కార్యక్రమాలు పడిన తర్వాత హనుమంతరావు అన్న వచ్చి బయట మన పేపర్లు కాల్చి గొడవ కూడా చేసినాడు అన్న. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ భక్తుడు, రాజీవ్ గాంధీ భక్తుడు, సోనియా గాంధీ భక్తుడు. ఆయనకు ఆ ప్రేమ. మేమెందుకు చేసినాము, కాంగ్రెస్ పార్టీకి నిలబడదు, జగన్ రెడ్డి లాంటి వ్యక్తినే మీరు గౌరవించుకోకపోతే ఇంకేముంది కాంగ్రెస్ పార్టీ, రాజశేఖర్ కొడుకు జగన్ రెడ్డి అన్న ఆలోచనతో రాసినది హస్తగతం అన్న కథ. నాతో పాటు పనిచేసిన అనంత్ దాన్ని పెన్ చేశాడు. వండర్ఫుల్ టెక్నీషియన్ హియర్స్. ఆయన రాసి ఈ గొడవ అయిన తర్వాత నాకు ఫోన్ వచ్చిందన్న. ఇవన్నీ గొడవలు జరుగుతున్నాయి. జగన్ రెడ్డి ఫోన్ చేసి ఏంది ఇదంతా అని అనలేదన్న. ఆలోచన చేసినావా అని అడిగినాడు. నాకు ఆలోచన ఇదే కరెక్ట్ అనిపించింది అన్న. అయితే ఆపద్దు అన్న. షర్మిలమ్మ
జగన్కి ఫోన్ చేసి చాలా బాగుంది, ఇదే ఉండాలి కరెక్ట్ అని చెప్పి ఆమె చెప్పింది. రామకృష్ణారెడ్డి అన్నకి ఇది ఇష్టం లేదు, ఎస్ఆర్కేకి. ఏంది వాళ్ళ వ్యవస్థతో మనం పెంట చేసుకోవడం ఎందుకు, మనకు అవసరమా, వీడిని ఈడ కూర్చోబెట్టినాము సీఈఓగా, వీడి మనకి చెప్పకుండా ఏది పడితే అది చేస్తూ ఉంటాడు. ఆయనకి ప్రేమతో భయంతోనే ఏమైనా అవుతుందేమో జగన్ సార్కి, నష్టం వస్తుందేమో అని జాగ్రత్త పడేదానికే ఆయన. కానీ జగన్ గారు స్టూడ్ లైక్ సోల్జర్, లైక్ రాక్. దానివల్ల లాభం వచ్చిందా నష్టం వచ్చిందా సార్? చివరికి అదే అయింది కదన్నా, పార్టీ వదిలి పార్టీ మాట చెప్పినాడు తర్వాత, నువ్వు నీ జీవితంలో ఏం చేసినావో నాకు తెలియదు సజ్జల రామకృష్ణారెడ్డి. ఇదైతే హిస్టరీలో మిగిలిపోతుంది, నిలిచిపోయింది సార్. సార్ నాకు తెలిసినంత, ఒక జర్నలిస్ట్ నాకు తెలిసినంత వరకు ఈ రెండింటిని శంకర్రావు గారు కావచ్చు, హనుమంతరావు గారు, వీళ్ళంతా ఢిల్లీకి వెళ్ళి సోనియా గాంధీ గారు ఇంగ్లీష్లో తర్జుమా చేశారు ఏం జరిగిందని. తర్జుమా చేసిన తర్వాత సోనియా గాంధీ గారు ఒకే నిర్ణయం తీసుకున్నారంట, ఐ వాంట్ టు సీ హిమ్ ఇన్ జైల్ అనేసి. ఐ వాంట్ టు సీ చిరంజీవి యాజ్ చీఫ్ మినిస్టర్ అనుకున్నా అని అన్నారని తెలుసు. అది వాస్తవమా కాదా సార్? మీకు మాట చెప్తా సార్. జగన్ గారి వ్యవస్థ చూశాను, నేషనల్ పాలిటిక్స్ చూశాను కాబట్టి సార్, అంత ఎత్తున కూర్చున్న వాళ్ళకి ఎవరికి కూడా సార్ వెంజన్స్ హ్యాస్ నెవర్ పేడ్. సార్, ఎవరైతే ఇంకొకరి జీవితాన్ని పాడు చేయాలనుకుంటారో వాళ్ళు ఎప్పుడు నష్టపోయిన వాళ్ళే సార్. సో వాళ్ళు తొందరపడి అలాంటి నిర్ణయాలు ఏమి తీసుకోరు అన్నయ్య. అది కూడా ఎందుకు పార్టీ వదిలేసాడో కూడా చెప్తా అన్నా మీకు, ఎందుకంటే మీరు ఇంతవరకు అడిగారు కాబట్టి ఒక్క విషయం చెప్తా. జగన్ గారిని అపాయింట్మెంట్ ఇచ్చి పిలిచారు సోనియా గారు. అప్పటికే 2 జిల్లాల్లో, ఒక తెలంగాణ జిల్లా, ఒక ఆంధ్ర జిల్లా, అప్పటికి ఇంకా విభజన కాలేదు, 2 జిల్లాల్లో ఓదార్పు యాత్ర జగన్ గారు చేశారు. అనూహ్యమైన రెస్పాన్స్ అంటే తెలంగాణలో కూడా అంత అద్భుతమైన రెస్పాన్స్ అనేది నిజంగా మిరాక్యులస్ ఉండేది, యాక్చువల్లీ ఎక్కువ ఉండింది. సరే, ఈ 2 అయిన తర్వాత ఓదార్పు యాత్ర ఆపమని చెప్పారు. జగన్ గారు వెయిట్ చేస్తున్నారు, హైకమాండ్ పిలవాలి, నాతో మాట్లాడాలి, నాకు చెప్పాలి. సో పిలిచారన్న. పిలిస్తే తను, జగన్ గారు, పాప షర్మిలమ్మ గారు, విజయమ్మ ముగ్గురు వెళ్ళారు. వెళ్ళి కూర్చున్నారు. కూర్చుంటే ఆవిడ ఒకటే మాట చెప్పింది, మీరు ఓదార్పు యాత్ర చేస్తున్నారు కదా, అది మీరు జిల్లాలకి పోయి ఊర్లకు పోయి చేయకండి, వాళ్ళని ఒక చోట పిలుచుకోండి, మీరు కొంచెం డబ్బు సాయం కూడా చేస్తున్నారు కదా, అక్కడే చెక్స్ పంపిణీ చేయండి, మీరు ఇట్లా తిరక్కండి, ఇంటింటికి పోకండి అని చెప్పి ఆవిడ చెప్తే జగన్ గారు చెప్పారు, అమ్మ మా తండ్రి గారు చనిపోతే మీరు నన్ను ఢిల్లీకి పిలిచి పరామర్శ చేయలేదు, మీరు మా ఇంటికి వచ్చారు, మీరు నేర్పించిన సంస్కారమే అమ్మ, ఇది భారతదేశానికి ఉన్న సంస్కారమే అది. ఎవరైనా మా నాన్నని ప్రేమించి తలుచుకొని నాయన చనిపోయినాడని ప్రాణాలు పోగొట్టుకుంటే ఆ కుటుంబాన్ని నేను పోయి వాళ్ళని ఓదార్చాల్సిన గుణము బాధ్యత నాకున్నది, నేను పోకుండా ఎట్లుంటా అమ్మా, వాళ్ళని చోటకి పిలిచి బిచ్చగాళ్ళకి ఇచ్చినట్టు నేను డబ్బులు ఎట్లు ఇస్తా అమ్మా, నేను ఆడ పోతా తల్లి అని చెప్పినాడు. చెప్తే ఐ హ్యావ్ టేకెన్ ఎ డెసిషన్ జగన్, ఐఎమ్ యువర్ హైకమాండ్ అండ్ ఐఎమ్ టెలింగ్ యూ నాట్ టు డూ ఇట్ అని చెప్పి ఆయన లేచి వెళ్ళిపోయినాడు అన్న బయటికి. అంతే, హైకమాండ్ ముందు లేచి బయటికి వెళ్ళిపోయినాడు అన్న. విజయమ్మ ఇంకా సోనియా గాంధీ గారికి చెప్తున్నారు, మీరు అర్థం చేసుకోండి, వెళ్ళాలి, అవసరము. అదేమో ఇంగ్లీష్లో షర్మిలమ్మ ట్రాన్స్లేట్ చేసి చెప్తుంది. ఎంతసేపు చెప్పినా కూడా ఆవిడ షీఈ్ మేడ్ అప్ హర్ మైండ్, ఇది కరెక్ట్ కాదు పార్టీకి. ఒక పర్సనాలిటీ అంత పెద్దగా అయిపోతున్నాడు, రాజశేఖర రెడ్డి గారి తర్వాత అంత గొప్పవాడైపోతున్నాడు, అది మన పార్టీకి మంచిది కాదు. మనది ఒక డెమోక్రటిక్ పార్టీ అని అనుకున్నారు, ఏమనుకున్నారో ఆమె మనసులో ఏముందో మనకు తెలియదు, మన మనసులో ఏముందో మనకి తెలుసు. తల్లి కూతురు కూడా బయటకు వచ్చినారు. నేను ఫోన్ చేస్తే పాప ఫోన్ ఎత్తి చెప్పింది ఇది జరిగింది అని, లేకపోతే నాకు తెలియదు కదా లోపల ఏం జరిగింది, నాకు జగన్ రెడ్డి వచ్చి చెప్పే విషయం కాదు కదా. ఆయన జరిగిన అవమానానికి కానీ ఆయన జరిగిన కష్టం ఇప్పుడు దాకా నాకు చెప్పుకుంది లేదన్న. ఆయన ఏదైనా సంతోషమైన విషయం అయితే దగ్గర పిలిచి చెప్పినాడు, బాగా జరిగింది, బాగా చేసినావు రాములు అని, అంతేగాని కష్టం చెప్పుకున్నాడు కాదు. సో పాప చెప్పింది నాకు ఈ విషయం. పార్టీ నుంచి బయటకు రావడానికి కారణం అది, ఇది కారణం అన్న. ఎందుకు, నేను కాంగ్రెస్ సింబల్ మీద గెలిచిన ఎంపీ అయినా, నేను ఆ సింబల్ మీద ఉండి కాంగ్రెస్ పార్టీ సింబల్ వల్ల గెలిచి నేను నా హైకమాండ్ అంటే నా తల్లితో సమానమైన సోనియా గాంధీ కాదు అని చెప్పితే నా తండ్రి గారి కోసం నేను ఏదైతే చేయబోతున్నానో అది ఆవిడకి అగెయిన్స్ట్గా చేసినట్టు అవుతుంది, అందుకనే పార్టీ నుంచి వెళ్ళిపోతున్నా అని చెప్పి వెంటనే లెటర్ రాసి. సో కారణం
మా నాన్న కోసం చనిపోయిన కుటుంబాల్ని నేను ఓదార్చాలి అన్నది తప్ప ఇంకో వేరే పావురాల గుట్టకాడ చెప్పిందే, నాకు మా నాయన ఇచ్చిన పెద్ద కుటుంబం ఇది, నేను మీ ఇంటికి వస్తా, మిమ్మల్ని ఓదారుస్తా అని చెప్పినాడు. ఆ మాట నిలబెట్టుకోవడానికి ఒక పిల్లకాయన్నా, ఆయన వయసు ఎంతప్పుడు 38-39 ఏళ్ళు వదిలేసుకున్నాడన్నా, తృణపాయంగా వదిలేసుకున్నాడన్నా. సోనియా గాంధీ లాంటి ఓ దిగ్గజం ఆమె కూర్చొని ఉంటే ఆమె కోసం మన్మోహన్ సింగ్ గారు ప్రైమ్ మినిస్టర్గా పనిచేయాలి. అంత హాఫ్ అన్ అవర్ బులెటిన్లు అయితే వాస్తవమే, కథం గతం రెండు ఇదైతే అది నిజమే. నాకు ఒకటి అయితే, మీకు గాంధీ కుటుంబంతో అంత పరిచయం ఉంది కదా, ఆ బులెటిన్లు నడిపింది మీరే అన్న విషయం సోనియా గాంధీ గారికి తెలుసా? తెలుసు తెలుసు. తెలుసు. మరి తెలుసు కదా, నాకున్న సమాచారం ఇది, సోనియా గాంధీ గారు ఆడు ఉండగానే కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు గవర్నర్ కోటాలో రామ్ గారికి ఎమ్మెల్సీగా తీసుకోవాలని ఆమె ప్రతిపాదన పంపించారంట. పంపించారు. పంపించి కానీ మిమ్మల్ని తీసుకొని క్యాబినెట్ లోకి కూడా తీసుకోవాలని ఆమె ఆలోచించారు. బట్ ఇక్కడ కిరణ్ కుమార్ రెడ్డి గారు అడ్డుకున్నారంటారు. అడ్డుకున్నారండి. మరి తెలిసిన సోనియా గాంధీ గారు తెలిసిన మళ్ళీ మిమ్మల్ని ఎమ్మెల్సీగా తీసుకోవాలని ఎలా అనుకున్నారు ఆవిడ? అన్న ఆ టైంలో మధ్యలో నన్ను పిలిచినారన్న సోనియా గాంధీ. ఇందిరాగాంధీ గారి మెమోరియల్ ఉంది, అక్కడ ఒక ఫిల్మ్ చేయాలి, ఫిల్మ్ తయారు చేయాలి అని చెప్పి పిలిచినారు. సో అక్కడ పోయి నేను ఆ ఫిల్మ్ తయారు చేశాను. సోనియా గాంధీ గారి గురించి కూడా చెప్తాను. వీళ్ళు చూపించినంత రాక్షస గుణం ఆవిలో అయితే లేదు, దైవ గుణమే కనపడింది నాకు. నేను డిసెంబర్లో ఎప్పుడో పిలిచాను నన్ను, బాగా చలికాలం, సాయంత్రం 6:30-7 పోయినా ఇందిరాగాంధీ మెమోరియల్ దగ్గరికి. ఆమె నన్ను రిసీవ్ చేసుకున్నారు. నేను ఒక టీషర్టు జీన్ ప్యాంట్ వేసుకొని, మనకి అట్లాగే ఉంటుంది, అట్లాగే పోయినా. ఆమె చెప్పింది, ఢిల్లీ చలి నీకు అర్థం కాదు రామ్, ఇది ఎలా కొడుతుందంటే అని చెప్పి తన షాల్ తీసి నాకు ఇచ్చి కప్పిందాను. అది చలి నాకు తగలదు. ఇంకో విషయం చెప్తాను, వాళ్ళకి సెక్యూరిటీ చాలా సీనియర్ పీపుల్ ఉంటారు, చాలా సీనియర్ పర్సన్. ఆ పర్సన్ ముందు నడుస్తున్నాడు, మేమిద్దరం వెళ్తున్నామన్నా, లోపలికి వెళ్తుంటే ఆయన లేస్ ఊడుంది, ఆయన్ని పిలిచి లేస్ కట్టుకోండి పడిపోతారు మీరు అని చెప్పి సోనియా గాంధీ చెప్పి. మూడో విషయం చెప్తాను, ఇందిరాగాంధీ మెమోరియల్ చుట్టూ తిప్పుతున్నారు నన్ను. తిప్పుతుంటే ఆయన కూతురు వచ్చింది, ప్రియాంక గాంధీ, వచ్చి యూ హ్యావ్ టు ఇండల్జ్ మీ అని తల్లి గారిని సోనియా గాంధీని లాక్కొని అటు తీసుకెళ్ళింది. కానీ నేను అక్కడ నిలబడున్నా, వాళ్ళిద్దరు ఏదో మాట్లాడుకున్నారు, మళ్ళీ వెనక్కి వచ్చింది సోనియా గాంధీ. ప్రియాంక గాంధీ కూడా వచ్చింది. సోనియా గాంధీ నాకు చెప్పింది, ఈ ఇందిరాగాంధీ మెమోరియల్లో ఒక కాఫీ షాప్ పెట్టాలని డిసైడ్ చేసుకుంది, కాఫీ షాప్ పెడదామంటుంది, యంగ్స్టర్స్ అందరూ వస్తారు, నాయనమ్మ అందరికీ తెలియాలి, అక్కడ ఉంటే బాగుంటుంది అని చెప్పి ఆవిడ చెప్తుంది. కానీ నేను వద్దనుకుంటున్నాను రామని చెప్పింది. ఎందుకమ్మా, చాలా మంచి ఐడియా కదా, గుడ్ వే టు లెట్ ది యంగ్స్టర్స్ నో అబౌట్ ఇందిరాగాంధీ. ఎంగిలి కప్పులు వదిలేసిపోతారు కదా. మూడో విషయం. నాలుగో విషయం చెప్తా సోనియా గాంధీ గురించి. అక్కడ ఇందిరాగాంధీ మెమోరియల్లో ఉన్న ఒక ఫోటో ఉంటుంది, ఒక పులి చర్మము, దాని పక్క ఒక రాత, కింద ఇందిరాగాంధీ సంతకం ఉంటుంది. నన్ను అక్కడ తీసుకెళ్తే దాని ముందు ఒక రైలింగ్ ఉందన్న, అది ముట్టుకోకుండా ఉండటానికి. ఆ రైలింగ్ దగ్గర తీసుకెళ్ళి అది చదువు అని చెప్పింది. నేను ఏదో మనసులో నేను చదువుకుంటున్నా అది ఏం రాస్తుందని. రామ్ రీడ్ ఇట్ అలౌడ్ అని చెప్పి, గట్టిగా చదువు అని చెప్పి. నేను గట్టిగా చదివాను. ఇందిరాగాంధీ దాంట్లో ఏం రాశారు, ఎవరైనా నీకు ఒక పులి చర్మం గిఫ్ట్గా ఇస్తే ఎప్పుడు తీసుకోవద్దు, దానివల్ల పులిని చంపుతారు, నెవర్ యాక్సెప్ట్ సచ్ థింగ్స్ అబౌట్ ఎండేంజర్డ్ యానిమల్స్ అని చెప్పి ఇందిరాగాంధీ గారు తన కొడుక్కి రాసుకున్న ఉత్తరం. ఆ ఉత్తరం నేను గట్టిగా చదువుతుంటే, ఆవిడ నాకంటే ఒక 7-8 ఏళ్ళు పెద్ద ఆమె, 10 ఏళ్ళు పెద్ద ఆమె నాకంటే. ఆ ఉత్తరం ఇంగ్లీష్లో ఉందా, హిందీలో ఉందా? ఇంగ్లీష్లో ఉంది. ఇంగ్లీష్లో ఉంది. చదువుతుంటే ఆ పక్కనున్న రైలింగ్ పట్టుకొని సోనియా గాంధీ ఊగుతుందన్న, ఏదో తల్లి చెప్పినట్టు. ఆమె నాకంటే 10-12 ఏళ్ళు పెద్ద ఆమె. సో ఎవ్వరూ చెడ్డవాళ్ళు కాదన్న, ఈ రాజకీయం అన్న దరిద్రం ఉంటుంది చూడన్నా, అది ఏందేందో చేయించేస్తారు. మీరు ఇంతమందిని ప్రేమించారు, రాజీవ్ గాంధీని ప్రేమించారు, మీ కళ్ళెదురుగా చనిపోయాడు, ఇందిరాగాంధీని ప్రేమించారు, ఆయన చనిపోయాడు, రాజశేఖర రెడ్డి గారిని ప్రేమించారు, ఆయన చనిపోయాడు, అమ్మను అంబేద్కర్ ప్రేమించారు. ఒక్కొక్కరు మీరు ఎంతో ప్రేమించిన వీరందరూ కూడా, ఈ నలుగురు ఉన్నారు, ఒక్కొక్కరుగా దూరం అయిపోయారు సార్. అసలు రామ్ గారి యొక్క హృదయం ఎలా అనిపించింది అసలుకి? అన్ని పోగొట్టుకున్నాం. రాజశేఖర్ అయితే వర్స్ట్ థింగ్ టు హ్యాపెన్. రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు ఎక్కడున్నారు సార్ మీరు ఆ రోజు? వేటాడుతున్నాం ఆయన కోసం, దొరుకుతాడు ఎక్కడో అని. 2వ తారీఖు అంతా ఇక లేరు రారు, రాజన్న మనల్ని వదిలిపోయాడు అనుకున్నప్పుడు రామ్ గారి హృదయం ఎలా చలించింది? ఏమో శక్తి వచ్చిందన్న, పడిపోలా, ఓకే, లేచి నిలబడ్డా. అస్సలు ఒక 15 రోజుల తర్వాత అనుకుంటా అప్పుడు ఏడ్చాను. 15 రోజులు అంతా బయటకు వచ్చేసిందా? అప్పుడు దాకా
ఏం చేయాలి అని తప్ప. చాలా గొప్పోళ్ళన్నా తెలుగు వాళ్ళందరూ, చాలా గొప్పోళ్ళన్నా. టీవీ వాళ్ళు కూడా మన వాళ్ళు టీవీలన్నీ ఆపేసి. సార్ మీరు ఇంత స్మార్ట్గా కనిపిస్తారు. సాక్షిలో మీరు ఉండగానే సిబిఐ రైట్స్ జరిగాయి సార్. సాక్షి పైన రైట్స్ జరిగినప్పుడు సాక్షి పేపర్ ముందుకు వచ్చి ఆందోళన చేశారు మీరు. ఊరికే జగన్ 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 అంటారు, ప్రతి దానికి జగన్ అంటుంటే ఆడు మైకి పెడితే చెప్పిన రేపు రోడ్డు మీద పోతుంటే చెట్టు కింద పడింది, రోడ్డుకి అడ్డం పడింది, జగన్ గారే పడేసినాడని చెప్తారు మీరు అని చెప్పి. సార్ ఇంతవరకు జరిగింది ఇంటర్వ్యూ, నాకు ఒక సీక్రెట్ చెప్పాలి సార్ మీరు. నేను ఒక ఇంటర్వ్యూలో చూశాను మిమ్మల్ని. మీకు బాలకృష్ణ గారు, మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు మీ జూనియర్స్ అని చెప్పారు. కాలేజీలో జూనియర్లు. నేను అది నిజాం కాలేజీ సార్, నిజాం కాలేజ్. నేను ఆశ్చర్యపోయాను సార్. అరే బాలకృష్ణ గారిలో వృద్ధాప్యం కనిపిస్తుంది సార్, మామూలుగా మేకప్ వేసుకుంటాడు కాబట్టి కనిపించదు. కిరణ్ కుమార్ రెడ్డి గారు అటు ఇటు ఉంటారు, మీరేంటి వాళ్ళకన్నా సీనియర్ ఏంటి? ఎన్నేళ్ళు సీనియర్ సార్ మీరు? 1 year అన్న. 1 year సీనియర్ అంటే నేను ఆశ్చర్యం. మొన్నటి వరకు మీ ఏజ్ మాకన్నా ఒక 2-3 సంవత్సరాలు పెద్దవారే ఉంటారు అనుకున్నాను. అంతే ఏంటన్నా సార్. నమస్కారం సార్. అమ్మో నేను భయపడేది. ఏంటి ఆ సీక్రెట్ సార్? ఆ బాడీ బిల్డింగ్ ఏంటి అసలుకి? మీ కండలు ఏంటి సార్? మీ రహస్యం ఏంటి సార్? సార్ ఇప్పుడు సార్ 5 పదులుగా 3 పదులు ఉన్న యువకులకే మొత్తం కూడా ఉబకాయలు అయిపోతున్నారు సార్. అసలు పొట్ట వచ్చేసి అసలుకి పొట్ట తేలిపోయి ఈ థైస్ ఇట్లా అయిపోయి అన్నారు. మీరు చూస్తే ఆ స్కిన్ టైట్ ఏదో వేసుకొచ్చారు జీన్, ఆ టీ షర్ట్, ఆ మజులు ఏంటి సార్ అసలుకి? అసలు మీ డైట్ యొక్క రహస్యం చెప్పండి సార్. ఎలాంటి డైట్ తీసుకుంటే యువకులు బాగా పరిపుష్టిగా ఉంటారు, కండబలం ఎక్కువగా ఉంటుంది? కేవలం కండనే ఉండాలి సార్, ఈ కొవ్వు అనేది కాకుండా. ఎలాంటి ఆహారం తీసుకుంటే బాగుంటుంది సార్ ఒక్కసారి? అన్న, ఈ ప్రపంచంలో మనిషికి బిగ్గెస్ట్ ఎనిమీ సార్, శత్రువు సార్, మన బాడీలోనే ఉందన్న. అది ఏది సార్? దాని పేరు నాలుక. ఓకే. దీని నుంచి బయటకు వచ్చే మాట, దీని వల్ల లోపలికి పోయే తిండి, ఈ రెండు వల్ల ఆడపిల్ల అయినా మగాడైనా ఫినిష్ అయిపోవడం ఖాయం అంతే. దీని మీద కంట్రోల్ లేనివాడు సార్, అసలు సృష్టి ఇలాంటి నాలుక మనకి ఇవ్వడానికి కారణం కూడా 30-35 ఏళ్ళ తర్వాత నువ్వు చచ్చిపోవాలని. నువ్వు ఇన్ని రోజులు బతుకుతావు ఉండకూడదు కదా సార్. కరెక్ట్. రుచి కోసం ఏమీ తినద్దన్న. యూ షుడ్ డెవలప్ అ కల్చర్ ఫర్ హెల్త్. సార్ ఇప్పుడు రుచుల కోసము యువత పరిగెత్తోంది సార్, పరుగులు పెడుతోంది. ఎంత డబ్బైనా ఖర్చు పెట్టడానికి పరుగులు పెడుతుంది అనమాట. మరి ఆ జిహ్వా చాపల్యాన్ని ఎలా అంచివేసుకుంటారు వాళ్ళు? ఆకలితో నింపాలన్నా. అన్నంతో నింపితే ఏముంది, మజాయే రాదు. ఆకలిని అట్లా ఉంచాలా. అదే కదా జగన్ రెడ్డికి ఉన్న ఆకలి ముఖ్యమంత్రి అయిపోయినాడు. అయినాడా లేదా? కరెక్ట్. ఈ కేసీఆర్ గారు ఆకలే కాదు. ఎట్లా అన్నా, ఈ వాట్ ఆర్ దీస్ ఉద్యమాలు, వాట్ ఆర్ దీస్ బ్యాటిల్స్ మనం ఎప్పుడైనా చూసినా? మన జీవిత కాలంలో మనం ఎప్పుడో విన్నాము ఇవన్నీ. మహాత్మా గాంధీ గురించి, వారి గురించి పక్కన పెడితే రామ్ సార్ యొక్క డైట్ రహస్యం ఏంటి? ఎలాంటి డైట్ తీసుకుంటే మీలాగా ఉండొచ్చు సార్? అందరికి చెప్తే ఎట్లా అన్నా చెప్పండి సార్. మాలాంటి ఉపకాయాలు కూడా ఏదో సార్ తినేది సార్. నాకు 5 పదుల వయసు, నేను ఇలా ఉన్నాను. మీరు చూస్తే 6 పదులు దాటేశారు. ఇలా ఉన్నారు సార్, మా తమ్ముడులా ఉన్నారు సార్ మీరు. నేను నా మనవడితో టెన్నిస్ ఆడాలి సార్, నా మనవరాలతో క్రికెట్ ఆడాలి. ఎంతమంది నాకు 2 అన్న, ఒక మనవడు ఒక మనవరాలు. కుమారులు సార్? 2 కొడుకులు అన్న. ఏం చేస్తున్నారు సార్ వాళ్ళు? 2 ఇంజనీరింగ్ చేశారు. తర్వాత పెద్ద ఆయన రంజీ ఆడాడు సార్, చిన్నోడు ఇండియా కోసం టెన్నిస్ ఆడాడు. సానియా మిర్జా మంచి స్నేహితుడు. వాళ్ళిద్దరూ ఇప్పుడు అడ్వర్టైజింగ్ లోకి వచ్చారు. ఇంజనీర్స్ యాక్చువల్లీ. ఎవరు మీడియా రంగం వైపు కానీ సినీ రంగం వైపు రాలేదు సార్. ఇప్పుడు పెద్ద ఆయన సినిమాలు చేస్తున్నాడు, గౌతమ్ రెడ్డి ప్రొడక్షన్ చేస్తున్నాడు. ఆ రహస్యం చెప్పండి సార్, డైట్ విషయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీలైనంత వరకు ఒక 16-17 గంటలు ఏమి తినద్దు సార్. రాత్రి తొందరగా భోజనం చేసి 6:30-7 కల్లా సార్. పొద్దున లంచ్కి దేవుడిచ్చిన ఆకారంలో తినండి. అంటే కూరగాయలాగా వండకుండా, పండులా దాన్ని జ్యూస్ తీయకుండా సార్ అది తినండి అన్న. ఆరోగ్యం బాగైపోతుంది. యాక్సెప్ట్ ద వే నేచర్ హ్యాస్ గివెన్ యూ అ గిఫ్ట్. ఇదంతా నేచర్ ఇచ్చింది. కానీ ఇప్పుడు మామిడిపండు సీజన్ సార్, మామిడిపండు తినండి సార్. కూరగాయలు తినండి సార్. వండకండి వాటిలో ఉన్న శక్తిని తీసేయకండి. కుక్కర్లో అన్నం వేయకండి, అల్యూమినియం ఉంటుంది, అది పాయిజను. శుభ్రంగా బయట ఎక్కువ నీళ్ళు వేసి అన్నం ఉడికిన తర్వాత గంజి వార్చేయండి. ప్యూర్ షుగర్ బయటికి వెళ్ళిపోతుంది, మంచి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ మిగులుతుంది. దాంతో అన్నం తినండి. లేకపోతే ఏందన్నా, ఒకప్పుడు అందరం గంజి వార్చేసేవాళ్ళం కదా. అవును సార్, అవును సార్. అందుకనే అంత హెల్తీగా ఉండేవాడు. పొద్దున్న రైతు ఇంత గంజి తాగి పోయేవాడన్నా. సాయంత్రం 5ంటికి 5:30కు వచ్చి సూర్యాస్తమం కంటే ముందు ఇంత అన్నం, గంజి వార్చిన అన్నము, కూర,
ఇంత ఆవకాయ వేసుకొని పచ్చడి వేసుకొని తిని పండుకునేవాడన్న. మంచి నిద్ర. మళ్ళా పొద్దున లేవంగానే బ్రేక్ఫాస్ట్. ఇప్పుడు ఇంగ్లీష్ వాడు మనని వదిలి పారిపోవడానికి ఎందుకు కారణం అన్నా, ఆ మహాత్మా గాంధీ హంగర్ స్ట్రైక్ చేస్తే వాడికి అర్థం కాలేదన్న. ఆడు పొద్దున్న లేస్తే బెడ్లో కాఫీ తాగుతాడు, ఇంకాసిన తర్వాత పళ్ళు తోముకున్న తర్వాత టీ విత్ బిస్కెట్ తింటాడు, దాని తర్వాత బ్రేక్ఫాస్ట్ కంటే ముందు ఒక పేస్ట్రీ తింటాడు, తర్వాత బ్రేక్ఫాస్ట్ తింటాడు, బ్రేక్ఫాస్ట్కి లంచ్కి మధ్యలో బ్రంచ్ తింటాడు, బ్రంచ్ తర్వాత లంచ్ తింటాడు, లంచ్ తర్వాత సిస్టా టీ ఒకటి తాగుతాడు పండుకునే ముందు, మధ్యాహ్నం లేచినాక హై టీ తాగుతాడు, హై టీలో మళ్ళీ పేస్ట్రీలు బిస్కెట్ తింటాడు, డిన్నర్ కంటే ముందు సప్పరు, సప్పర్ తర్వాత డిన్నరు, డిన్నర్ తర్వాత ఇంకో 2. ఆడు రోజుకి 12 సార్లు తినేవాడు. ఈ మనిషి 10 రోజులు తినకుండా ఉంటాం చూసి భయపడి మా కుదురా ఇండియా అని పారిపోయాడు. ఏమి చెప్పారు సార్? దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ ఆకలి. ఓకే, ఎక్స్ట్రాడినరీ పవర్. ఆకలి అంత భయం, అంత బలమైందన్న. అంత బలమైన ఆకలిని ప్రేమించండి అన్న, ఆకలిని ఉంచండి, నీళ్లు తాగండి ఆకలి వేసినప్పుడు. అంతేనా? ఒక 16 గంటలు 18 గంటలు మీరేం తినద్దన్నా. ఆ తర్వాత కూరగాయలు పండ్లతో మొదలుపెట్టి ఆ తర్వాత చెత్త ఏదైనా కావాలంటే తినండి. 6-6:30 కల్లా క్లోజ్ చేయండి. మీరు 2-3 నెలల్లో ఒక 5-6 కిలోలు 10 కిలోలు తగ్గిపోతారు. రామ్ సారు ఎక్కువ కీరా, బీట్రూట్, క్యారెట్ ఎక్కువ తింటుంటారని. కీరా తింటే ఒంట్లో దొంగలు పడినట్టు అన్న. అంటే సార్ ఇంట్లో దొంగలు పడితే సామాన్లను ఎత్తుకుపోతారు కదా, కీరా తింటే ఒంట్లో దొంగలు పడి మొత్తం క్లీన్ అయిపోతుంది అన్న. ఓకే, యువర్ సిస్టమ్ గెట్స్ క్లీన్, డీటాక్స్. సో కీరా ఒక 1/2 కిలో తినండి, శుభ్రంగా అంతా క్లీన్ అయిపోతుంది పొద్దున బాత్రూమ్కి వెళ్ళినప్పుడు. కీరా. క్యారెట్ తింటే బీటా క్యారోటీన్ ఉంటుంది. మనం తినే ఫుడ్లో ఉండే ప్రోటీన్ ఏదైనా చేప కానీ లేకపోతే ఎగ్ కానీ లేకపోతే మంచి రాజ్మా కానీ ఏదైనా తింటే ఆ ప్రోటీన్ని కండదాకా తీసుకెళ్లేది బీటా క్యారోటీన్, అదొక గుర్రం. మూడోది బీట్రూట్. ఫ్రీ రాడికల్స్ని మేనేజ్ చేసేది అది. ఫ్రీ రాడికల్స్ అంటే మనకి క్యాన్సర్ లాంటి జబ్బులు రావడానికి కారణం ఆ ఫ్రీ రాడికల్స్. వాటిని అరిగట్టేది బీట్రూట్. ఇక ఆకలి అంటారా, ఆకలి వల్ల చనిపోయిన బ్రెయిన్ సెల్స్ కూడా మళ్ళీ బతుకుతాయి, రీజనరేట్ అవుతాయి, రిజువనేట్ అవుతాయి. దీనివల్ల పార్కిన్సన్ డిజీజు, ఈ పెద్దవాళ్ళకి వచ్చే డిజీజ్, ఆర్థరైటిస్ లాంటి డిజీజులు ఇవన్నీ ఉండవు. ఐఎమ్ టెలింగ్ యూ, ఫాస్టింగ్ ఇస్ ద బెస్ట్ వే యూ కెన్ లివ్ అ లైఫ్. లేకపోతే మన దేవుళ్ళు నేర్పించింది, మన స్వాములు నేర్పించింది, మన తపస్సులు నేర్పించింది అంతే కదన్నా. మర్చిపోయాం మన వేదాస్లో ఉన్నది, మన భారతదేశం ఇచ్చిన సంస్కృతిని మనం మర్చిపోయాం అంతే. ఇప్పుడు బయట నుంచి వచ్చిన ఆ బన్ను తినాలా, ఆ పిజ్జా తినాలా, ఎందుకన్నా? మటన్ చికెన్ తినకపోతే మీకు ప్రోటీన్ ఎక్కడి నుంచి వస్తుంది? అందుకే నువ్వు ఇంత వీక్ ఉన్నావు, బాగా మటన్ చికెన్ తినాలంటారు కదా సార్. తినండి అన్న, చికెన్ బాగా వేపుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని తినద్దు, రోస్టెడ్ తినండి, బేక్డ్ తినండి, తినండి, ఏదైనా తినండి. రోజుకి ఎన్ని గంటలు మీరు జిమ్ చేస్తారు? జిమ్ చేయనన్నా, ఏదైనా గేమ్ ఆడతా, టెన్నిస్ 2 గంటలు ఆడతా, లేకపోతే జిమ్ చేస్తా 1 గంట 1.5. మీరు బాడీ బిల్డింగ్ చేయరు, బాడీ ఎలా ఉంది? 6 ప్యాక్ సార్? 6 ప్యాక్ అన్న. 6 ప్యాక్ చూడొచ్చా సార్? చూడం, కెమెరాకి ఏమైనా చూపిస్తారా? ప్రసక్తి లేదు. లేదా సార్, చూపించారా సార్? మా అమ్మాయిలు మా చెల్లెళ్ళు అందరు ఉంటారు, మేము చూపిస్తాం. ఒక మీరు 2 సార్లు అంటే జూబ్లీ, నేను క్లబ్ ప్రెసిడెంట్ చేశాను, సొసైటీ వైస్ ప్రెసిడెంట్ చేశాను సార్. చెట్లు ఇట్లంతా నేనే నాటినాను, మిగతా వాళ్ళు రాళ్ళు నాటుకున్నారు. మొక్కలు నాటితే చెట్లు అయ్యాయి సార్. మేము మొక్కలు నాటిన చెట్లు అయినాయి, మిగతా వాళ్ళు రాళ్ళు నాటుకున్నారు, ఈ ప్లాట్లు అయినాయి. సూపర్ సార్, సూపర్ సార్. చెట్టు నాటితే అంత వచ్చింది, రాళ్ళు నాటితే అంత వచ్చింది సార్. ఇది మిస్టర్ బాడీ బిల్డింగ్ అవార్డు వచ్చింది కదా? ఏం లేదు, అదే ఏదో ప్రేమించినారన్నా అంతే. ఫార్మర్ ఎక్స్ ప్రెసిడెంట్ ఏదో ఇచ్చి పంపించాలి. వ్యవసాయం ఇష్టమా సార్ మీకు? చాలా ఇష్టం అన్న. అందుకేనా ఇక్కడ మీకు మామిడి తోట? మా అమ్మ కోసం కూడా ఆమె చూసుకునేది. ఓకే, మామిడి తోట అప్పుడే బాగుంది సార్? అది బాగుందండి. ఏ రకం ఉంది సార్? ఎక్కువ బెనిషానే ఎక్కువ. బెనిషా బాగా 32 ఎకరాలు, హ్యాపీగా 2000 చెట్లు, టేకు చెట్లు, బాగుంటది, అంతా ఆర్గానిక్. రామ్ సార్ ఇప్పుడు మీడియా రంగానికి పూర్తిగా దూరం అయినట్టేనా సార్? హ్యాపీగా దూరం కాలేదన్నా, పారిపోయినా. అది మా నాయన నాకు రామ్ అని ఎందుకు పెట్టినాడు పేరు, అది వనవాసం అయిపోయింది నాకు. చాలా పని ఏదో సినిమా చేసుకోవాలి, సినిమా ఎంత క్రియేటివ్ వర్క్ ఉంటుందన్న సినిమాలో. రాస్తే వస్తాయి అన్న, ఎందుకు లేవు? మీకు క్యారెక్టర్ యాక్టింగ్ అంత ఇంట్రెస్ట్ లేదన్న. ఏంటి సార్ వినయ్ విజయ్ రామ అసలు ఏంటి? అదేదో చేసేసినా కానీ అంత నాకు రాయడంలో ఉన్న ఇంట్రెస్ట్ దేంట్లో లేదన్న. స్క్రిప్ట్ రైటింగ్ ఇస్ మై జాయ్.
అదేనా సార్ ఇప్పుడు స్క్రిప్ట్స్ కూడా రాసి కొన్ని అమ్మాయిన డబ్బులు వచ్చినాయన్నా. న్యూసెన్స్ మీదంటే కదా సార్? నేనే రాసినాను. న్యూసెన్స్ నేనే రాసిన. ఇంకోటి శాండ్ స్టామ్ రాసిన. సార్ ఇంకో సినిమా శివరాజ్ కుమార్ గారి కోసం రాసిన. సార్ చాలా రాసినాను. అమ్ముడు పోతున్నాయి. సార్ సార్ తప్పులు చేస్తున్నారు జనం. అంతేనా సార్? కొనుక్కుంటున్నారు. ఇంకా దీంట్లోనే ఉన్నారు ఏమో ఎంతమంది మేధావులను చూసి నేను కూడా ఇన్స్పైర్ అయినా. సార్. అంటే సినిమాలు చూసినప్పుడే కదా మనకు కూడా ఆ అనుభూతి కలిగేది. ఓకే ఎంత గొప్ప రైటర్స్ ఉన్నారు నా మన దగ్గర. ఓకే త్రివిక్రమ్ గారిని చూడండి. సార్ ఎక్స్ట్రాడినరీ. ఈజ్ అ జాయ్ టు వాచ్ ఆన్ ద స్క్రీన్. ఎక్స్ట్రాడినరీ. రవి అబ్బూరి వీళ్ళందరూ నేను చిన్నప్పుడు వీళ్ళని చూశాను. వీళ్ళని ఎందుకు సార్ సినిమాలు అంటే అంత పిచ్చి మీకు? అన్న అంతకంటే మంచి కమ్యూనికేషన్ ఏముంటుందన్న. అదే సార్ అంటే ఎవరికైనా ఏదైనా చెప్పాలి అనుకుంటే నథింగ్ బెటర్ దెన్ మాకేమైనా అవకాశం వస్తాయి సార్? యాక్టింగ్ తప్పకుండా వస్తా. ఏం పర్ఫార్మెన్స్ అన్న ఇవాళ నీది. ఎవరు సార్? నాదా సార్? నమస్కారం సార్. ఏం పర్ఫార్మెన్స్ నమస్కారం సార్. అది ఏమీ తెలియనట్టు అన్ని అడిగి సార్ 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 అన్ని వద్దు సార్. పిండేసినావు ఓకే ఓకే సార్. సార్ ఒక్కటి చిన్న విషయం సార్. అన్న. సాక్షి టీవీలో పనిచేశారు, సాక్షి పేపర్లో పనిచేశారు మీరు. ఈరోజు మీరు లేరు, మీరు దూరంగా ఉన్నారు. మీరు ఉన్నప్పుడు సాక్షి వేరు, మీరు లేనప్పుడు సాక్షి వేరు. రేటింగ్లో ఈరోజు సాక్షి టీవీ కావచ్చు, పేపర్ కావచ్చు, ఎక్కడ ఉంది అంటే ఏం చెప్తారు సార్? ఏదో నాకు తెలియదు అన్న. పట్టించుకుంటేగా తెలిసేదానికి. చెరుములమ్మ పాదయాత్ర అప్పుడు మీరు సాక్షి టీవీలో కానీ లేరు కదా సార్? పాపతో పాటు ఉన్నాను. ఉన్నారు అక్కడ. ఒక ఇంటర్వ్యూ కూడా చేశా. చేశారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎదురు చెప్పడానికి సోనియా గాంధీ గారు చెప్పారంట. Hmm. ఆయన వచ్చి ఇట్లా ఇందిరాగాంధీ కోసం ఫిల్మ్ చేశారని. ఆవిడ ఏదో ఇవ్వాలనుకుంది. ఆ టైంలో మా తల్లిగారు కూడా చనిపోయారు. సార్ సో చనిపోతే ఆవిడ రామ్కి ఏదైనా చేయాలి అని ఆ ఎమ్మెల్సీ ఏదో చెప్పినట్టున్నారు. బొత్స సత్యనారాయణ గారు పిసిసి ప్రెసిడెంట్ అనుకుంటా అప్పుడు. అవును పిసిసి. ఉంటే కిరణ్ కుమార్ రెడ్డి అదేంటి మేడం మొన్నే ఒక ఇంటర్వ్యూ చేసినాడు షర్మిలాది, ఆ టీవీలో కూడా వేసినారు వాళ్ళు అని చెప్పి ఆయన కూడా చెప్పినట్ట. సో లేదు ఎందుకు కిరణ్ గారు మీ జూనియర్ కదా, మీకు అంత ర్యాపో లేదా? చాలా మంచి ర్యాప్ ఉంది. బాలకృష్ణ గారితో కూడా ఉంటుంది ఇప్పుడు చాలా. అసలు మొన్న ఎప్పుడో ఎవరికో అన్న ఒక పేద పూజారికి వాళ్ళ క్యాన్సర్ హాస్పిటల్లో తల్లిగారి పేరుని పెట్టుకున్న బసవతారకమ్మ హాస్పిటల్లో ఏదో సర్జరీ చేస్తే వాళ్ళు ఏదైనా కొంచెం డిస్కౌంట్ కావాలి అని అడిగినారు. నాకేం శక్తి అయితే లేదు, ఎప్పుడు నేను సాక్షిలో లేను పోయి అడగడానికి, నాకేం రాజకీయ అది లేదు. సో బాలయ్య గారికి ఒక మెసేజ్ పెట్టాను నేను, అన్న ఇట్లా పేద పూజారి అంట అన్న అంటారు సార్, మీ జూనియర్ కదా. అదే అని అందరినీ అన్న అంట. సో అని పెడితే మధ్యాహ్నం ఎప్పుడో పెట్టిన 7ంటికి ఫోన్ చేసినాడు. బాక్స్ ఏం మాట్లాడు, అది నీ హాస్పిటల్ కదా, డిస్కౌంట్ ఇచ్చినట్టే డిస్కషన్ ఏంటి అని నువ్వు నన్ను అన్న అంటే బ్రదర్ నేను నీకంటే చిన్నోండి టాకింగ్ డిస్కౌంట్ హాస్పిటల్ అనేది వాట్ ఆర్ యూ టాకింగ్ నన్ను అడగాలను అన్న. అందరు గొప్పలు అన్న. సార్ బాలకృష్ణ గారి గురించి ఆయనతో మీకు పరిచయం ఉంది, బాగా క్లోజ్, మీ జూనియర్ కదా, ఆయన గురించి చెప్పండి. అంటే బాలకృష్ణ గారు ముక్కోపి అని అంటారు అనమాట. ముక్కోపి అంటుంటారు, ఎవరైనా మాట్లాడితే కొడతారంటారు. అసలుకి ఇంకా అది బెల్లంకొండ గారి నుంచి ఆయన మీద ఒక ఎపిసోడ్ అనేది నడుస్తుంది సార్. సార్ ఆయన వ్యక్తిత్వం ఎలాంటిది అంటారు సార్ అసలు మీరు? పసి బిడ్డ సార్. అన్న ఒకరోజు ఎయిర్పోర్ట్లో నేను లగేజ్ ఎత్తుకుంటా ఉంటా. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, ఆయన బంధువర్గం వాళ్ళు అక్కడ ఢిల్లీలో కూడా మంత్రులు, ఎంపీలు, వాళ్ళందరితో పాటు బాలయ్య గారు దిగి ఫ్లైట్లో ఏదో ఫ్లైట్ నుంచి వస్తూ ఉంటారు. నేనేమో అంతలోకి లగేజ్ ఎత్తుకొని పోయేదానికి ఉన్నా. అంత దూరం చూసినాడన్నా, ఆడ నుంచి బాక్సీ అనిపించినాడు ఎయిర్పోర్ట్లో. బాక్సీ అంటే ఏంటి సార్? కాలేజీలో అందరూ నన్ను బాక్సీ అని పిలిచేవాళ్ళు. నేను అప్పుడు బాక్సింగ్ చేసేవాళ్ళు. ఏదోలే అన్న చెడ్డోళ్ళం మేము. ఇప్పుడు ఆడకపోవద్దులే అన్న, వదిలే. మంచోడు అంటివి, మంచోడు నుండి కూడా చెడ్డం మీసం పెట్టుకున్నామని చెప్తివి, అంతగా ఆపేద్దాం. సో బాక్సీ అని చెప్పి వచ్చి దగ్గరికి అట్లా సింపుల్. అప్పుడు కూడా ఎవరో ఫోటో అడిగితే ఇట్లా అన్నాడు ఒకటి. అంటే ఇష్టం లేదు ఊరికే ఏంది ఫోటోలు తీసుకునేది. ఇచ్చా ఓ మీ తండ్రితో ఫోటో తీసుకో, మీ అమ్మతో ఫోటో తీసుకో, అట్లా ఉండాలి. కానీ ఓ సినిమా యాక్టర్తో నువ్వు ఫోటో తీసుకునేదానికి మీద వెనకబడతావు ఏంటి అన్నది ఆయన ఆలోచన. అంత మంచి వ్యక్తే సార్. అది నేను చూసిన వ్యక్తి. కిరణ్ కుమార్ రెడ్డి గారిని నేను ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు ఒకసారి కలిసి నగినాడు. నగి బాక్సీ దీని తర్వాత లోయెస్ట్ ఎబ్ ఏంటంటే ఎక్స్ సీఎం అన్నాడు. అంటే నా జీవితంలో ఇది ఒక చాలా పెద్ద అచీవ్మెంట్. ఇక దీని తర్వాత ఇక వర్స్ట్ కేసు ఏంటి అంటే ఎక్స్ సీఎమే.
Okay. దట్ విల్ బీ మై స్టేటస్ అని చెప్పినాడు. ఐ థింక్ హీ హ్యాడ్ హిజ్ ఓన్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్. Okay. స్మాల్ పీరియడ్ ఆఫ్ టైం ఏమో పార్టీ వదిలేసి వెళ్ళిపోయినాడు. అంత చేస్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంత చేసి, రాజశేఖర రెడ్డి గారు అంత చేసిన తర్వాత అన్నాళ్ళు పార్టీలో ఉండి సోనియా గాంధీ గారితో ఏమీ ఇబ్బంది పెట్టుకోకుండా మిమ్మల్ని క్యాబినెట్ మినిస్టర్ చేస్తాం సెంటర్లో అని చెప్పితే, సరే అమ్మా కుదిరితే చేయండి అని వెయిట్ చేసి ఏ గొడవలకి పోని జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్రకి పోనివ్వకపోతే బయటకు పోయినాడన్న. పదవి ఇవ్వకపోతే బయటకు పోయిందిలే. సాయి ప్రతాప్ గారు కేవీపీ గారితో మీకు పరిచయం ఉందా సార్? ఎవరితో? సాయి ప్రతాప్ గారు కేవీపీ గారితో మీకు పరిచయం కేవీపీ గారితో పరిచయం లేదు అన్న. రాజశేఖర్ అన్నతో పరిచయం ఉంటే కేవీపీ గారితో పరిచయం లేకుండా ఉండే అవకాశం లేదు. మరి ఈ రోజు కేవీపీ గారు జగన్ గారు వెంట లేరు అంటే ఏమంటారు సార్? ఏమో నేను ఆయన ఏమంత కలిసిందిలే. ఏదైనా పెళ్లిలో కనపడతాడన్నా, అట్లా అట్లా ఒక చూసుకుంటాము. ఏమో వయసు కూడా అయిపోయిందన్న ఆయనకి. కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కదా. కాంగ్రెస్ పార్టీలో ఉన్న పిల్లలు బిజినెస్ చేస్తూ ఉంటారు. వాళ్ళందరికీ ఏమి ఇప్పుడు గొడవలకి పోయి చేసేది ఏముంది ఆయన. సాయి ప్రతాప్ గారు లేరంటే ఏమంటారు మీకు? సాయి ప్రతాప్ గారితో అంత సన్నిహితం అంత పరిచయం లేదు నాకు సాయి ప్రతాప్. ఫైనల్ గా ఒకటే సార్, అక్కడ ఎపిసోడ్ లో కట్ చేశాను నేను. మీది లవ్ మ్యారేజ్ కదా సార్, మేడం వెళ్ళి ప్రపోజ్ చేసామన్నారు మీరు. మీరు వెళ్ళి ప్రపోజ్ చేసిన వెంటనే సరే మీకంటే భయం లేదు, అప్పుడున్న పాష్ కల్చర్ లో అడిగేశారు. మేడం ఏమన్నారు సార్? కుదరదని చెప్పా. అన్న తర్వాత ఏం చేశారు సార్? అన్న ప్రపోజ్ చేసిన తర్వాత ఎట్లా అన్న సార్ పోయి చెప్పాలి కదా. నేను మేడం కుదరదన్నారు. తర్వాత నేను బాగా చూసుకుంటా నిన్ను, నా సంగతి ఇది, నా తల్లి ఇది, నేను ఇది, నేను బాగా చూసుకుంటా అని చెప్పితే ఏదో ఒక వీక్ మూమెంట్ లో ఒప్పేసుకుంది. చిన్న పిల్ల 18.5 ఏళ్ళు ఆమెకి, నాకు 24.5 ఏళ్ళు. మీకు పాపం అనిపించలేదు సార్? పాపం అన్న ఇవాళ అనుకుంటా నేను. ఆ పాప ఇంకొంచెం పెద్దదైతే నన్ను చేసుకునేది కాదు. ఎందుకు సార్? బుద్ధి వచ్చి ఉండేది కదా. చిన్న పిల్ల తెలియదు. ఆ వయసులో కూడా మీసాలు ఇలా తిప్పి పెట్టారు అన్న. ఎప్పుడు అంతే అన్న. ఓకే, తగ్గేదే లేదు. మీసం మొలిసిందే తప్పు అంతే. మరి మీ మామగారేమో ఆయన ఫారెస్ట్ ఆఫీసర్ అంటే కదా. ఆయన ఫోన్ చేసి ఆయనతో ఈ పాపని పెళ్లి చేసుకోవాలని, నాకు ప్యాక్ ఆడటం రాదు, నాకు గ్యాంబ్లింగ్ రాదు, మందు కొట్టడం రాదు, ఏం లేవు, అలవాటు లేవు. సో ఆ కాలనీలో ఆ పాప ఉంటుంది కదా, వాళ్ళ నాన్నగారు 2-3 ప్యాక్ ఆడేవారు. ఫర్నాండస్ అని ఒక బంగాలీ ఆయన, దయాల్ సింగ్ అని, ఈయన 4 ఆడేవాళ్ళు. నేను పోయి ప్యాక్ ఆడటం నేర్చుకుని వాళ్ళ దగ్గర ప్యాక్ ఆడేవాడిని స్నేహం చేయడానికి. ఆయనతో స్నేహం చేయడానికి మరి కూతురుని అడగాలి కదా. ఠాకూర్ రాని అల్లుడు నాకెందుకు అనుకుంటాడని ఠాకూర్ చంద్రమౌళేశ్వర్ సింగ్ చౌహాన్ ఆయన. ఆయనతో ప్యాక్ ఆడేది. మెల్లగా ప్యాక్ నేర్చుకున్నా అన్న. నేర్చుకున్న తర్వాత మన దగ్గర ప్యాక్ గేమ్ అయిపోయినా కూడా సీక్వెన్స్ లో నుంచి కార్డులు తీసి బయట పారేసేవాడిని. ఎందుకు? ఆయన గెలవాలని. సో ఆయన్ని గెలిపించి ఆయన స్నేహితుడిని ఆయన. సో ఇప్పుడు బాగా కాన్ఫిడెన్స్ పెరిగింది, స్నేహం పెరిగింది అని చివరికి ఒక రోజు ఫోన్ చేసిన అన్న, మీ పాపని ఇట్లా నేను ఇష్టపడుతున్నా, ఆమె నన్ను ఇష్టపడుతుంది, మేము పెళ్లి చేసుకుంటాము అని చెప్పి. అప్పుడు దాకా ఏమో ఆ బాక్సీ ఆవో ఘర్కు ఆవో చాయ్ పీతే క్యా కుచ్ కరెంగే ఆవో అని వాడు టక్కన అయిపోయినాడు అన్న. ఆ సైలెన్స్ భరించలేకుండా నిశ్శబ్దం ఎంత భయంకరంగా ఉందో అప్పుడు తెలిసింది. అప్పుడు ఆగింది. అమ్మ ముందే ఠాకూరు బందూకులు ఉంటే ఈ లొల్లెద్దుకు రావరికి అన్న సిచ్యువేషన్ లో ఒక్కటే మాట అన్నాడు, హమ్ ఠాకూరు సహి షాదీ కర్తే హై. వారు నా కొడకో, ఇన్ని రోజులు ప్యాక్ ఆడి ఎన్ని డబ్బులు పోగొట్టుకొని ఇంత సేవ చేసి నీకు బియర్ బాటిల్ పక్కన పెట్టి ఏం తప్ప బయట చేసినావు అనుకున్నా గానీ ఆయన ఒప్పుకోలే. ఇంక అప్పటి నుంచి కూతుర్ని తన జీపులోని తీసుకుపోయేది, తన బండిలోని తెచ్చేది అయింది. అయినా కూడా మేనేజ్ చేసి ఒక రోజు దసరా నెక్స్ట్ డే ఆ పాపకి ఏమో స్కూల్ కాలేజ్ లేదు కానీ కాలేజ్ ఉందని అబద్ధం చెప్పి వాళ్ళ నాన్న కాలేజీలో దించినాడు. ఏమమ్మా ఎవరు లేరు కాలేజీలో అంటే, నేను లైబ్రరీలో చదువుకుంటానని అబద్ధం చెప్పి ఆ టైంలో నేను పోయి ఎత్తుకెళ్ళి రాజశేఖర్ అన్న దగ్గరుండి ఆ పెళ్లి చేయించినాడు. నా పెళ్లి రాజశేఖర రెడ్డి గారు ఎత్తుకెళ్ళా సార్? ఇంటికాడనే ఉన్నాడు. ఆడగా గుడికి రాలేదు. ఏ గుడికి సార్? ఏ గుడికి వెళ్ళారు? గుడి మల్కాపూర్లో రామాలయం, వెంకటేశ్వర ఆలయం ఉంది, అక్కడ చేసుకున్నాను. మీరు వెళ్ళి రాజశేఖర రెడ్డి గారికి చెప్పారా? రాజశేఖర్కి ఆల్రెడీ ఇన్ఫార్మ్డ్, రిజిస్ట్రార్ ఆఫీస్ కి ఆల్రెడీ ఇన్ఫార్మ్డ్, కాగితాలు రెడీ, అన్ని రెడీ అయిపోతున్నాయి, వెనకాల బ్యాక్గ్రౌండ్ వర్క్ అయిపోతుంది. మీ మామ బంధుకు పట్టుకొని మీ వెంట తిరిగాడట కదా? కాలర్ పట్టుకున్నాడు అన్న. ఇంటికాడికి వచ్చి రాజశేఖర్ అన్న అక్కడే నిలబడినాడు. వచ్చి ఆయన ఊగిపోతా అన్నాడు కోపంతో.
ఎట్లా అన్న ఠాకూర్ చంద్రమౌళేశ్వర్ సింగ్ ద్వితీయ పుత్రిక ఠాకూర్ శారదా సింగ్ చౌహాన్ ఎత్తుకొచ్చినాం మనం. వాళ్ళకైతే గుర్రాలు ఉంటాయి, మరి గుర్రాలు కూడా మీకు ఆ లేవు. మొండి ధైర్యం ఏంటి సార్ అసలుకి? ఆయనతో బంధువులు ఉంటాయని తెలిసినా కూడా ఒకవేళ ప్రేమ పిచ్చిదా కాదన్న, ఏ ఆహా. బాగా చెప్తావు. ఎంతమంది పిల్లలు అట్లా చేస్తా ఉండలేదు. ఓకే ఇప్పుడే అట్లా వచ్చి ఆయన కాలర్ పట్టుకొని అంటే రాజశేఖర్ సంస్కారవంతంగా చెప్పిండు, కానీ అబ్బా ఆయన కోపం కానీ అని చెప్పినాడు. కూతురు ఆయనకు కూడా ఉంది కదా, ఎవరైనా చేస్తే ఏడ భరించేది. కానీ ఏం చేసేసాడు. కాసేపటికి అయిపోయింది. అప్పటి ప్రేమలు చాలా పవిత్రంగా ఉండేది సార్. ఇప్పుడు ప్రేమించడము ఎంత సులువు అయిపోయిందో విడిపోవడం కూడా అంతే సులువు అయిపోయింది సార్. ఇప్పుడు ఈ కల్చర్ ఏంటి సార్? ఈ కాలం ఎట్లా నిర్ణయిస్తుంది అన్న, మంచి ప్రేమ చెడ్డ ప్రేమ. మనిషి చెడ్డోడు అంతే. ఆడపిల్ల అయితే చెడ్డది కాదు, కానీ మగాడైతే చెడ్డోడు. ఫైనల్ గా ఒకటే ప్రశ్న సార్, 2024 ఎన్నికలకు జగన్మోహన్ రెడ్డి గారి కోసం రామ్ సార్ పని చేస్తున్నారా? చేయను. కారణం? సినిమా చేసుకుంటా. కారణం గెలుస్తున్నాడన్న, ఇంకేంది. అంతేనా సార్? సరే, ఈ ఏడాది తెలంగాణలో జరగబోయే ఎన్నికలకు సంబంధించి మీ సోదరు శరీరంలమ్మ గారి వెంట నడుస్తున్నారా లేదా? లేదు, సినిమా చేసుకుంటా. సినిమా ఏంటి సార్? సినిమా 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 అవతల సోదరుడు ఇతర సోదరి కష్టపడుతుంటే సినిమా ఏంటి సార్? అయిపోతారన్న, వాళ్ళే అయిపోతారు. వాళ్ళే వాళ్ళు అయిపోతారు. రాజశేఖర రెడ్డి మీ పిల్లలు. పబ్లిసిటీ మీ యాడ్స్ ఏం అంత లేకుండా. పెంట ఏం అవసరమే లేదు. రాజశేఖర రెడ్డి లేదు. పిల్లలు అన్న వాళ్ళు. ఇప్పటికీ फोड़ के रख देंगे ये दुनिया ये हस्ती कुछ भी बीच में आ అంతే. जाए. ఇప్పుడు బాబు గారు, పవన్ కళ్యాణ్, బీజేపీ 3 ఏకమవుతున్నాయి కదా సార్? కావాలన్నా ఆ. 3 జడగట్టాలంటే 3 కావాలి కదన్న. అంతే అంతే. కానీ తల మాత్రం జగన్ రెడ్డిదే. అంతే. సూపర్ సార్. తిప్పండి మీసం సార్. తీపిరా సార్. వద్దులేరా, కండలు చూపిస్తాను. కండలు చూస్తారు సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. మిమ్మల్ని Thank you. ఎక్కువసేపు నేను విసిగించదలుచుకోలేదు. అయ్యో గాడ్ బ్లెస్ యూ అన్న. నువ్వు చాలా బాగా మాట్లాడినావు, మంచి సార్, విషయాలు అడిగినావు, సార్, ఇబ్బందికరమైన విషయాలు అడగల, సమాజానికి పనికొచ్చే విషయాలే అడిగినావు. సార్, సార్, నన్ను చూసి నువ్వు అడిగిన దానికి నేను చెప్పిన దానికి సార్, ఎవరికైనా నలుగురికి పనికొచ్చే విషయాలు ఉంటే సార్, సార్, వాళ్ళ జీవితాలు బాగుపడితే సార్. సుమన్ టీవీ నడుపుతున్న సుమన్ అన్నకి, సార్. నాగరాజ్ అన్నకి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. వెరీ సార్, కైండ్. థ్యాంక్ యూ సార్. And all of you. చక్కని అవకాశం God. నాకు అందించినందుకు కూడా నేను ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. నమస్తే Love you సార్. అన్న. బాయ్ అన్న. Bye. థ్యాంక్ యూ. Thank you.